ఓకేనా. సో, ఈ రోజుకి రోజు చదువుతా ఉండండి. ఒక 2 డేస్ లేట్ అయిందనుకోండి. సో, ఏం జరుగుతదంటే, ఇట్లా ఉంచి ఇట్లా ఏసే లోపల ఏం జరుగుతదంటే, సగం కాన్సెప్ట్ అయిపోయుంటది జావాస్క్రిప్ట్‌లో. సగం అయిపోయింది. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి చదవాలని అనుకుంటారేమో. అందుకని ఫస్ట్ నుంచి చదువుకుంటా ఉండండి డైలీ. ఏ రోజుకి ఆ రోజు చేసేస్తే మీకు ఈజీగా ఉంటది. లేదంటే కష్టంగా ఉంటది. ఓకేనా. సో, నిన్నటి వర్క్‌లో కదరా! 16 17 ఓకే. యూట్యూబ్ ట్యాగ్స్ ఇది కూడా చూద్దాం ఒకసారి. ఇదిగోండ్రా. నిన్నటి వరకు దీన్నిచ్చాను. ఎవరెవరు చేశారో తెలీలా? ఓకే. ఆ! ఆ! ఓకే. పర్లేదు దీన్ని చేశారా? ఓకేనా. సో ఓకేనా. సో, ఇప్పుడు మనం జావాస్క్రిప్ట్ నేర్చుకున్న తర్వాత ఏం చేస్తామంటే, ఇక్కడ మనం ఏదైనా యాడ్ చేస్తున్నాం అనుకో, డైనమిక్‌గా యాడ్ అవుతా ఉండాల. మనం ఇక్కడ క్లిక్ చేస్తే రిమూవ్ అవుతా ఉండాల. సో, మనకు రిమూవ్ చేసి మనం క్లిక్ ఈవెంట్ హ్యాండిల్ చేసేదొచ్చా రాదా మనక? క్లిక్ ఈవెంట్ హ్యాండిల్ చేసేదొచ్చు. దీన్ని క్లిక్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతది. సో, దానికి యాక్షన్స్ రాసుకుందాం జావాస్క్రిప్ట్ నేర్చుకొని. ఓకేనా. సో, జావాస్క్రిప్ట్ నేర్చుకొని దీన్ని రాసుకుందాము. దానికైనా ముందు నిన్న ఒకటి చూసాం కదా మనం. ఏం వర్క్ అది 16థ్ వర్క్. స్టాక్ అలర్ట్స్. ఓకే. ఓకే. సో, మనకేం కావాలని చెప్పానంటే, ఇది జస్ట్ ఇట్లా హైడ్‌లో ఇక్కడ దాకా ఉంటది. దీన్ని మనం క్లోజ్ చేయాల. కరెక్టా? సో, మళ్ళా ఒకసారి స్టైల్స్ చూడండి దానికి. స్టాక్ అలర్ట్ స్టైల్స్. సో, దానికి మల్టిపుల్ విధంగా చేయొచ్చురా. ఫిక్స్ అనేది మల్టిపుల్ విధంగా చేయొచ్చు. సో, ఏ విధంగా చేయొచ్చంటే, మనకు కాంబినేషన్ సెలెక్టర్స్ వచ్చా రాదా మనక? కాంబినేషన్ సెలెక్టర్ వచ్చా రాదా మనక? వచ్చు కదా! సో, మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇయన్నీ లోపల ఏందంటే ఒక ఎలిమెంట్‌లు. ఇక్కడ మెయిన్ డివ్‌లో ఎలిమెంట్‌లు కరెక్టా? సో, ఫస్ట్ మనం మెయిన్ డివ్‌ని టార్గెట్ చేసి, మెయిన్ డివ్‌కి ఏదంటే ఒక క్లాస్ ఇద్దాం. ఫస్ట్ షో అని ఇద్దాం. ఓకేనా? లేతే ఫస్ట్ మనకేముంటాయి కొలాప్స్ మోడ్ ఇంకోటేముంటది ఎక్స్‌పాండ్ మోడ్ ఉంటదనుకో. ఓకేనా? సపోజ్ మనం నావ్ ఎక్స్‌పాండ్ అని ఒక క్లాస్ పెట్టుకుందాం. ఓకేనా? ఏం పెట్టుకుందాము? నావ్ ఎక్స్‌పాండ్. సో, నావ్ ఎక్స్‌పాండ్ ఏం చేస్తది? అది ఎప్పుడు అప్లై కావాలి? ఓన్లీ ఎక్స్‌పాండ్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే అప్లై కావాల. అట్లాగే కొలాప్స్ అయినప్పుడు ఏం మోడ్ కావాలి మనకు? కొలాప్స్ మోడ్ కావాలనుకోండి. సో, బేసిక్‌గా మనం ఎన్ని క్లాసులు పెట్టుకుంటాము? 2 క్లాసులు పెట్టుకుంటాం అనుకోండి. ఒకటి నావ్ ఎక్స్‌పాండ్ మోడ్, ఇంకోటొచ్చేసి కొలాప్స్ మోడ్. 2 మోడ్‌లు అనుకోండి. ఓకేనా. సో, ఎక్స్‌పాండ్ మోడ్‌లో ఏం పెట్టుకుంటాం? విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 160 ఇస్తాము. దీనికి లోపల ఉన్న ఐటెమ్‌లకి ఈ ఈటిలిని ఇస్తామనమాట. ఓకేనా. సో, లెట్ అస్ సీ ఫస్ట్. ఓకే. సో, ఇక్కడ కొలాప్స్ మోడ్ ఏం చేసామంటే, ఇక్కడ 2 క్లాసులు పెట్టుకున్నాంరా. ఒకటి సైడ్ బారు, ఇంకోటొచ్చేసి సైడ్ బార్ కొలాప్స్డ్ అనుకోండి. సో, సైడ్ బార్ ఎక్స్‌పాండెడ్ అని పెట్టుకోవచ్చా? ఎక్స్‌పాండెడ్ అట్లా పెట్టుకోవచ్చా? లేదా మనమా? ఏ పేరైనా పెట్టుకోవచ్చా? లేదా మనమా? ఏ పేరైనా పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ ఎక్స్‌పాండెడ్ పెట్టినంత మాత్రం అక్కడ ఎక్స్‌పాండ్ అవ్వదు. జస్ట్ మన అండర్‌స్టాండింగ్ కోసం మాత్రం పెట్టుకుంటున్నాం. ఓకేనా. ఓకే. సో, ఆ కోడ్ కూడా ఓపెన్ చేసి రైట్ క్లిక్. అందరూ ఏందంటే వాళ్ళు ట్రై చేయండి. మీకు సొంతంగా ఇట్లా ట్రై చేస్తే, సో, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయన్నీ మీకు తెలిసిపోతాయి. యూ కెన్ జస్ట్ డూ ఇట్. ఓకేనా. సో, ఇదొచ్చేసి సైడ్ బార్ ఎక్స్‌పాండెడ్. ఓకేనా. ఇదే కదా సైడ్ బార్ ఎక్స్‌పాండెడ్. సో, ఇప్పుడేం చేస్తానంటే సైడ్ బార్ ఎక్స్‌పాండెడ్ పెట్టాను. సో, లెట్ అస్ సీ వాట్ విల్ హ్యాపెన్. ఇది పెట్టినందుకు మాత్రం అదేం రాదు. ఎందుకంటే దాని లోపల ఐటెమ్స్‌ని మనం ఏం చేస్తున్నామంటే హైడ్ చేసేస్తున్నాం. ఓకే. దాని లోపల ఐటెమ్స్‌కి ఏం చేసేస్తున్నాము, హైడ్ చేసేస్తున్నాం. ఓకేనా. మెనూ ఐటెమ్స్ అని పెట్టినాము. నన్ పెట్టినాం. ఓకేనా. సో, ఈ విధంగా రాసే బదులు మనం కాంబినేషన్ సెలెక్టర్స్ రాసేదొచ్చా రాదా మనక? కాంబినేషన్ సెలెక్టర్ అంటే ఏందా? సో, నాకు ఈ ఎక్స్‌పాండెడ్ లోపల ఈ డాట్ క్లాస్ వచ్చి ఈ ఎక్స్‌పాండెడ్ లోపల డాట్ మెనూ ఐటెమ్స్ ఉంటే, డాట్ మెనూ ఐటెమ్స్ ఉంటే నాకేం కావాలా? ఎక్స్‌పాండెడ్ ఉంటే అదేం కావాలి? మనకు కనిపించాలా? కనిపియకూడదా? కనిపించాలా. అప్పుడు నేనేం డిస్‌ప్లే ఏమని పెట్టాలా? డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఇన్‌లైన్ బ్లాకే పెట్టాలనా? లేదా డిస్‌ప్లే నన్ పెట్టాలనా? డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఇన్‌లైన్ బ్లాక్ గాని, ఫ్లక్స్ గాని ఏదైనా పెట్టుకోవచ్చు. అవునా? ఓకేనా. ఇన్‌లైన్ బ్లాక్ ఏదైనా పెట్టుకోవచ్చు. కరెక్టా? ఓకే. ఇంకొక స్టైల్ చెప్పండి. సో, ఇంకొకటేందంటే ఇప్పుడు నాకు కొలాప్స్ మోడ్ అనుకోండి. సో, కొలాప్స్ మోడ్‌లో నాకేం కావాలా? ఏం కావాలి నాకా? డాట్ కొలాప్స్ మోడ్‌లో ఏం కావాలా? డాట్ మెనూ ఐటెమ్స్ నాకు కనిపించాలా? కనిపియకూడదా? కనిపియకూడదు. అప్పుడు నేనేం పెట్టాలి? డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఓకేనా. ఐటెమ్స్ ఇక దీనికేం పెట్టాలా? నన్ డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు నన్. ఇదొక వ మనం ఒకే లాజిక్‌ని 10 విధాలుగా రాసుకోవచ్చు. ఓకేనా. ఒకే లాజిక్‌ని ఎన్ని విధాలుగా రాయొచ్చు? 10 విధాలుగా రాయొచ్చు. మీకు ఏ లాజిక్ తడితే అట్లా ట్రై చేయండి. ఓకేనా. సో, ఇప్పుడు ఇట్లా ట్రై చేసాం. సో, ఇప్పుడు మనకు అక్కడేం మోడ్ పెట్టినాం? సైడ్ బార్ ఎక్స్‌పాండెడ్ పెట్టినాం.
సో మనం కోడ్ జావా స్క్రిప్ట్కి పోకముందు జస్ట్ మీరే మాన్యువల్గా ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఎక్స్పాండెడ్ పెట్టాం. సో ఇప్పుడు మనం రీలోడ్ చేస్తే ఏం కావాలా మనకు? ఎక్స్పాండెడ్ అవ్వాలి, ఐకాన్స్ రావాలి. కరెక్ట్, ఎక్స్పాండెడ్ అవ్వాలి, ఐకాన్స్ వచ్చాయా? ఇంకా జావా స్క్రిప్ట్కి వెళ్తాం ఇప్పుడు. ఓకేనా, ఎక్స్పాండెడ్ వచ్చింది, ఐకాన్స్ వచ్చాయి. ఇప్పుడు నాకు ఎక్స్పాండెడ్ మోడ్ వద్దు, నాకు కొలాప్స్డ్ మోడ్ కావాలి. అప్పుడు నేనేం చేయాలి? ఇక్కడ జస్ట్ ఇక్కడికి వచ్చేసి కొలాప్స్ అని పెట్టుకుంటే సరిపోతుంది లేదా? కొలాప్స్డ్. సో మనకు సిఎస్ఎస్ పేరు ఏం పేరు చూడండి, కరెక్ట్గా పేరు పెట్టండి. నేనేం చేస్తాను? సైడ్ బార్ ఐఫన్ కొలాప్స్డ్. ఓకేనా, సో ఇప్పుడు ఈ క్లాస్కి వచ్చా, ఇక్కడికి వచ్చి దాన్ని రాస్తున్నా. ఎక్కడికి వచ్చి రాస్తున్నాను? ఇక్కడికి వచ్చి మాన్యువల్గా చేస్తున్నా. ఓకేనా, సో మనం మాన్యువల్గా రాసి వర్క్ అయింది అనుకోండి, తర్వాత సిఎస్ఎస్కి వెళ్ళి పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం మాన్యువల్గా ఇక్కడ చేస్తే ఇట్లా వస్తుందా లేదా? ఇప్పుడు నాకేం కావాలా? ఈ బటన్ క్లిక్ చేస్తే ఓన్లీ నా వర్క్ ఏంటంటే చేయాల్సింది ఒకటే. దాంట్లో కొలాప్స్డ్ ఉంటే ఏం చేయాలి? నేను మాన్యువల్ ఏం పెట్టాలి? ఇంకోటి పెట్టాలా? ఒకవేళ అది ఉంటే దీన్ని చేయాలా? రివర్స్ చేయాలి, అంతే కదా? ఏం చేయాలి? నేను ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఏం చేయాలా? ఒకదాన్ని తీసేయాలి. దేన్ని తీసేయాలి? ఇప్పుడు నేను ఇట్లా క్లిక్ చేస్తున్నాను అనుకోండి, సో ఈ క్లాస్కి వెళ్ళి నేనేం చేయాలా? కొలాప్స్డ్ ఉంది కదా, అప్పుడు నేనేం చేయాలి? దీనికి ఎక్స్పాండెడ్ పెట్టాలా. ఓకేనా, అంటే కొలాప్స్ తీసేసి ఎక్స్పాండెడ్ పెట్టాలా. ఓకేనా, ఎక్స్పాండెడ్ పెట్టాలా. సో ఇప్పుడు ఎక్స్పాండెడ్ ఉండింది అనుకోండి, దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎక్స్పాండెడ్ తీసేసి కొలాప్స్డ్. అంతేగాని నేను రెండు పెట్టాను అనుకోండి, కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఏ స్టైల్స్ పెట్టాలో అర్థం కాదు దానికి. ఓకేనా, సో అట్లా పెడితే ఏం జరుగుతుంది అంటే లాస్ట్లో ఏ స్టైల్ ఉందో ఆ స్టైలే విన్ అవుతుంది. ఓకేనా, కొలాప్స్డ్, కొలాప్స్. సో ఫస్ట్ స్టైల్ ఏ స్టైల్ అప్లై చేసాం? విజిబుల్ అప్లై అంటే ఎక్స్పాండ్ చేసాం. రెండో స్టైల్ ఏ అప్లై చేసాం? కొలాప్స్ చేసాం. సో అట్లా మీరు రెండు కానీ అప్లై చేశారనుకోండి, సో ఏది విన్ అవుతుంది అంటే జస్ట్ మీరు ఇక్కడ స్టైల్స్ ఏది రాస్తున్నారో అది విన్ అవుతుంది. సో ఇక్కడ ఏమో విన్ అవుతుంది? ఫస్ట్ రాసింది విన్ అవుతుంది. ఏ ఓకేనా, సారీ కాపీ చేసుకుని కరెక్ట్గా ఉంది. ఓకేనా, సో ఇక్కడ ఈ సెకండ్ ఏదైతే రాసామో అది విన్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎత్తుకొని సెకండ్లో పెట్టామనుకోండి, అది విన్ అవుతుంది. సో అట్లా కాకుండా మనకు అటు రెండు అప్లై చేసేది దట్ ఇస్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. ఓకేనా, సో ఏదైనా ఒకటి మాత్రమే అప్లై చేయాలి రెండు పర్పస్ల కోసం. ఓకే, రెండు పర్పస్ల కోసం ఏదన్నా ఒకదాన్ని మాత్రమే అలౌ చేయాలి. ఓకే, యాడ్ చేయాలి. ఓకేనా, సో అట్లాంటిదాన్ని ఇటు రాసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎడ్ వరకు క్లియర్. ఇప్పుడు ఇదేంటే జస్ట్ మాన్యువల్ లాజిక్. నేనేమి ఇంకా నాకు లాజిక్ బటన్లు ఏమి రాలా. ఓకేనా, నేను చేయాల్సిన పని క్లిక్ చేస్తే ఆ డివ్కి నేనేం చేయాలి? క్లాస్ మాత్రం యాడ్ చేయాలి. స్టైల్స్లోకి వెళ్ళి విత్తులు హైట్లు ఏం మ్యానిపులేట్ చేయాలి. జస్ట్ ఒక స్టైల్ అటాచ్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఏం స్టైల్ అటాచ్ చేస్తే సరిపోతుంది? ఎయిదర్ సైడ్ బార్ ఐఫన్ ఎక్స్పాండెడ్ అటాచ్ చేసినా సరిపోతుంది, లేదా ఇంకోటి ఏముందా? సైడ్ బార్ ఐఫన్ కొలాప్స్. రెండిట్లో ఏది అటాచ్ చేసినా సరిపోతుంది. అవునా కదా మనక? ఓకే, సో ఒకసారి నిన్నటి క్లాస్ చూద్దామా? నిన్నటి జావా స్క్రిప్ట్ నోట్స్ చూద్దామా? ఓకే, సో నిన్నటి జావా స్క్రిప్ట్లో మనం ఏం చెప్పాము? ఫంక్షన్కి పారామీటర్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పాం. ఫంక్షన్కి పారామీటర్లు ఇచ్చుకోవచ్చు. ఎన్ని పారామీటర్లు ఇచ్చుకోవచ్చు? ఎనీ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఇచ్చుకోవచ్చు. సో మనం అక్కడ పారామీటర్లు మనం డిక్లరేషన్ అప్పుడు పారామీటర్లు రాస్తాం. ఓకేనా, సో వాల్యూలు ఇస్తాం. సో కాల్ చేసేటప్పుడు మనకు వాటికి వాల్యూలు పంపించాలన్నా, అక్కడ కూడా వాల్యూ 1 వాల్యూ 2 అని పెట్టాలన్నా. కాల్ చేసేటప్పుడు వాటికి వాల్యూలు పంపించాలా, 10 20 అట్లా పంపించాలా. అంతేగాని అక్కడ కూడా ఏబిసి అట్లా రాయకూడదు మనం. ఓకేనా, ఓన్లీ ఏబిసి అని ఎక్కడ రాస్తాము? ఫంక్షన్ డిక్లరేషన్లో రాస్తాం. ఓకేనా, కాల్ చేసేటప్పుడు ఏం కాల్ చేస్తాము? వాటి వాల్యూలు పెట్టి కాల్ చేస్తాం. ఓకేనా, సో ఏడు వరకు క్లియర్ మనకు? క్లియర్. తర్వాత వచ్చి ఎన్ని ఆర్గ్యుమెంట్లు అయినా ఉండొచ్చు లేదు మనకు? ఉండొచ్చు. సో స్ట్రిక్ట్ మోడ్ కాకుండా ఉంది అనుకోండి, ఈ ఆర్గ్యుమెంట్లు పంపించకుండా అయినా కాల్ చేయలేదు మనం? కాల్ చేయొచ్చు. కానీ స్ట్రిక్ట్ మోడ్లో మాత్రం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్లు పెట్టే కాల్ చేయాలి. టైప్ స్క్రిప్ట్లో కూడా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ పెట్టే కాల్ చేయాలి. ఓకేనా, అన్న ఆర్గ్యుమెంట్ లేకుండా ఎట్ట చేయొచ్చు అంటే దానికి ఉంది అప్రోచ్ ఉంది. ఓకేనా, లాస్ట్లో చెప్తా. ప్రస్తుతానికి మనకేంది? ఆర్గ్యుమెంట్లు ఇచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్లు పెట్టి కాల్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు మనకు ఆర్గ్యుమెంట్లు పెట్టి మనం నిన్న అడిషన్ ఫంక్షన్ చూసినామో లేదు మనం? సో యాడ్ అయిన ఒక ఫంక్షన్ రాసాము, 10 20 పంపిస్తే మనకు అవుట్పుట్ ఎంత వస్తుంది? 30. సో అదే లోపల చేసుకుంటున్నది. సో అడిషన్ గురించి ఏమైనా కావాలంటే ఏం చేస్తుంది? అది చేసుకుంటున్నది. అవునా కదా మనక? ఓకే, సో ఇదంతా నేను చూసాం లేదు మనం? చూసాం. సో తర్వాత ఏం చేసాం నాన్న మనం? స్కోప్స్ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాము? స్కోప్స్ చెప్పుకున్నాం. సో వాట్ ఆర్ ద స్కోప్స్ అవైలబుల్? గ్లోబల్ స్కోప్, బ్లాక్ స్కోప్, ఫంక్షన్ స్కోప్. ఓకేనా, సో గ్లోబల్ స్కోప్ అంటే ఏంది మెయిన్గా? చెప్పండి, అందరూ చెప్పాలి, ఎందుకంటే ఇంపార్టెంట్ పాయింట్ కదా. గ్లోబల్ స్కోప్ అంటే ఏంది? గ్లోబల్ స్కోప్ అంటే ఏంది? ఓకేనా, వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్స్ అండ్ బ్లాక్స్ ఆర్ కాల్డ్ గ్లోబల్ వేరియబుల్. లేదా రెండో పాయింట్ ఏంది? ఏ వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ది బ్లాక్ స్కోప్ యూజింగ్ వేర్ కీవర్డ్. ఓకే, దాన్ని కూడా ఏమంటాము? గ్లోబల్ అంటాం. లేదా ఫంక్షన్ లోపల వితౌట్ యూజింగ్ ఎనీ కీవర్డ్ ఇఫ్ యు ఆర్ అసైనింగ్ ఎనీ వాల్యూ దట్ ఆల్సో బికమ్ ఏ గ్లోబల్ వేరియబుల్. పాయింట్స్ క్లియర్? 3 పాయింట్ క్లియరా? ఓకే, బ్లాక్ స్కోప్ అంటే ఏంది? మనం ఏదైతే విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో ఏ అయితే రాస్తామో వాటిలన్నిటిని దేని కిందకి వస్తాయి? బ్లాక్ స్కోప్. ఓన్లీ ఈ బ్రాకెట్ అయినా ఫర్లు ఇఫ్ అన్ని కూడా బ్లాక్లే కదా, ఇవన్నీ కూడా
బ్లాక్ స్కోప్స్ కిందకే వస్తాయి. అవునా కదా? ఇవన్నీ కూడా బ్లాక్ స్కోప్ కిందకి వస్తారా? వస్తాయి. ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ ఇంకేం చూసాం మన తర్వాత? ఫంక్షన్ స్కోప్. సో ఫంక్షన్ స్కోప్ అంటే ఏంది? విత్ ఇన్ ద ఫంక్షన్స్ ఏవైతే వేరియబుల్స్ డిక్లేర్ చేస్తామో అవన్నీ దేని కిందకి వస్తాయి? ఫంక్షన్ స్కోప్ కి. ఈవెన్ నువ్వు వేర్ పెట్టి చేసినా, లెట్ పెట్టి చేసినా, సిఓఎన్ఎస్ పెట్టి చేసినా దేని కిందకి వస్తాయి? ఫంక్షన్ స్కోప్ కిందకే వస్తాయి. సో అది చూసాం లేదు మనం? చూసాం. ఓకే. తర్వాత ఫంక్షన్ ఆర్గ్యుమెంట్ కూడా ఫంక్షన్ స్కోప్ కిందకే వస్తాయి రాదు మనక? ఇప్పుడు ఇక్కడ వాల్యూ 1 వాల్యూ 2 పెట్టి అవి కూడా ఏ స్కోప్ కిందకి వస్తాయా? దీని కిందకే వస్తాయి. సో ఫంక్షన్ స్కోప్ లో కింద ఎక్కడైనా వాడచ్చా? వాడకూడదు. ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ లో మాత్రమే వాడాలి. సో ఇంతకుముందు మనకు ఫంక్షన్ అంటే అర్థం కాల. సో నిన్న మనం ఒక జావా స్క్రిప్ట్ ఎగ్జాంపుల్ చూసాం. అసలు ఫంక్షన్లు ఎందుకు మనకు? ఫంక్షన్ రాస్తే డైరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ అవుతాయా? ఎగ్జిక్యూట్ కావు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి? ఎప్పుడైనా కాల్ చేస్తేనే ఎగ్జిక్యూట్ అవుతాయి. అట్లా లేకుండా మనం స్టేట్మెంట్లు రాసామనుకో డైరెక్ట్‌గా, స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిపోతదా లేదా జావా స్క్రిప్ట్‌లా? ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో ఫంక్షన్‌లు వచ్చేసి మనకు అవసరమైనప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి. వ కోడ్ అనేది రీయూజ్ పర్పస్ కోసం ఫంక్షన్స్ రాసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు నేను ఇదే కోడ్‌ని 2 దగ్గరలు కావాలనుకోండి. నేను జస్ట్ 2 సార్లు కాల్ చేసుకుంటే సరిపోతదా లేదా నేనా? ఎన్ని సార్లు ఇప్పుడు 4 బటన్లు ఇచ్చాము. 4 బటన్లకి ఇదే కాల్ చేయాలనుకోండి. సింపుల్‌గా ఈ ఫంక్షన్‌ని కాల్ చేసుకోవచ్చా లేదా నేనా? మళ్ళా ఒక్కో బటన్‌కి ఒక్కో కోడ్ రాయబల్లా. అవునా కదా? సో అట్లా రీయూజ్ పర్పస్ కోసం కోడ్. ఓకేనా? సో ఫంక్షన్స్ ఎందుకు ఎందుకు వాడతాం మనం? ఓకేనా? ఫస్ట్ ఏంది? టు గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఇంటూ సింగిల్ బ్లాక్ విచ్ పర్ఫార్మ్ ఏ టాస్క్. సో టాస్క్ అంటే ఏంది? ఏదైనా అవ్వచ్చు. అడిషన్ అవ్వచ్చు, సబ్‌స్ట్రాక్షన్ అవ్వచ్చు, ఒక ఎలిమెంట్‌ని డిస్‌ప్లే కావచ్చు, హైడ్ కావచ్చు, టోగల్ చేయొచ్చు. ఏదైనా ఒక పనిని ఏమంటాము? ఒక టాస్క్. ఒక టాస్క్ అవును కదా? సో ఫంక్షన్స్ ఎందుకు మెయిన్‌గా వాడతాం? టు రీయూజ్ ది కోడ్. టు రీయూజ్ ది కోడ్ అండ్ రెడ్యూస్ ది కోడ్. ఓకే. టు రీయూజ్ ద కోడ్ అండ్ టు రెడ్యూస్ ది కోడ్. ఓకేనా? టు రెడ్యూస్ ది కోడ్. రెడ్యూస్ ఎట్లా చేస్తాం? మళ్ళా 4 సార్లు రాసే బదులు ఒక ఫంక్షన్‌లో రాస్తే మనకు 4 లైన్‌ల బదులు 2 లైన్‌లే వస్తాయి లేదా? సో దాన్నే రెడ్యూస్ అంటాం. అవునా కదా మనక? ఓకే. సో ఈడ వరకు అందరికి క్లియరా? క్లియర్. సో తర్వాత ఏం చేసాం మనం? నిన్న చిన్న ఎగ్జాంపుల్ కోసం ఒక 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 బటన్ ఇచ్చేసి దాన్ని చేసేదాని కోసం ఏం చేసాం మనం? ఏం చేసాం? అక్కడికెళ్ళేసి బటన్ క్లిక్ చేస్తే హైడ్ అవ్వాలి. బటన్ క్లిక్ చేస్తే మళ్ళా రావాలి. సో దానికోసం జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాం సరే. దానికోసం మనం ఇది నేర్చుకున్నామా లేదా మనం? నేర్చుకున్నాం. వర్క్ లోపలికెళ్ళి సో సెకండ్ డాట్ హెచ్‌టీఎంఎల్ అనుకోండి. సో ఇక్కడ ఏముంది? హైడ్ అనేది జస్ట్ దీని పేరు నాయన. ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఓకేనా? హైడ్ అనేది జస్ట్ దీని పేరు. హైడ్ షో అనేది. ఓకేనా? నేను హైడ్ కొడితే ఆ డివ్‌కి నేను ఏ స్టైల్ అప్లై చేయాలా? డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు ఏం అప్లై చేయాలా? నన్ చేయాలా. అంతేగాని నేను ఇక్కడ హైడ్ పెట్టాను కాబట్టి అది ఆటోమేటిక్‌గా హైడ్ అవుతది. మనం ఆ ప్రాపర్టీ డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు నన్ పెడుతున్నాం కాబట్టి అది హైడ్ అవుతుంది. అంతేగాని బటన్ పేరు హైడ్ పెట్టినామని అవ్వటం లేదు. అవునా కదా? అది లాజిక్. ఈ బటన్ పేరు హైడే ఉండాలా? ఏ పేరైనా పెట్టుకోవచ్చా? ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మన సీఎస్ఎస్‌లో డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ నన్ పెడితే ఇక్కడ ఏ పేరైనా ఉండొచ్చు. కాకపోతే దీనికి మీనింగ్‌ఫుల్‌గా ఉంటదని హైడ్ అని పెట్టినా. ఓకేనా? సో, అందరికి క్లియర్ ఆ పాయింటు? క్లియర్. ఓకే. సో, నెక్స్ట్ ఏం చేసాం మనం? వాటిల్ని క్లిక్ చేసి హ్యాండిల్ చేసేదాని కోసం మనం ఏమి నేర్చుకున్నాం ఫస్ట్? ఈవెంట్ హ్యాండ్లింగ్ నేర్చుకున్నాం లేదా? సో, ఈవెంట్ హ్యాండ్లింగ్. ఈవెంట్ అంటే ఏంది? ఏదైనా బ్రౌజర్‌లో ఒక యూజర్ యాక్షన్ ద్వారా జరిగేదాన్నంతా ఏమంటాము? ఈవెంట్ అంటాం. సో, ఇప్పుడొచ్చి యూజర్ వచ్చి క్లిక్ చేసాడు. ఓకేనా? సో, దాన్నేమంటాం? క్లిక్ ఈవెంట్ అంటాం. ఒకడు యూజర్ వచ్చేసి మౌస్‌ని దీని మీదకి తీసుకొనొచ్చాడు. దాన్నేమంటాం? మౌస్ ఓవర్ అంటాం. యూజర్ వచ్చేసి ఒక కీని ప్రెస్ చేసాడు. దాన్నేమంటాం? కీ ప్రెస్ ఈవెంట్ అంటాం. అట్లా చాలా ఈవెంట్లున్నాయి. ఓకేనా? సో, ఆ ఈవెంట్‌లు మనం బై హార్ట్ చేయాలనా? లేకపోతే జస్ట్ ఓకేనా? హెచ్‌టీఎంఎల్ ఈవెంట్స్ అని కొడితే అన్నీ వచ్చేస్తాయా? హెచ్‌టీఎంఎల్ ఈవెంట్స్ అని కొడితే అన్నీ వస్తాయా లేదా? బై హార్ట్ చేయాలనా? చేయలేదు. మనకు తెలియలేదనుకోండి, మినిమమ్ కొన్ని తెలిసిపెట్టుకొని మిగిలిన తర్వాత జస్ట్ ఏం చేస్తున్నా? హెచ్‌టీఎంఎల్ ఈవెంట్స్ ఇన్ జావాస్క్రిప్ట్ అని కొడితే ఆ లిస్ట్ అంతా వస్తుందా లేదా? సో, ఆ లిస్ట్ అంతా ఇక్కడుంటాయి. ఓకేనా? సో, ఆన్ చేంజ్, ఆన్ క్లిక్, ఆన్ మౌస్ ఇంకా కంప్లీట్ లిస్ట్ కావాలంటే ఇదిగో ఇక్కడున్నాయి. ఓకేనా? సో, కంప్లీట్ నీకు అన్ని ఈవెంట్‌లన్నీ ఇక్కడున్నాయి. ఓకేనా? డబుల్ క్లిక్, ఫోకస్, ఇన్‌పుట్ ప్రతి ఈవెంట్ ఇక్కడున్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు ఈవెంట్‌లన్నీ బై హార్ట్ చేయాలన్నా జస్ట్ మీకెప్పుడు అవసరమో ఆ వీల్ దగ్గరికెళ్తే చూసుకుంటే సరిపోతదా? మీకెప్పుడు అవసరమో ఆ ఈవెంట్‌లో ఇక్కడికొచ్చి చెక్ చేసుకుంటే సరిపోతది. ఓకేనా? సో, ఇప్పుడు అంటే ఈరోజు మనం క్లిక్ ఈవెంట్ చెప్పాం. రేపు మౌస్ ఈవెంట్ అట్లా ఈవెంట్‌లంతా చెప్పుకుంటా పోతే అన్ని ఏ ఈవెంట్ అయినా సేమ్. ఆన్ క్లిక్ ఈజ్ ఈక్వల్ అట్లా. లేకపోతే అట్లా ప్రతి ఈవెంట్‌కి సేమ్ అదే మారిగా రాయడం. ఓకేనా? సో, అట్లా రాస్తాం. ఆల్రెడీ మనం చూసామా లేదా మనం? చూసాం. సో, ఈవెంట్ హ్యాండ్లింగ్‌లో మెయిన్ ఎన్ని స్టెప్పులుంటాయి మనకు? 2 స్టెప్పులుంటాయి. ఫస్ట్‌దొచ్చేసి మనం ఏ ఈవెంట్ హ్యాండిల్ చేస్తున్నామో ఆ ఈవెంట్ పేరు రాసుకోవాలి. మనం ఏ ఈవెంట్ రాస్తున్నామో ఆ ఈవెంట్ పేరు. సపోజ్ నేను మౌస్ ఓవర్ రాసుకోవాలనుకున్నప్పుడు నేను ఇక్కడ ఏం రాసుకోవాలా? ఆన్ మౌస్ ఓవర్. సో, ఈవెంట్ హ్యాండ్లింగ్ అనేది మనం అట్రిబ్యూట్స్ ద్వారా చేస్తున్నామా? ట్యాగ్ ద్వారా చేస్తున్నామా?
అట్రిబ్యూట్స్ ద్వారా చేస్తున్నాం. అవునా కదా? అట్రిబ్యూట్స్ ద్వారా. సరే ఇదే మనం యాంగులర్‌లో చేసామనుకోండి, ఇప్పుడు ఆన్ క్లిక్ రాస్తామా? జస్ట్ ఎట్ట రాస్తామా? క్లిక్ మాత్రమే రాసుకుంటాం. అంతేగాని ఆన్ తీసేస్తామా? లేదు మనం తీసేస్తాం. ఓకేనా? ఆడ వరకు క్లియర్ అందరికి? ఓకే. సో, ఫస్ట్ ఈ క్లిక్‌లో మనకి ఎన్ని పార్ట్‌లున్నాయి? మెయిన్‌గా 2 పార్ట్‌లున్నాయి. సో, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏంది? ఏ ఈవెంట్‌ని దీన్ని టార్గెట్ చేయాలి. ఈ ఎలిమెంట్‌ని దే ఈవెంట్‌తో టార్గెట్ చేయాలి. నేను ఏ ఈవెంట్‌తో టార్గెట్ చేయాలనుకున్నాను? క్లిక్ ఈవెంట్. ఇది చేసినప్పుడు ఏం పెర్ఫార్మ్ చేయాలి? ఇది జరిగినప్పుడు ఏం పెర్ఫార్మ్ చేయాలని రైట్ సైడ్ రాసేదే అది. ఓకేనా? సో, ఇక్కడే మనం జావాస్క్రిప్ట్ రాసుకోవచ్చా? లేదా? రాసుకోవచ్చు. కానీ ఇది రికమెండెడ్ అప్రోచా? నాట్ రికమెండెడ్ అప్రోచ్. ఓకేనా? ఆల్వేస్ మనం ఇక్కడ క్లిక్ చేయనప్పుడు ఏదన్నా ఫంక్షన్‌కెళ్ళేదే గుడ్ అప్రోచ్. ఓకేనా? ఫంక్షన్‌కెళ్ళేదే గుడ్ అప్రోచ్. అవునా కదా మనక? ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేస్తాం టెస్ట్ అని పెట్టి. సో, టెస్ట్ అనేది ఏంది? ఒక ఫంక్షన్. అవునా కదా? టెస్ట్ అనేది ఏంది? ఫంక్షన్. ఇప్పుడు నేను ఫంక్షన్ ఇట్లా పెట్టలేదనుకోండి, మనకి ఎర్రర్ వస్తదా? రాదా? ఎర్రర్ వస్తది. ఓకేనా? సో, అందుకని ఫంక్షన్ అని చెప్పాలంటే మనకి ఈ బ్రాకెట్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకేనా? సో, ఇది చూసామా లేదు మనం? సో, ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఏ ఈవెంట్, రైట్ సైడ్ వచ్చేసి మనకు ఆ ఈవెంట్ జరిగితే ఏం చేయాలనేది రైట్ సైడ్. ఓకేనా? ఆడ వరకు క్లియర్ అందరికి? ఓకే. సో, తర్వాత ఏం చేశానన్న మనం శాంపుల్ పర్పస్ కోసం నిన్న ఒక 3 టైప్ ఆఫ్ డైలాగ్స్ చూసాం. 3 టైప్ ఆఫ్ డైలాగ్స్ చూసాం. డైలాగ్స్ చూసామా లేదా మనం 3 టైప్సా? ఏం చూసాం మనం? అలర్ట్ చూసాం. సో, అలర్ట్ అంటే ఏం చేస్తది నాన్న? ఇట్ విల్ జస్ట్ గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ది యూజర్. ఓకేనా? ఓకే. ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా లాగిన్ అయ్యింది. నువ్వేదైనా ఇన్ఫర్మేషన్ చేయాలంటే లాగిన్ చెయ్యి. ఇంకేదైనా నువ్వేదైనా డిలీట్ చేసావనుకో, నీ ఎలిమెంట్ డిలీట్ అయిపోయింది. అట్లా యూజర్‌కి మనం ఇన్ఫర్మేషన్ ఇయ్యాలంటే దేన్ని వాడతాము? అలర్ట్ వాడతాం. ఓకేనా? లేదు యూజర్ దగ్గర నుంచి మనం ఇన్‌పుట్ తీసుకోవాలి. వాడేదైనా టైప్ చేస్తే, ఆ టైప్ చేసిన దాన్ని బట్టి మనం యాక్షన్స్ తీసుకోవాలి. అట్లాంటప్పుడు మనం దేనికెళ్తాము? ప్రాంప్ట్‌కెళ్తాం. ఓకేనా? సో, ప్రాంప్ట్ కూడా మన ఎగ్జాంపుల్ నేను చూసామా లేదా మనం? ఓకే. తర్వాత కన్ఫర్మేషన్. కన్ఫర్మేషన్ ఎప్పుడు తీసుకుంటాం? ఏదైనా ఒక ఐటెమ్‌ని మనం డిలీట్ చేసేస్తున్నాం. ఓకేనా? నువ్వు నిజంగా బై మిస్టేక్ డిలీట్ చేస్తున్నావా? లేదా నువ్వు కావాలని డిలీట్ చేస్తున్నావా? అని యూజర్ దగ్గర తీసుకోవాలా. అవును నేనే డిలీట్ చేస్తున్నానని కొడితే వాడు ఏం కొడతాడు? యెస్ కొడతాడు. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా మనం కూడా డిలీట్ చేస్తాం. లేదా క్యాన్సెల్ కొట్టాడనుకో, ఓకే. బై మిస్టేక్ చేసాడు. దాన్ని డిలీట్ చేయకూడదని చెప్పి క్యాన్సెల్ చేస్తాం. సో, అట్లాంటి దగ్గర మనం దేన్ని వాడతాము? కన్ఫర్మ్ వాడతాం. సో, ఇయన్నీ చూసామా లేదా మనం? చూసాం. సో, నెక్స్ట్. సో, నెక్స్ట్ ఏం చేసాం మనం? మనకు ఇప్పుడు ఏందంటే, మనం ఓన్లీ ఇది చూసాం. తర్వాత మనం ఏం చేయాలనుకుంటున్నామా? ఇక్కడ క్లిక్ ఈవెంట్ రాసుకున్నాం ఓకే. నాకు జావా స్క్రిప్ట్ కెన్ చేంజ్ ది హెచ్‌టీఎంఎల్ బిహేవియర్ ఆర్ నాట్? ఇట్ కెన్ చేంజ్ ది హెచ్‌టీఎంఎల్ బిహేవియర్ ఇట్‌సెల్ఫ్. చేయొచ్చా? చేయదా? చేయొచ్చనమాట. ఓకేనా? సో, ఆ బిహేవియర్ చేంజ్ చేయాలంటే మనకు జావా స్క్రిప్ట్‌లో ఉన్న కొన్ని హెచ్‌టీఎంఎల్‌తో కాంటాక్ట్ అనే కొన్ని మెథడ్స్ మనకు కావాలనా లేదా? కావాలి. సో, ఆ మెథడ్ వాట్ ఆర్ ద మెథడ్స్ వి హావ్ సీన్ యెస్టర్‌డే? 3 మెథడ్స్ మెయిన్‌గా. అవునా? ఓకేనా? ఏ మెథడ్ అది? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ఈ గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్‌గా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతదా? సెలెక్టార్‌లో గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఏం గుర్తుపెట్టుకుంటే సరిపోతది? సెలెక్టర్స్. అవునా కదా మనక? సో, ఐడీ సెలెక్టరు, ట్యాగ్ సెలెక్టరు, క్లాస్ సెలెక్టర్. ఈ 3 ఉన్నాయా లేదా? సో, ఐడీ సెలెక్టర్ పేరు ఏం పేరు? గెట్ ఎలిమెంట్ బై ఐడీ. ట్యాగ్ సెలెక్టర్ పేరు ఏం పేరు? గెట్ ఎలిమెంట్స్. అండ్ దీనికి మాత్రం ఎలిమెంట్, దీనికి మాత్రం ఎలిమెంట్స్ ఎందుకు? ఒక ట్యాగ్‌తో ఎన్ని ట్యాగ్‌లైనా రాసుకోవచ్చా లేదా? ఒక పేజ్‌లో 10 పీ ట్యాగ్‌లుంటాయి. అప్పుడు మనకు ఒకటి రాకూడదు. 10 పీ ట్యాగ్‌లు రావాలనా లేదా? అందుకోసం ఏందంటే ఎలిమెంట్స్. ఓకేనా? అందుకని ఎలిమెంట్స్. అదే ఇప్పుడు మనం ఒకే స్టైల్‌ని 10 అప్లై చేయొచ్చా లేదా? చేయొచ్చు. అందుకే అప్పుడు మనకి ఎన్ని రావాలి? 10 రావాలి కాబట్టి అందుకని ఏమొస్తది? ఎలిమెంట్స్. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. గెట్ ఎలిమెంట్స్ బై క్లాస్ నేమ్. ఓకేనా? సో, ఈడ వరకు అందరికి క్లియరా? ఈడ వరకు ఏమైనా డౌట్ లేదు కదా? సో, మనం దాని ఎగ్జాంపుల్ ఏం చేసాం ఇక్కడికెళ్ళి కొలాప్స్ చేసేది ఓకే. ఇది కాదు ఎగ్జాంపుల్. సో, సెకండ్ డాట్ హెచ్‌టీఎంఎల్. సింపుల్‌గా మనం ఏం చేసాం, షో కొట్టినప్పుడు ఏం చేసాం, ఒక ఫంక్షన్ రాసుకున్నాం. కరెక్టా? సో, మనకు ఒక ఎలిమెంట్ ఎట్టొచ్చు, మనకు ఐడీ ఇచ్చామా లేదా మనక? ఒక పీ ఎలిమెంట్‌కెళ్ళి ఐడీ ఇచ్చాము. ఆ ఎలిమెంట్ తెచ్చుకున్నాం. ఇక్కడ ఈఎల్ఈ అంటే దేనర్థం? ఏమర్థం? ఈ టోటల్ పీ అన్నమాట. టోటల్ పీ ట్యాగ్. ఆ ట్యాగ్‌లో ఉన్న మొత్తం ప్రతి ఇన్ఫర్మేషన్ దీనికొస్తది. ఓకేనా? ఈ ఈఎల్ఈలో ఉంటది. ఓకేనా? అంతేగాని జస్ట్ ఏదో పీఐడీ పెట్టాం కాబట్టి ఓన్లీ ఐడీ అట్రిబ్యూట్ అట్లా అనుకోవద్దండి. ఈ ట్యాగ్ మన దానికొస్తది. సపోజ్ ఇక్కడ డివ్ ఉన్నదనుకోండి, ఈ ఎలిమెంట్‌లో ఈఎల్ఈ అంటే ఏంది? డివ్ దాని లోపల ఉన్న కంటెంట్ మొత్తం. ఇప్పుడు నువ్వు దాని లోపల సబ్ డివ్‌లన్నీ రాసావనుకో, ఆ సబ్ డివ్‌లతో సహా దానికాడికొస్తది. అర్థమవుతుందా? సపోజ్ ఇక్కడ నువ్వు గెట్ ఎలిమెంట్ బై ఐడీ అని పెట్టి బాడీకి ఒక ట్యాగ్ ఇచ్చి బాడీ ఇట్లా లాగావనుకో, ఇప్పుడు నీకేమొస్తదా? ఎంటైర్ హెచ్‌టీఎంఎల్ నీకొచ్చేస్తదిక్కడ. అర్థమవుతుందా? సో, దాని అర్థం ఏందంటే ఇట్ ఈస్ టోటల్ ట్యాగ్ అన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఒక ఎలిమెంట్ హైడ్ చేయాలంటే ఏం చేయాలా? జస్ట్ ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ డిస్‌ప్లే. ఎలిమెంట్ డాట్ స్టైల్ డాట్ డిస్‌ప్లే ఈజ్ ఈక్వల్ టు నన్ పెట్టినాం. ఓకేనా? సో, నన్ పెడితే ఏమవుతది? ఇట్ విల్ జస్ట్ హైడ్ ఇట్. ఓకేనా? అట్లా లేదు నేను ఇక్కడొచ్చేసి ఇంకో ప్రాపర్టీ ఉంది మనకు. విజిబుల్ అనే ప్రాపర్టీ ఉందా లేదా మనక? విజిబుల్ ఉంది. సో, విజిబుల్ పెడితే ఏమవుతది? విజిబిలిటీయా? విజిబిలిటీ? విజిబిలిటీ. విజిబుల్ విజిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు హిడెన్ ఆర్ ఇంకేమున్నాయి? ఇంకో ప్రాపర్టీ ఏముందా?
ఓకేనా? డిస్‌ప్లే అన్నాగా ఓకే. ఇంకో ప్రాపర్టీ ఉంది కనిపించే దానికోసం ఏందా? విజిబుల్. ఓకేనా? సో, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ అని చెప్పినాము. అందుకనేసి 10 రోజుల్లో మర్చిపోయాం. ఓకేనా? ఓకే. సో, షో ఉంది. హైడ్. ఇప్పుడు మనకి కంటెంట్ ఇక్కడ మన బటన్ మూవ్ అవ్వటం లేదు. ఎందుకు మూవ్ అవ్వట్లేదు? విజిబుల్‌కి, డిస్‌ప్లేకి అదే తేడా అనమాట. సో, కంటెంట్ అది అట్లాగే ఉంటుంది. లేఅవుట్‌ని డిస్ట్రాక్ట్ చేయదు. ఏదది? విజిబిలిటీ. కానీ డిస్‌ప్లే ఏం చేస్తది? నన్ను పెడితే ఏమవుతదా? దీన్ని ఇక్కడ డౌన్ నుంచి తీసేస్తది. ఆటోమేటిక్‌గా ఎళ్లి మూవ్ జరుగుతాయి. ఇదే కదా మనం ఆ రోజు ఎగ్జాంపుల్ చూపించింది. అవునా కాదా మనకా? ఓకే. సో, అది ఈ రెండిటికి డిఫరెన్స్. కానీ ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏందంటే మనకి ఇది ఓకే. ఇదేదైనా ఇదే మనకు ఆల్రెడీ చూసేసాం. ఇదేం మనకు ఇంపార్టెంట్ పాయింట్ కాదు. ఓకేనా? సో, ఇప్పుడు మనకు ఈ ఈ పాయింట్‌కొద్దామంట్రా. ఓకేనా? ఏ పాయింట్‌కొద్దాం ఇక్కడ నిన్న చేసిన ఎగ్జాంపుల్‌కొద్దాం. సో, మనం ఏమనుకుంటున్నాం దీన్ని క్లిక్ ఈవెంట్ పెట్టామా? లేదా మనం ఈ ఫూ బార్‌కా? క్లిక్ ఈవెంట్ పెట్టినాం. ఓకేనా? ఇక్కడ బార్ ఒకటుంటది చూడు. మెనూ బార్. ఎక్కడ మెనూ బార్? ఆ! ఫూ బార్స్. ఓకేనా? సో, ఇక్కడ ఏం చేసాం మనం? ఇక్కడ టోగల్ అని పెడదాం. ఓకేనా? టోగల్. ఎందుకంటే మనకు క్లిక్ చేసినప్పుడు రావాలి. మళ్ళా అది జరగాలి. ఓకేనా? సో, మెథడ్ పేరు ఏ పేరైనా పెట్టుకోవచ్చా లేదా మనం? ఏ పేరైనా పెట్టుకోవచ్చు. సో, టోగల్ అని పెట్టుకుంటానురా. సో, టోగల్ పెడితే ఆటోమేటిక్‌గా టోగల్ అయిపోతది అదే. టోగల్ కాదు. ఏదైనా మనం కోడ్ రాస్తేనే కదా టోగల్ అయ్యేది. అవునా కదా? సో, ఇప్పుడేం జరగటంలా. ఓకే. మీరేం అట్లా అనుకోవద్దు. ఇప్పుడేం జరగట్లే. ఓకేనా? సో, మనం చేయాల్సిందేంది? రెండే 2. ఈ క్లిక్ చేసినప్పుడు ఆ క్లాస్ తీసేసి ఈ క్లాస్ పెట్టాలి. ఈ క్లాస్ తీసేసి ఆ క్లాస్ పెట్టాలి. అవునా కదా? సో, ఫస్ట్ మనం పెట్టాలంటే, ఆ డివ్ దగ్గర ఏ క్లాస్ ఉందో తెలియాలనా లేదా మనక? సో, ఈ డివ్‌లో ఈ టైమ్‌లో ఏ క్లాస్ ఉందో తెలియాలనా లేదా మనక? ఇప్పుడు నేను దీన్ని మార్చి దాన్ని పెట్టాలనుకోండి, నాకు ఫస్ట్ ఏం తెలియాలి? ఈ క్లాస్‌లో ఏదుంది అని తెలుసుకోవాలి. తెలుసుకోవాలనా లేదా నేను? తెలుసుకుంటే కదా ఇప్పుడు ఎక్స్‌పాండెడ్ ఉంటే దాన్ని తీసేసి నేనేం చేస్తాను? దీన్ని పెడతా. ఒకవేళ ఇది ఉంటే దాన్ని పెడతా. అవునా కదా? అది తెలిస్తేనే కదా నాక. సో, అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకేం కావాలి? ఈ డివ్‌లో ఈ క్లాస్ లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయో అన్నీ తెలుసుకోవాల. అవునా కదా? ఈ డివ్‌కి ఏ క్లాసులు అప్లై అయ్యాయి, ఆ క్లాసులన్నీ లిస్ట్ వస్తే నాకు అంటే ఈ క్లాస్‌కి ఇప్పుడు మనం ఒకే క్లాస్ అప్లై చేస్తాం. మల్టిపుల్ క్లాసులు అప్లై చేస్తున్నాం. మల్టిపుల్ క్లాస్ అప్లై చేస్తున్నాం. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ పాయింట్ ఏం కావాలా? ఈ డివ్‌లో ఈ క్లాస్‌లో ఏమేమి అంటే ఏమేమి స్టైల్స్ ఉన్నాయి అన్నీ తెలుసుకోవాలి నేను. ఆ స్టైల్స్‌లో ఇది ఉందా లేదా తెలుసుకోవాలి. ఎక్స్‌పాండెడ్ ఉందా లేదా తెలుసుకోవాలి. అదుంటే అదుంటే అప్పుడు నాకేమవుతది ఎక్స్‌పాండెడ్ ఉందనుకోండి. ఓకే. ఇది ఎక్స్‌పాండెడ్ మోడ్‌లో ఉంది. అప్పుడు నేనేం చేయాలా? దాన్ని రివర్స్ చేయాలా. దాన్నేం చేయాలి నేను? రివర్స్ చేయాలా. ఓకేనా? ఓకే. ఓకే. సో, రివర్స్ చేసేది నేర్చుకుందాం. ఓకే. సో, ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే డేటా టైప్స్ ఎన్నున్నాయి మనకు? డేటా టైప్స్ మనకెన్నున్నాయా? సి ఆహ్, 6 ఉన్నాయి. ఏమని చెప్పండి మళ్ళా ఒకసారి? స్ట్రింగు, ఆ! నంబరు, బూలియను, ఆ! డేటు, ఆబ్జెక్టు, అర్రే. ఓకేనా? డేటు, ఆబ్జెక్ట్, అర్రే. ఓకేనా? ఓకేనా. ఓకే. సో, ఇప్పుడొచ్చేసి స్ట్రింగ్ అందరికి క్లియరా? దాంట్లో ఏమైనా డౌట్ ఉందా? జస్ట్ ఏదైతే డబుల్ కోట్స్‌లో రాసినా, సింగిల్ కోట్‌లో రాసినా దాన్నేమంటాము? స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ గురించి ఇంక చాలా మెథడ్‌లున్నాయి. అయన్నీ నేను చెప్తా మళ్ళా. ఓకేనా? స్ట్రింగ్ డేటా టైప్ గురించి ఇంకా కొంచెం క్లియర్‌గా వస్తది. సో, నంబర్ అంటే ఏంది? అది పాజిటివ్ నంబర్ గావచ్చు, నెగెటివ్ నంబర్ గావచ్చు, ఏ నంబర్ అయినా గావచ్చు. సో, అదంతా ఏ డేటా కిందకొస్తది? నంబర్ కిందకొస్తది. ఓకే. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ కదా! ఓకేరా. సో, ఆడ గూడా మనకు తెలుసు కదా! ఓకేనా? సో, ఆహ్, ఇప్పుడు మనం దీన్ని నేర్చుకునే ముందేందంటే ఇంకొంచెం డేటా టైపులు నేర్చుకోవాలి. ఓకేనా? ఏం నేర్చుకోవాలి? డేటా టైప్స్ నేర్చుకోవాలి. డేటా టైప్స్ నేర్చుకొని, మనకు కండిషన్ లూప్స్ నేర్చుకోవాలి. ఓకేనా? కండిషన్ లూప్స్ నేర్చుకోవాలి. ఓకేనా? సో, ఈరోజు డేటా టైప్స్ అండ్ కండిషన్ లూప్‌లకొద్దాము. దీనికి రావాలంటే ఏం లే. సింపుల్ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉందనమాట. ఇక్కడ ఇఫ్ కండిషన్ రాయాలా. నేను ఇఫ్ రాస్తే మీకు అర్థం కాదు. ఇఫ్ చెప్పకుండా నేను ఇఫ్ రాసినాననుకోండి, ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఉన్నోళ్ళకి అర్థమవుతది. ప్రోగ్రామ్ లాంగ్వేజ్ లేదు డైరెక్ట్‌గా వస్తున్నామనుకోండి అర్థం కాదు. ఓకేనా? సో, అందుకోసం ఒకసారేందంటే, మళ్ళా మన నోట్స్‌కెళ్ళేసి, ఫస్ట్ ఇక్కడ మనం ఎన్ని డేటా టైప్స్ చెప్పాము? 6 డేటా టైప్స్ చెప్పాం. ఓకేనా? సో, ఫస్ట్ ఈ డేటా టైప్‌ల గురించి నేర్చుకుందామా? నేర్చుకుందాం. సో, ఈరోజొచ్చేసి డేటా టైప్స్ అనుకోండి. ఓకేనా? సో, డేటా టైప్స్. సో, స్ట్రింగ్ గురించి ఎవరికైనా డౌట్ ఉందా నాన్న? స్ట్రింగ్ ఎవరికైనా ఏడైనా డౌట్ ఉందా? ఎయిదర్ మనం డబుల్ కోట్‌లో రాయొచ్చు, సింగిల్ కోట్‌లో రాయొచ్చు. ఓకేనా? డేటా టైప్స్. ఓకేనా? ఓకే. ఓకే. సో, ఇట్లా డబుల్ కోట్‌లో అయినా రాయొచ్చు, సింగిల్ కోట్‌లో అయినా రాయొచ్చు. సో, నంబర్ అంటే ఎట్లా రాస్తాము? ఎట్లా రాస్తాం. ఓకేనా? ఓకే. సో, దీని గురించి మళ్ళా దీని మెథడ్‌లున్నాయి. ఇట్లంతా క్లియర్‌గా చెప్తా. నంబర్‌ల గురించి కూడా చెప్తా. సో, ఏందంటే బై డిఫాల్ట్ ఇట్లా ఏమేమి ఉన్నాయని చెప్తా. ఓకేనా? సో, బూలియన్ అంటే కూడా మనకు తెలుసు. ఎయిదర్ ట్రూ గాని, ఫాల్స్ గాని. ఈ 2 ఏంది కీవర్డ్సే. ట్రూ గాని, ఫాల్స్ గాని 2 కీవర్డ్సే. అవునా కదా?
బూలియన్ అనేది కూడా కీవర్డే. ఓకే. సో తర్వాత ఏంది ఆబ్జెక్ట్, అర్రే, డేట్ ఉన్నాయి. ఓకేనా? సో ఈ 3 గురించి ఏందో చెప్తాం. ఓకేనా? సో సపోజ్ ఇప్పుడొచ్చేసి మనకేందంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం ఇక్కడ యూట్యూబ్ ట్యాగ్స్ రాస్తున్నాం అనుకోండి. ఇక్కడ ఎన్ని ట్యాగ్‌లు ఉన్నాయి నాన్న? ఒక ట్యాగ్ ఉందా? మల్టిపుల్ ట్యాగ్‌లు ఉన్నాయా? మల్టిపుల్ ట్యాగ్ ఉన్నది. ఓకేనా? సో దీన్నేమంటామంటే కంటైనర్ అంటాము. కంటైనర్ లోపల ఉన్నదాన్ని ఏమంటామంటే ట్యాగ్ అంటాం. ఓకేనా? సో ఇట్లా హోవర్ పెట్టినప్పుడు అది వేరే కలర్‌తో సెలెక్ట్ కావాల. అప్పుడు కొంచెం బావుంటది. ఓకేనా? హోవర్ పెట్టినప్పుడు వేరే కలర్ హోవర్ పెట్టండి దీనికి. జస్ట్ దేనికైనా హోవర్ పెట్టచ్చా లేదా మనం? దేనికైనా పెట్టొచ్చు. ఇదిగో ఈ డివ్ దగ్గరికెళ్ళి డివ్ హోవర్ పెట్టేసి ఒక లైట్ కలర్ ఏదైనా ఎంచుకోండి. అప్పుడు ఇట్లా హోవర్ పెట్టంగానే బాగా నైస్ ఎఫెక్ట్ వస్తది. సో ఇక్కడ మనకి ఎన్నున్నాయి ట్యాగ్‌లు ఇక్కడ? మల్టిపుల్ ఉన్నాయి. ఎన్నున్నాయి ఇక్కడ? మల్టిపుల్ ఉన్నాయి. కరెక్టా? దీని లోపల ఏం డేటా ఉంది? స్ట్రింగే గదా! దాని లోపల ఏముంది? స్ట్రింగా కాదా? స్ట్రింగే. స్ట్రింగ్ అవ్వచ్చు, నంబర్ అవ్వచ్చు. ఏదైనా స్ట్రింగ్ లాగా తీసుకోవచ్చా లేదా? సో, ఇప్పుడు ఇక్కడ ఒక స్ట్రింగ్ ఉందా? మల్టిపుల్ స్ట్రింగులున్నాయా? మల్టిపుల్. సపోజ్ ఇయన్నీ ఏందంటే ట్యాగులంటే సపోజ్ ఇప్పుడు ఏ కోర్సులు మనం నేర్చుకోబోతున్నాం అనేదనుకోండి. కోర్స్ పేర్లనుకోండి. సో, కోర్స్ పేర్లనుకోండి. ఇప్పుడు కోర్స్ పేర్లు ఏముంది? ఇప్పుడు మనం ఒకే కోర్స్ చేస్తున్నాం అనుకోండి. ఇప్పుడు మనకి ఇప్పుడు దాకా మనం ఏం చేసామా? వేరియబుల్స్ రాసుకున్నామా లేదు మనం సెకండ్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో. ఓకే. ఇప్పుడు దాకా మనం సెకండ్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఓకే. సో, విల్ గో ఫర్ ది డేటా టైప్స్ డాట్ హెచ్‌టీఎంఎల్ ఓకేనా? ఇంకో కొత్తగా తీసుకుందాం. డేటా టైప్స్ డాట్ ఏ పేరైనా పెట్టుకోవచ్చా లేదా? ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఆ పేరుతో డేటా టైప్స్ పెట్టినందువల్ల డేటా టైప్స్ ఏం కాదు. ఓకే. డేటా టైప్స్ రైట్ క్లిక్ అండ్ ఇక్కడ ఓకే. సో, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆహ్, ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలా నేనేం చేసుకోవాలి? ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఎట్లా చెప్పండి? ఆ! స్క్రిప్ట్ ట్యాగ్ చెప్పండి. స్క్రిప్ట్ ట్యాగ్ తర్వాత స్క్రిప్ట్ ట్యాగ్‌ని క్లోజ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే. స్క్రిప్ట్ ట్యాగ్ క్లోజ్ చేసాం. ఓకే. రైట్. సో, నాకేందంటే ఒక వేరియబుల్ కావాలి. ఓకేనా? వేర్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా? కోర్స్ వేర్ పెట్టకుండా నేను లెట్ వాడుకుంటా. ఓకేనా? సో, వేర్ కోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా రాసుకోవచ్చా లేదా? ఓన్లీ వేరే అట్లా వాడాలని లేదు కదా! కోర్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్ అనుకోండి. ఓకేనా? కోర్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగులర్. కానీ ఇప్పుడు నాకేం కావాలంటే, ఒక కోర్స్ రాసుకోవాలంటే మనం ఏ ఏ ఒక ఒక వేరియబుల్ రాసుకోవాలి. సో, ఇప్పుడు మనం ఎన్ని కోర్సులు చేస్తున్నాం యాంగులర్‌లో? హెచ్‌టీఎంఎల్ చేస్తున్నాం, సీఎస్ఎస్ చేస్తున్నాం, జావాస్క్రిప్ట్ చేస్తున్నాం, బూట్‌స్ట్రాప్ నేర్చుకుంటున్నాం, ఇయన్నీ నేర్చుకుంటున్నాం. ఇదంతా ఒకే కోర్సు ఓవరాల్‌గా చూస్తే యాంగులర్ కోర్స్‌కి ఏయే కావాలో అయన్నీ నేర్చుకుంటున్నాం. కానీ ఎన్ని కోర్సులు మనం ఇండివిడ్యువల్‌గా చెప్పాలంటే మల్టిపుల్ కోర్సులున్నాయి. ఎన్ని కోర్సులున్నాయి? మల్టిపుల్ కోర్సులున్నాయి. అవునా కదా? ఇప్పుడు నాకు ఒకే ఒక కోర్స్ కావాలనుకోండి, నేను ఈ విధంగా లెటర్ రాసుకొని ఒక వేరియబుల్ రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు మల్టిపుల్ కోర్సులు కదా! ఇప్పుడు నేను హెచ్‌టీఎంఎల్ కూడా ఒక కోర్స్ రాసుకోవాలా లేదా? హెచ్‌టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు హెచ్‌టీఎంఎల్. హెచ్‌టీఎంఎల్. ఇది నా వేరియబుల్ పేరు. ఇది వాల్యూ ఓకేనా? మళ్ళా అన్న ఇక్కడ హెచ్‌టీఎంఎల్ ఉంది గదా! ఇదే నా కోర్స్ అనుకోబాకండి. దీని లోపల ఏ అని పెడితే అప్పుడు హెచ్‌టీఎంఎల్ అంటే ఏ అని అట్లా రాదనమాట. ఈ రైట్ సైడ్ మనకి ఏదుందో అది యాక్చువల్‌గా ఓకేనా? సో, ఇప్పుడు నాకు సీఎస్ఎస్ కావాలనుకోండి. అప్పుడు నేనేం చేయాలా? సీఎస్ఎస్ ఓకేనా? జస్ట్ పేరు అంటే దీంట్లో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ రిలేటెడ్‌గా వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను. ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఏ, బి, సి అట్లా ఏదైనా ఇచ్చుకోవచ్చు. కానీ మీనింగ్‌ఫుల్‌గా ఇస్తాం ఓకేనా? సో, నెక్స్ట్ ఏంది? బూట్‌స్ట్రాప్ అనుకోండి ఓకేనా? బూట్‌స్ట్రాప్. సో, నేను బీఎస్ అని పెడుతున్నా బూట్‌స్ట్రాప్. ఓకే. అట్లా ఏ పేరైనా పెట్టుకోవచ్చా లేదా? సో, ఇక్కడ చూడండిరా నేనేం చేయాలనుకుంటున్నానంటే నేను ఒక స్టూడెంట్ ఏ కోర్సులు నేర్చుకున్నాడో లిస్ట్ కావాలనుకుంటున్నా. ఓకేనా? ఒక స్టూడెంట్ ఏం కోర్సులు నేర్చుకున్నాడో లిస్ట్ కావాలనుకోండా. జావా స్క్రిప్ట్. ఓకేనా? ఏం చేస్తున్నాను? ఒక జేఎస్. ఓకేనా? సో, ఒక స్టూడెంట్ ఏ కోర్సులు నేర్చుకుంటున్నాడో ఆ లిస్ట్ కావాలనుకుంటున్నా. సో, ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎన్ని కోర్సులు నేర్చుకున్నాడు ఇక్కడ? 5 కోర్సులు నేర్చుకున్నాడు. సో, ఇప్పుడు మనకు 5 కోర్సులు ఒక స్టూడెంట్ నేర్చుకోవాలని చెప్పేదానికి మనం ఎన్ని వేరియబుల్ రాసామా? 5 వేరియబుల్ రాసాం. ఓకేనా? సో, కానీ ఇక్కడ మనకేంది? ఇక్కడ మనకి ఎన్ని లైన్‌లొచ్చాయా? 5 లైన్‌లొచ్చాయా లేదా మనక? ఓకేనా? కానీ ఇక్కడ మన రిక్వైర్మెంట్ ఇది. ఒక స్టూడెంట్‌కి మల్టిపుల్ కోర్సులు నేర్చుకుంటున్నాడు. ఒక స్టూడెంట్‌కి మల్టిపుల్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. అంటే ఇయన్నీ ఒక్కడే నేర్చుకుంటున్నానని చెప్పాలా. అన్ని చెప్పేదాని కోసం మనం ఇక్కడ ఎన్ని వేరియబుల్ రాస్తున్నాం? 5 వేరియబుల్ రాస్తున్నాం. ఓకేనా? ఈట్లన్నిటిని తీసుకొని పోయి ఇయన్నీ ఒకడు నేర్చుకోవడం చెప్పాలా. దీనికి 5 వేరియబుల్ రాస్తున్నానా లేదా? ఇట్లా లేకుండా ఓకేనా? ఇప్పుడేందంటే మోర్ దెన్ ఒకటి ఒక స్టూడెంటు మోర్ దెన్ ఒక కోర్స్ నేర్చుకున్నాడు అని చెప్పాలంటే మనం ఏ డేటా టైప్‌కెళ్ళాలంటే అర్రేకెళ్ళాల. ఓకే. దేనికెళ్ళాలా? అర్రేకెళ్ళాలి. అర్థమవుతుందా? అర్రేకి ఎప్పుడెళ్ళాలో? ఒక స్టూడెంటు ఒకటే నేర్చుకున్నాడనుకోండి జస్ట్ కోర్స్ అని పెట్టి రాసుకోవచ్చు. లేదా ఒకటికైనా ఎక్కువ నేర్చుకున్నాడని చెప్పాలనుకోండి, ఈ విధంగా 5 రాసి ఇట్లా రాసే బదులు మనం ఏం చేయొచ్చా? వీడు ఒకటికైనా ఒకటికైనా మోర్ దెన్ 5 కోర్సులు చేశాడు, 4 కోర్సులు చేశాడు. అట్లా చెప్పుకోవాలంటే మనకేం కావాలా? అర్రే కావాలా. సింపుల్ ఒక వేరియబుల్‌ని స్టోర్ చేసుకోవాలంటే మనం దేన్ని వాడుకోవచ్చు? ఆహ్, దేన్ని వాడుకోవచ్చు? ఈటిలో మామూలు ఒక వేరియబుల్ రాసుకోవచ్చు. అట్లా లేకుండా మోర్ దెన్ ఒక వేరియబుల్‌ని స్టోర్ చేయాలి. మోర్ దెన్ ఒక వాల్యూని స్టోర్ చేయాలి. మోర్ దెన్ ఒక వాల్యూని స్టోర్ చేయాలి. అది నంబర్ అవ్వచ్చు. సపోజ్ ఒక స్టూడెంట్ మార్కులు 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. ఆ స్టూడెంట్‌కున్న 6 మార్కులని నేను ఒకే వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. ఒకే వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలంటే నేను అప్పుడు ఏ డేటా టైప్‌కెళ్ళాలి?
అరేకి వెళ్ళాలి. అర్థమవుతుంది? అరేకి ఎప్పుడు వెళ్తాము? ఇప్పుడు ఒక స్టూడెంట్ యొక్క మార్కులు మోర్ దెన్ ఒకటి ఉన్నాయనుకోండి, అటేటప్పుడు దేనికి వెళ్ళాలి? అరేకి వెళ్ళాలి. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఒక రోల్ నెంబర్ మన క్లాస్‌లో ఉన్న రోల్ నెంబర్ అవన్నీ స్టోర్ చేసుకోవాలి. అప్పుడు దేనికి వెళ్ళొచ్చు? అరేకి వెళ్ళొచ్చు. అవునా కదా మనక? ఓకే. ఓకేనా? ఇప్పుడు అరే అంటే ఏం అర్థమైందా? మోర్ దెన్ ఒక ఎలిమెంట్‌ని ఒకే వేరియబుల్‌లో స్టోర్ చేసుకోవాలి. అట్లాంటప్పుడు మనం దేనికెళ్ళాలా? అరేకెళ్ళాలి. ఓకేనా? సో, ఇప్పుడు లెట్ ఓకేనా? లెట్ నేనేం చేస్తున్నాను? లెట్ కోర్సెస్. సో, ఇప్పుడు ఇది లెట్ అనే కోర్సెస్ అంటే ఒక వేరియబులా కాదు ఇదా? వేరియబుల్. ఇప్పుడు అరే ఎట్ట రాస్తామంటే స్క్వేర్ బ్రాకెట్స్. అరే ఎట్ట రాస్తాము? స్క్వేర్ బ్రాకెట్స్. సో, మీరు ఎక్కడైనా గాని స్క్వేర్ బ్రాకెట్స్ ఈ జావా స్క్రిప్ట్‌లో చూస్తే దీని అర్థం ఏంది? ఇది అరే అని అర్థం. ఓకేనా? ఈ అరే అని అర్థం. ఓకేనా? సో, ఈ అరే లోపల మనం జనరల్‌గా ఏం చేస్తామంటే మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఏం చేస్తామంటే ఇట్ అలౌస్ ఓన్లీ సేమ్ డేటా టైప్. ఇట్ అలౌస్ ఓన్లీ సేమ్ డేటా టైప్. అరే అంటే ఏంది? ఇట్ అలౌస్ ఓన్లీ సేమ్ డేటా టైప్. ఓకేనా? కానీ జావా స్క్రిప్ట్ మాత్రం దాన్ని పట్టించుకోదు. ఓకేనా? నేను ఇక్కడ ఓన్లీ స్ట్రిక్ట్ మోడ్‌లోకెళ్ళకుండా కొన్ని టైపులు పెట్టకుండా ఉంటే మాత్రమే అట్లాంటి రూల్స్ ఫాలో అవుతది. మిగతా రూల్స్ ఫాలో అవుతది. అప్పుడు దాకా ఏం చేస్తది? ఇది ఏదైనా అలౌ చేస్తది. ఓకేనా? సో, ఫస్ట్ నేను ఇది అరే అని చెప్పాలంటే నేనేం చేయాలా? అరే బ్రాకెట్ పెట్టాలా. సో, అరే బ్రాకెట్ పెట్టాను. సో, ఇప్పుడు నాకేం కావాలి దీంట్లో మల్టిపుల్ కోర్స్ చేసుకోవాలా లేదా నేనా? చేసుకోవాలి. సో, డైరెక్ట్‌గా ఎళ్లి దాని లోపల ఎళ్లి స్ట్రింగ్ రాస్తున్నా. ఓకేనా? సో, ఫస్ట్ కోర్స్ అయిపోయింది. నేను ఇంకో కోర్స్ చెప్పాలంటే కామా ఏం చేయాలా? కామా సెపరేటర్. సో, తర్వాత ఏం చేయాలా? నేను సెకండ్ కోర్స్. సో, తర్వాత నేనేం చేయాలా? సెకండ్ కోర్స్. ఓకేనా? ఓకే. తర్వాత ఏం చేయాలా? థర్డ్ కోర్స్. థర్డ్ కోర్స్ ఏంది నాది? సీఎస్ఎస్. ఓకేనా? ఓకే. తర్వాత ఏం కోర్స్ నాది? బూట్‌స్ట్రాప్. ఓకేనా? తర్వాత ఏం కోర్సు? అట్లా మల్టిపుల్ కోర్సులు రాసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడేం చేస్తాం? ఇప్పుడు మనం ఒక వేరియబుల్ పెట్టామా? దీని మాదిరిగా 5 వేరియబుల్‌లు పెట్టామా? ఒకే వేరియబుల్. ఆ వేరియబుల్ పేరు ఏం పేరు? కోర్సెస్. దాన్ని గూడా ఎట్లా డిక్లేర్ చేస్తాము? లెట్ సిఓఎన్ఎస్ట్ వేర్. ఈ 3 అర్రే అయినా గాని, ఆబ్జెక్ట్ అయినా గాని, అది ఏదైనా గాని, అది గూడా ఒక వేరియబుల్ కిందకే వస్తది. ఆ టైప్ ఏంది? ఇక్కడైతే స్ట్రింగ్ టైపు, ఇక్కడైతే అర్రే టైపు. అర్థమవుతుందా? టైప్ మాత్రమే మారుతుంది. కానీ వేరియబుల్ డిక్లరేషన్ అంతా సేమ్. ఓకేనా? లెట్ ఫస్ట్ ఇదేందా కీవర్డ్, వేరియబుల్ ఐడెంటిఫైయర్, రైట్ సైడ్ ఉండేది వాల్యూ. రైట్ సైడ్ ఉండేది వాల్యూ. సో, ఈ వాల్యూ ఏ టైపు? అర్రే టైపు. ఈ వాల్యూ ఏ టైపు? స్ట్రింగ్ టైపు. నంబర్ ఇస్తే ఏం టైపు? నంబర్ టైపు. అర్థమవుతుందా? సో, ఈ టైప్ ఏదైనా అవ్వచ్చు మనకు మ్యాటర్ కాదు. ఇది కూడా ఒక వాల్యూ కిందకే వస్తది. కాకపోతే ఈ వాల్యూ ఏ టైపు? అర్రే టైపు. ఈ వాల్యూ ఏ టైపు? అర్రే టైప్. సపోజ్ నేను స్టూడెంట్ మార్కులు తీసుకోవాలనుకోండి. ఇప్పుడు నాకు మార్కులు ఓకేనా? సో, ఇప్పుడు మీరు నాకు మార్కులు చెప్పాలా. సో, సపోజ్ మార్కులు ఎన్ని సబ్జెక్ట్‌లు ఉన్నాయనుకోండి, 6 సబ్జెక్ట్‌లు ఉన్నాయనుకోండి మార్క్స్. అప్పుడు నేను మార్కులు ఇప్పుడు నేను ఏం చేయాలి? అర్రే రాసుకోవాలా లేదా? అర్రే. సో, దీంట్లో మార్కులు ఏంది? ఫస్ట్ నాకు తెలుగులో 90 ఓకేనా? ఇంగ్లీష్‌లో 84 ఓకే. తర్వాత సైన్స్‌లో, మ్యాథ్స్‌లో 75 హిందీలో 25 ఓకేనా? నెక్స్ట్ ఇంక దేంట్లోనో ఒక 92 అట్లా రాసుకోండి. 99 ఇంకోటేదో అట్లా రాసుకోండి. ఓకేనా? సో, ఇయన్నీ నా మార్కులనుకోండి. ఓకే. ఓకేనా? సో, ఇప్పుడు నేను మార్కులు కూడా ఏం చేశాను? ఒక అర్రే తీసుకున్నా. సో, సేమ్ మామూలు జనరల్‌గా ఏం చేశాను? ఇయన్నీ ఒక స్టూడెంట్ మార్కులు. కరెక్టా? సో, రోల్ నంబర్ కావాలనుకున్నప్పుడు నేనేం చేయాలా? రోల్ నంబర్ ఏం తీసుకోవాలా? ఏ పేరైనా పెట్టుకోవచ్చా లేదా? ఏ పేరైనా ఆర్ కూడా పెట్టుకోవచ్చు. అన్న నువ్వు ఇక్కడ రోల్ నంబర్ తీసుకున్నావు కాబట్టి రోల్ నంబరే పెట్టాలని లేదు. ఇదేంది జస్ట్ ఐడెంటిఫైయర్. వాలిడ్ ఐడెంటిఫైయర్ రూల్స్ ఏంది? వాలిడ్ ఐడెంటిఫైయర్ రూల్స్ ఏంది మనక? ఆ! అండర్‌స్కోర్ డాలర్ సింబల్ అండ్ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఎ కీవర్డ్. ఇట్ షుడ్ నాట్ హావ్ ఎ కీవర్డ్ అండ్ ఇట్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఎ నంబర్. ఆ రూల్స్ దేనికైనా ఫాలో అవ్వాల్సిందే. ఓకేనా? ఓకే. సో, ఇట్లా రాసుకోవచ్చు. ఇట్లా రాసుకోవచ్చా లేదా? సో, ఇప్పటి వరకు ఈడకేమైనా డౌట్ ఉందా? ఇప్పుడు మనం అర్రే రాయాలనుకోండిరా. సింపుల్. మనం ఏం చేయొచ్చా? కోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఒక అర్రే సింబల్ పెట్టి, ఈ అర్రే లోపల ఒక ఎలిమెంట్ ఉండొచ్చు, 2 ఎలిమెంట్లు ఉండొచ్చు, 100 ఎలిమెంట్లైనా ఉండొచ్చు. డజంట్ మ్యాటర్. ఆ బ్రాకెట్ పెడితే మనకేమని అర్రే అని అర్థం. ఓకేనా? ఆ బ్రాకెట్ పెడితే మనకేమని అర్థం? అర్రే అని అర్థం. దాని లోపల 100 ఉండొచ్చు, ఒకటి ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. మనకు నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, ఈ అర్రే పెడితే ఏమని అర్థం? అర్రే అని అర్థం. ఓకేనా? సో, ఇప్పుడు కోర్సెస్ అనేది అర్రేనా కాదా? కోర్సెస్ అనేది అర్రే. ఓకేనా? ఓకే. సో, ఇప్పుడు మనం ఎన్ని చేసుకున్నాం? మోర్ దెన్ ఒకటి చేసుకున్నాం. ఎన్ని చేసుకున్నాము? మోర్ దెన్ ఒకటి పెట్టుకున్నాం. ఓకేనా? సో, ఆడ వరకు మనకు క్లియర్. ఆడ వరకు క్లియరా లేదు మనక? సో, ఓకే. ఓకేనా? సో, అర్రేస్ ఇది. ఓకేనా? సో, ఇప్పుడు అర్రే ఎట్లా డిక్లేర్ చేసేది వచ్చా రాదా మనక? చేసు. ఓకే. ఇట్లా పెట్టుకొని రాసుకోవచ్చు. ఓకే. ఇట్లా పెట్టుకొని రాసుకోవచ్చు. ఓకేనా? సో, కొన్ని సార్లు ఏం చేస్తానంటే ఫస్ట్ బై డిఫాల్ట్‌గా ఇట్లా ఇస్తున్నా. ఫస్ట్ బై డిఫాల్ట్‌గా ఇట్లా ఇస్తున్నా. ఓకేనా? సో, దీంట్లో నేనేం చేయట్లేదురా. బై డిఫాల్ట్‌గా నేనేం చేశానంటే జస్ట్ ఎంప్టీ ఇచ్చా. ఓకేనా? సో, ఇప్పుడు నేను దీంట్లోకి వాల్యూలు పంపించాలా లేదా నేనా? వాల్యూలు యాడ్ చేయాలా? ఏమన్నా వాల్యూ ఏం లేవు కదా దాంట్ల. సో, బై డిఫాల్ట్‌గా దీంట్లోని వాల్యూ ఇస్తే ఏమంటామంటే అర్రే క్రియేట్ చేసాం. ఆల్రెడీ ఇనిషియలైజ్ కూడా చేసేసాం సమ్ వాల్యూస్. ఓకేనా? అట్లా లేకుండా మనం వాల్యూస్ ఇయకుండా తర్వాత రావాలనుకోండి. ఓకేనా? తర్వాత ఇప్పుడు వాల్యూ ఇయకుండా తర్వాత యాడ్ చేయాలనుకోండి. దానికి ఎట్లా యాడ్ చేయొచ్చంటే, ఇది కోర్సెసా కాదా? కోర్సెస్. అర్రే కాబట్టి కోర్సు ఈ స్క్వేర్ బ్రాకెట్స్ ఓకేనా? కోర్స్ ఓకేనా? ఇట్లా పెట్టి సో, ఇప్పుడు మనం అర్రేలో ఫస్ట్ ఇక్కడేందంటే, ఇక్కడ మనం ఈ అర్రే ఉంది గదా!
సో దీంట్లో ఉన్న ఎలిమెంట్ అర్రే ఎప్పుడు ఏమవుతదంటే దాని ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదంటే 0 నుంచి స్టార్ట్ అవుతది. అర్రే ఇండెక్స్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతది? 0 నుంచి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా జావాలో అయినా గాని, డాట్‌నెట్‌లో అయినా గాని, పైథాన్ అయినా గాని అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఇది అర్రే అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్‌లు ఉన్నాయి? ఓకేనా? ఓకేనా? ఇది ఒక్కొక్క ఎలిమెంట్ అనుకోండి. ఓకే. సో, ఇప్పుడు ఈ ఈ ఈ ఇండెక్స్ ఏం ఇండెక్స్ ఇది? 0 ఇండెక్స్. ఓకే. ఈ ఇండెక్స్ ఏం ఇండెక్స్? 0 ఇండెక్స్. ఇది ఏ ఇండెక్స్ ఇది? ఫస్ట్. ఓకేనా? ఇదే ఇండెక్స్ ఇది సెకండ్. ఇదే ఇండెక్స్ ఇది థర్డ్. ఇదే ఇండెక్స్ ఇది ఫోర్త్. ఓకేనా? సో, దీని లోపల వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు మనం. ఓకేనా? వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు నాన్న. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ 23 ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను ఏ వాల్యూ అయినా పెట్టుకోవచ్చు. దాని లోపల వాల్యూ గురించి మర్చిపోండి. సో, అర్రే ఇండెక్స్ దేని కాడ నుంచి స్టార్ట్ అవుతది? 0 కాడ నుంచి స్టార్ట్ అవుతది. ఎక్కడ ఎండ్ అవుతది? దాని లెంత్ ఎంతుందో ఇప్పుడు దీని లెంత్ ఎంత చెప్పండి? 1, 2, 3, 4, 5 ఓకేనా? ఇప్పుడు దీని లెంత్ అంతే. ఇప్పుడు లెంత్ అంటే దీని సైజ్ అన్నమాట. సో, ఓకేనా? అర్రేలో సైజ్‌ని ఏమంటామంటే లెంత్ అని అంటాం. LENGTH లెంత్ అంటాం. సో, ఇప్పుడు ఈ అర్రే యొక్క లెంత్ ఎంత మనకు? ఎంత బాబు దీని లెంత్? 5 ఓకేనా? సో, అర్రే లెంత్ 5 అయినప్పుడు దాని ఇండెక్స్ ఎంత ఉంటది? 4 ఉంటది. ఎందుకు 4 ఉంటది? ఇదొచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతది కాబట్టి. ఓకేనా? సో, ఇప్పుడు మళ్ళా ఇంకో సింపుల్ క్వెషన్. నాకు అర్రే సైజ్ వచ్చేసి 3 దాని లెంత్ ఎంత ఉంటది? 2 అడిగింది ఒకటే. నేను సైజ్ అడిగాను, లెంత్ అడిగాను. నేనేం దాని ఇండెక్స్ అడగట్లే. ఓకేనా? సైజ్ అన్నా, లెంత్ అన్నా 2 ఒకటే. ఓకేనా? సైజ్ అన్నా, లెంత్ అన్నా 2 ఒకటే. ఓకేనా? సో, ఇప్పుడు నా అర్రే సైజ్ వచ్చేసి నా అర్రే లెంత్ వచ్చేసి 3 అనుకోండి. దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? లెంత్ 3 అన్నప్పుడు 3 కదా ఉంటాయి. ఓకేనా? క్వెషన్ మళ్ళా క్లియర్ చేసుకో. ఓకే. నా అర్రే లెంత్ వచ్చేసి 3 అన్నా. సో, దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 3 ఉంటాయి. ఎన్ని ఇండెక్స్‌లు ఉంటాయి? 2 ఉంటాయి. ఓకేనా? అది. జస్ట్ క్లియర్‌గా అర్థం చేసుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు ఈడకొద్దాం రా. ఇప్పుడు దీని లెంత్ ఎంత? 6 కరెక్టేనా? దాని లెంత్ ఎంత? 6. సో, అప్పుడు దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. అప్పుడు దాని ఇండెక్స్ ఎంత? 5. మాక్సిమం ఇండెక్స్ ఎంత? 5. ఓకేనా? అవునా కదా మనక? ఓకే. ఇప్పుడు ఇండెక్స్ అంటే అర్థమైందా? సో, ఇక్కడ మనం అర్రేని పెట్టే పొజిషన్‌ని బట్టి దాన్నేమంటాం? దీన్ని ఇండెక్స్ అంటాం. దీని లోపల ఉండేది వాల్యూ. ఇక్కడ మన కింద రాసినదేంది? ఇండెక్సెస్. సో, ఇప్పుడు మనకు అర్రే ఆఫ్ 0 అన్నాననుకోండి. అప్పుడు ఎంత రావాలి మనకు? ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నదనుకోండి సపోజ్. ఇక్కడ అర్రే ఆఫ్ 0 అన్నామనుకోండి. ఇప్పుడు మనకెంత రావాలా? 90. అర్రే ఆఫ్ 1 అన్నామనుకోండి. ఎంత రావాలి మనకు? 84. ఇప్పుడు అర్రే ఆఫ్ స్ ఆహ్, త 2 అన్నామనుకోండి. ఎంత రావాలి మనకు? అర్రే ఆఫ్ 5 అన్నామనుకోండి. ఎంత రావాలా? 100. అర్రే ఆఫ్ 10 అన్నామనుకోండి. ఎంత రావాలా? ఉందా? లేదు. అప్పుడు మనకేమొస్తదా? ఎర్రర్ వస్తదా? రాదా? జావా స్క్రిప్ట్‌లో ఎర్రర్ రాదు. ఓకేనా? జావా స్క్రిప్ట్‌లో ఎర్రర్ రాదు. మనకేమొస్తది? ఏం లేకపోతే మనకేమొస్తది? అన్‌డిఫైన్డ్ అని వస్తది. ఏం లేకపోతే ఏమొస్తది? అన్‌డిఫైన్డ్ అని వస్తది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం ఇప్పుడు కన్సోల్ లాగ్ పెట్టి చూద్దామా? కన్సోల్ లాగ్ పెట్టి చూద్దామా? కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్. నాకేం కావాలా? ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ కావాలా. ఏం కావాలా? ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ కావాలా. అప్పుడు నేనేం చేయాలా? మార్క్స్ ఆఫ్ చెప్పండి ఇదిగో అర్రే ఆఫ్ అప్పుడేం చేయాలంటే మార్క్స్ ఈ బ్రాకెట్లు పెట్టాలా. ఈ పెట్టి నాకు ఏ ఎలిమెంట్ కావాలా? 0 ఎలిమెంట్. అందుకని 0 రాసా. ఓకేనా? సో, ఇప్పుడు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. అర్రే ఏ వేరియబుల్ పేరో ఆ వేరియబుల్ పేరు. తర్వాత మనకి ఎన్నో ఎలిమెంట్ కావాలా? 0 ఎలిమెంట్. అందుకని అర్రే బ్రాకెట్ పెట్టి 0 అని పెట్టా. అర్రే బ్రాకెట్ పెట్టి 0. సో, దీని అర్థం ఏంది? 0 అని కాదు. ఈ 0 ప్లేస్‌లో ఏదుందో అదొస్తది. ఇప్పుడు 0 ప్లేస్‌లో మనకేముంది? ఇదొస్తది. సపోజ్ మనం ఇదే దానికి ఇక్కడ కోర్సెస్‌కి పెట్టామనుకోండి. ఈ కోర్సెస్‌లో 0 ప్లేస్‌లో ఏముంది? ప్రస్తుతానికి ఏముందా? ఏం లేదు. అప్పుడు మనకి దీనికేం రావాలా? ఏం రావాలి? అన్‌డిఫైన్డ్ రావాలి. కరెక్టా? ఓకే. డేటా టైప్స్ ఓపెన్ చేద్దాము. మనకి ఇక్కడ ఏమైనా ఓపెన్ చేస్తే వస్తదా? ఏం రాదు కాబట్టి కన్సోల్‌లో ఓపెన్ చేసి చూద్దాం. ఓకే. కన్సోల్. సో, ఇక్కడ మనం బ్రాకెట్స్ మిస్ చేస్తున్నాం. ఓకేనా? సో, ఇక్కడ చూడండి. అన్‌ఎక్స్‌పెక్టెడ్ టోకెన్ లైన్ నంబర్ 10లో ఓకేనా? సో, లైన్ నంబర్ 10 ఇది ప్రాబ్లమ్. ఓకేనా? తప్పు స్టేట్‌మెంట్ అందుకని తీసేస్తున్నా. ఎట్లా కనిపెట్టాను? అదే ఎర్రర్ చూపిస్తుందా లేదా? ఏ లైన్‌లో అనేసా? ఆ లైన్ చూసుకుంటే సరిపోతది. మనం అంతగా వాడాల్సిన అవసరం లేదు. సో, ఫస్ట్ దానికి ఎంతొచ్చింది? 90 అనొచ్చింది. ఎందుకొచ్చింది నాన్న 90? ఇక్కడ మనం ఏం చేస్తున్నామా? సో, మార్క్స్ ఆఫ్ 0 అంటున్నాం. మార్క్ అర్రేలో ఉందా లేదా మనక? ఉంది కాబట్టి 0 వస్తుంది. అదే ఇప్పుడు కోర్సెస్‌లో ఏమన్నా ఉందా? ఏం లేదు. లేకపోతే మనం 0 అంటున్నాం. ఏమొస్తుంది దానికి? అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. అంతేగాని ఏమైనా ఎర్రర్ వస్తుందా? ఏమైనా ఎర్రర్ వస్తుందా? మిగతా లాంగ్వేజ్‌లో అయితే ఖచ్చితంగా ఎక్సెప్షన్ త్రో చేస్తది. అదే జావాలో అనుకోండి అర్రే ఇండెక్స్ ఆఫ్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తది. ఓకేనా? అర్రే ఇండెక్స్ ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎక్సెప్షన్ వస్తది. కానీ మనకు ఇక్కడ జావా స్క్రిప్ట్ కాబట్టి ఇట్ విల్ నాట్ త్రో ఎనీ ఎర్రర్. ఓకేనా? సో, మనకు మాక్సిమం అయితే ఏమొస్తుంది? అన్‌డిఫైన్డ్ అని వస్తుంది. ఏమొస్తుంది? అన్‌డిఫైన్డ్. అన్‌డిఫైన్డ్ అంటే మనకు తెలుసో తెలీదా? ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. కానీ దానికి ఏం వాల్యూ ఇవ్వలా. అప్పుడు మనకేమొస్తదా? అన్‌డిఫైన్డ్ అని వస్తది. సో, అన్‌డిఫైన్డ్ వచ్చిందా లేదా మనక? వచ్చింది. సపోజ్ నేను ఇక్కడ అర్రే ఆఫ్ 100 కూడా అన్నాననుకో. అప్పుడు నాకేమైనా ఎర్రర్ వస్తదా? ఏమొస్తదా? అన్‌డిఫైన్డ్ అని వస్తది. నువ్వేం పెట్టినా ఆడ మనకేమొస్తది? మహా అయితే అన్‌డిఫైన్డ్ అని వస్తది.
అవునా కదా? సో ఇక్కడ వరకు క్లియర్ అందరికీ? క్లియర్. ఓకేనా? సో ఒకసారి రీలోడ్ చేసి చూడండి కావాలంటే. సో ఏమొచ్చింది? స్టిల్ అన్‌డిఫైన్డే కదా మనక. సో ఇప్పుడు నాకు అరే! ఇప్పుడు నాకు దీని సైజ్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నా. దాని సైజ్ ఎంతో తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకేనా? సో దేర్ ఈస్ ఎ మెథడ్ దేర్ ఈస్ ఎ వేరియబుల్ కాల్డ్ సైజ్. దేర్ ఈస్ ఎ వేరియబుల్ కాల్డ్ లెంగ్త్. ఓకేనా? డాట్ LENGTH. ఓకేనా? సో మన వేరియబుల్ పేరు ఏం పేరో ఆ పేరు. ఓకేనా? సో మన వేరియబుల్ పేరు ఏం పేరు? మార్క్స్. మార్క్స్ డాట్ లెంగ్త్. మార్క్స్ డాట్ లెంగ్త్. సో మార్క్స్ డాట్ లెంగ్త్ అంటే ఏం చేస్తదనుకో దాని సైజ్‌ని ఇస్తది. ఇప్పుడు దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. అదే ఇప్పుడు మనం కోర్సెస్‌కెళ్ళామనుకోండి. కోర్సెస్ డాట్ లెంగ్త్‌లో ఎంతొస్తది మనకు? ఎంతొస్తది మనక? 0 వస్తది. ఎందుకొస్తది? దాంట్లో ఏం లేవు కాబట్టి. దాంట్లో ఏం లేవు కాబట్టి మనకెంతొస్తది? 0. అర్థమవుతుందా? సో మనం వెళ్లి మాన్యుయల్‌గా లెక్క పెట్టబడలే. దాంట్లో ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయని ఏం చెప్పలే. మనకిప్పుడు అర్రే డాట్ లెంగ్త్ కావాలనుకో అప్పుడు నేను ఏం చేయాలా? అర్రే డాట్ లెంగ్త్. అర్రే డాట్ లెంగ్త్. నేనేమన్నా ఇక్కడ బ్రాకెట్‌లు పెడుతున్నానా? బ్రాకెట్‌లు పెడితే ఏమవుతదంటే ఇట్ విల్ బికమ్ ఏ మెథడ్. ఇట్ విల్ బికమ్ ఏ ఫంక్షన్. ఇట్ విల్ బికమ్ ఏ ఫంక్షన్. ఇదేమన్నా ఫంక్షనా? కాదది. అదేందిదా? వేరియబుల్ ఇది. జస్ట్ ఇది వేరియబుల్. ఓకేనా? ఫంక్షన్ కాదిది. చూడండి ఏమనొచ్చిందా? లెంగ్త్ ఈస్ నాట్ ఏ ఫంక్షన్. అట్లాంటి ఎర్రర్ వస్తే మనకేమని అర్థం? అరే బాబు ఇది ఫంక్షన్ కాదు. జస్ట్ వేరియబుల్. అది జస్ట్ వేరియబుల్. ఇప్పుడు మనం కోర్స్ నేమ్ అని రాసాం. ఇది మెథడా? ఫంక్షనా? ఇది ఫంక్షనా? వేరియబులా ఇదా? వేరియబుల్. అందుకే ఇప్పుడు నేను కోర్సెస్ బ్రాకెట్ పెట్టాననుకో నాకు వర్క్ అవుతదా? వర్క్ కాదు. అప్పుడు నేనేం పెట్టుకోవాలి ఇక్కడ నేను డైరెక్ట్ ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేసుకోవాలనుకోండి. నేను ఇక్కడ ఏం చేయాలా? సో కోర్స్ ఓకేనా? ఇప్పుడు నేనేం కోర్స్ పెట్టాలనా? కోర్స్ బ్రాకెట్‌లు పెట్టాలనా? కోర్స్ బ్రాకెట్ పెడితే అదేం చెక్ చేస్తది? కోర్స్ అనే పేరుతో ఫంక్షన్ ఎతకతా. ఉందా అట్లా మన దగ్గర? లేదు. ఇప్పుడు నేను తీసేసాననుకోండి వర్క్ అవుతది. ఓకేనా? జస్ట్ రీలోడ్ చేసి చూడండి. ఇప్పుడు యాంగులర్ అని ప్రింట్ అయిందా? అదే దాన్ని నేను ఇక్కడ బై మిస్టేక్ నేను ఇక్కడ పెట్టాననుకోండి. ఇప్పుడు నాకేమొస్తదా? ఎర్రర్ వస్తది. ఏమొస్తది? అట్లాంటి ఫంక్షన్ లేదు అని వస్తది. సో ఇప్పుడు ఈ రెండిటికి మీనింగ్ అర్థమవుతుందా? ఇక్కడ లెంత్ అనేది ఇక్కడ జస్ట్ మన వేరియబుల్ లాగా ఒక వేరియబుల్ అంతే. అంతేగాని ఫంక్షన్ కాదది. ఓకేనా? చాలా మంది మిస్టేక్ చేస్తా ఉంటారు. ఇక్కడికెళ్ళి ఫంక్షన్ ఆర్గ్యుమెంట్లు పెడతా ఉంటారు. సో పెడితే ఏమవుతది? ఎర్రర్ వస్తది. దేర్ ఈస్ నో ఫంక్షన్ లైక్ థట్. ఓన్లీ వి హావ్ ఏ వేరియబుల్. వి హావ్ ఓన్లీ వేరియబుల్ నాట్ ఏ ఫంక్షన్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనకు అర్రే గురించి ఎంతొచ్చింది? జస్ట్ మినిమమ్ ఐడియా వచ్చింది. సో మనం ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ అర్రే వాల్యూ we can just use the array name and we can give the array index. కరెక్టా? సపోజ్ ఐ వాంట్ టు చేంజ్ ద వాల్యూ. ఐ వాంట్ టు చేంజ్ ద వాల్యూ. ఇప్పుడు నేను అర్రేలో వచ్చేసి నేను యాడ్ చేయాలనుకుంటున్నా దీంట్లో. ఫస్ట్ కోర్స్‌లో నేను ఏం చేయాలనుకుంటున్నా? యాంగులర్ యాడ్ చేయాలనుకుంటున్నా. ఓకేనా? సో ఫస్ట్ కోర్స్‌లో నేను యాంగులర్ యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అర్రే ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు యాంగులర్. ఓకేనా? ఓకేనా? సో యాంగులర్ అని పెట్టా. ఓకేనా? యాంగులర్ కోర్స్. ఈ పైనున్నటివి ఏం చూడొద్దండి. డజంట్ మ్యాటర్. ఇట్ విల్ నాట్ ఎనీథింగ్. ఓకేనా? ఓకేనా? ఇక్కడ మనం ఏదైతే సింగిల్ కోట్‌లో, డబుల్ కోట్‌లో ఇస్తున్నామో, ఆ వేరియబుల్ పేరంతా డజంట్ మ్యాటర్. ఈ సింగిల్ కోట్‌లో ఏది ఇస్తామో అదే దీనికెళ్తది. ఓకేనా? పైనున్నది, కిందున్నది అదంతా ఏందంటే చిన్న పిల్లకాయల ఆటలయి. ఓకేనా? సో, ఇక్కడ మనం డబుల్ కోట్స్‌లో ఏది ఇస్తామో అదే ఇక్కడికొస్తది. సో, ఇప్పుడు ఇంతకుముందు మనం కోర్సెస్ ఆఫ్ 0 అంటే మనకేం వస్తునింది? అన్‌డిఫైన్డ్ అని వస్తునింది. ఇప్పుడు మనకేం రావాలి? కోర్సెస్ ఆఫ్ 0 అంటే ఏం రావాలా? యాంగులర్ అని రావాలి. ఓకే. ఏం రావాలా? యాంగులర్ అని రావాలి. ఓకే. సో, యాంగులర్ కోర్స్ అని వచ్చిందా? అదే కదా మనం పెట్టిందా? ఇంతకుముందు లెంత్ మనకెంతొస్తుంది? 0 వస్తుంది. ఇప్పుడు మనకెంతొస్తుందా? 1 వస్తుంది. అర్థమవుతుందా? సో, ఇప్పుడు మనం సింపుల్ ఒక అర్రే లోపలికి ఒక ఎలిమెంట్‌ని యాడ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేయొచ్చా? అర్రే ఆఫ్ ఆ ఇండెక్స్ పెట్టి ఇప్పుడు నాకు ఐదో ఇప్పుడు ఎన్నో కోర్స్ ఇది? ఇప్పుడు 0, 1, 2, 3, 4 నాలుగో కోర్స్‌లో నాకేం కావాలంటే జావా స్క్రిప్ట్ కావాలి. అప్పుడు నేను ఎట్లా రాసుకోవచ్చా? అరే కోర్సెస్ ఆఫ్ 4 3 3 ఇండెక్స్ 3 పెట్టుకోవాలా. ఓకేనా? 0, 1, 2, 3, 4 ఓకేనా? అక్కడ 5 కోర్సులు ఉన్నాయి కాబట్టి 4 పెట్టా. ఓకేనా? సో, ఇప్పుడు నేనే ఏం పెట్టుకోవాలా? జావా స్క్రిప్ట్. ఓకేనా? జావా స్క్రిప్ట్. ఓకేనా? ఇప్పుడు నాకది డిస్‌ప్లే చేయాలనుకోండి. సో, డిస్‌ప్లే చేసినప్పుడు నేనేం చేస్తాను? 4 ఓకేనా? 4 సో, ఇప్పుడు ఓకేనా? యాంగులర్ కోర్స్ జావాస్క్రిప్ట్ 2 వచ్చినాయా లేదా? అట్లా మనం ఏ ప్లేస్‌లో గాని కొత్త వాల్యూని యాడ్ చేయొచ్చా లేదా మనగా? పెట్టుకోవచ్చు. ఓకేనా? పెట్టుకోవచ్చు. సో, ఏదైనా మనం ఎలిమెంట్‌ని డిస్‌ప్లే చేసుకోవచ్చా లేదా? చేసుకోవచ్చు. సో, ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇదేందంటే అర్రే. ఓకే. ఇదేందంటే అర్రే. ఇంకా చాలా ఉన్నాయి. నేను దీని గురించి ఇంకా డీటెయిల్‌గా జస్ట్ చెప్తా. ఓకేనా? సో, ప్రస్తుతానికి ఇనిషియల్ డిస్కషన్‌లో ఏంది? సో, అర్రేని మనం ఏం చేయొచ్చు? ఇట్లా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చా లేదా మనక? పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఏడ వరకు క్లియర్ అందరికి అర్రే గురించి? ఇది అర్రేరా. ఓకేనా? సో, నెక్స్ట్ డేటా టైప్ ఏంది? మనం స్ట్రింగ్ చూసాము, నంబర్ చూసాము, ఇంకేం చేసాం? బూలియన్ చూసాము. ఇప్పుడు అర్రే కూడా చూసాం. నెక్స్ట్ ఏంది? నాకు డేట్ ప్రింట్ కావాలి. ఎక్కడ ఏం కావాలా?
ఇప్పుడు మనలో ఎప్పుడైనా వెబ్‌సైట్‌లో లాగాం అనుకోండి. సపోజ్ ఈరోజు డేట్ మీరు ఎప్పుడైనా ఆన్‌లైన్ ఎస్‌బీఐలోకి లాగిన్ అయ్యారనుకోండి. ఇక్కడ కరెంట్ డేట్ ఉంటది. ఓకేనా? యూ ఆర్ సైన్డ్ ఇన్ ఆన్ డేట్ అని చెప్పి ఆ డేట్ ఉంటది. ఓకేనా? సో, ఇప్పుడు మనం డేట్ ప్రింట్ చేయాలనుకోండి అక్కడ. సో, అప్పుడు మనకి ఏ డేటా టైప్ కావాలి? డేట్ కావాలి. ఏ డేటా టైప్ కావాలి? డేట్ కావాలి. ఓకేనా? సో, మనకు జావా స్క్రిప్ట్‌లో డేట్ కోసం ఒక క్లాస్ ఇచ్చార్రా. ఏం ఏం క్లాస్ ఇచ్చారు? డేట్ అనే క్లాస్ ఇచ్చారు. వోళ్ళే ఇచ్చారు. ఓకేనా? ఆల్రెడీ ఏపీఐలోనే ఉంది. సో, ఏం క్లాస్ అది? డేట్. ఓకేనా? సో, మనం డేట్ కావాలనుకోండి, జస్ట్ ఇట్లా పెడితే ఇదేమవుతదంటే డేట్ అయిపోతది. ఓకేనా? సో, ఓకే. సో, ఇప్పుడు నాకు డేట్ వేరియబుల్ కావాలా లేదా? డేట్ ఈజ్ ఈక్వల్ టు టుడే డేట్. డేట్ ఈజ్ ఈక్వల్ టు టుడే డేట్. టుడే డేట్ అనేది ఏంది? వేరియబుల్ పేరా? ఇది జస్ట్ ఏదైనా టుడే డేట్ తీసుకొనొస్తదా? ఇది జస్ట్ వేరియబుల్ పేరు అంతే. ఏ పేరైనా రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ పేర్లు చూసి కన్‌ఫ్యూజ్ కావద్దండి. ఓకే. ఇక్కడ రైట్ క్లిక్ న్యూ. ఓకేనా? న్యూ డేట్ కూడా అవసరం లేదు. జస్ట్ డేట్ అనేటి రాసానురా. ఏం రాసాను? డేట్ అని. ఇప్పుడు దీన్ని కన్సోల్ డాట్ లాగ్ చేద్దామా? లేకపోతే మనం డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది చేసుకోవచ్చా లేదా? డాక్యుమెంట్ డాట్ రైట్ పెడదాం దీనికి. ఓకేనా? సో, టుడే డేట్. సో, ఈ టుడే డేట్‌లో ఏం వాల్యూ ఉంది నాన్న మన దగ్గర ఇప్పుడు? డేట్ అని రాసి మనకి ఏంది సో, డేట్ రాసేదాని కోసం మనకి ఏం క్లాస్ ఉంది? డేట్ అనేది అని చెప్పాం. ఓకేనా? ఇక్కడ ఏమొచ్చింది? ఆటోమేటిక్ డేట్ ప్రింట్ అయిందా లేదా మనక? ప్రింట్ అయిందా లేదా మనక? ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఇప్పుడు మనకి డేట్ కావాలనుకోండి. అప్పుడు మనం ఏం క్లాస్ తీసుకోవచ్చు? డేట్ క్లాస్ తీసుకోవచ్చు. సో, డేట్ ప్రింట్ కావాలనుకోండి. డేట్ పక్కన ఈ ఫంక్షన్ ఆర్గ్యుమెంట్‌లు పెడితే డేట్ అనేది మనకనేది క్రియేట్ అవుతది. ఓకేనా? డేట్ అనేది మనకు క్రియేట్ అవుతది. ఓకేనా? ఐ డోంట్ క్లియరా? సో, డేట్ ఇప్పుడు మనకు కావాలనుకోండి మనం ఏం చేయాలా? జస్ట్ డేట్ పెడితే ఇట్లా క్రియేట్ అవుతది. లేదా ఇక్కడికొచ్చేసి న్యూ డేట్ అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? న్యూ డేట్ అని కూడా రాసుకోవచ్చు. నేను ఈ న్యూ అంటే ఏంది అదంతా మళ్ళా క్లియర్‌గా చెప్తా. ఓకే. సో, ఇప్పుడు కూడా సేమ్ అట్లాగే వస్తుందా లేదా మనక? చూడండి. డేట్ మారుతా ఉంటది. డైనమిక్ డేట్ వస్తా ఉంటది. ఓకేనా? ఓకే. సో, ఇట్లా ఎయిదర్ న్యూ డేట్ అయినా రాసుకోవచ్చు. జస్ట్ డేట్ అయినా పెట్టుకోవచ్చు. రెండిట్లో ఏది పెట్టుకున్నా గాని మనకేమవుతది? డేట్ అనేది క్రియేట్ అవుతది. ఓకేనా? సో, ఇంకా ఈ డేట్ గురించి మనం క్లియర్‌గా చెప్పుకున్నాం. ప్రస్తుతానికేందంటే ఈ మినిమమ్ డేటా టైప్‌లో చెప్పుకొని తర్వాత నెక్స్ట్‌కెళ్దాం. ఓకేనా? ఈచ్ డేటా టైప్‌కేందంటే కనీసం 15 మినిట్స్ అట్లా క్లియర్‌గా మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఎప్పుడైనా మన ప్రాజెక్ట్‌లో డేట్ గురించి రాయాలనుకోండి. ఇప్పుడు వాడు ఏమన్నా డేట్ ఇక్కడ ప్రింట్ చేయమన్నాడనుకోండి. అప్పుడు సింపుల్‌గా మీరేం చేయొచ్చా? డేట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్లా డేట్ పెట్టారనుకోండి. ఆ ఆబ్జెక్ట్‌లో వస్తది. దాన్ని ఇక్కడ ప్రింట్ చేస్తే ఆటోమేటిక్‌గా అక్కడొస్తది. ఓకేనా? మన పారాగ్రాఫ్ ఉంది. అప్పుడు షో డేట్ అని క్లిక్ చేసామనుకోండి. డేట్ రావాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చా? ఇక్కడ మనకు పారాగ్రాఫ్ ఉంది. ఓకేనా? సో, పారాగ్రాఫ్‌లో మన డేట్ కావాలి. ఐడీ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా? డీఐడీ. ఏ పేరైనా పెట్టుకోవచ్చా లేదా మనం? ఏ పేరైనా పెట్టుకోవచ్చు. సో, పారాగ్రాఫ్‌లో బై డిఫాల్ట్‌గా నేనేం కంటెంట్ పెట్టట్టాల. ఓకేనా? ఓకే. లేకపోతే టుడే డేట్ ఈజ్ టుడే డేట్ ఈస్ అని చెప్పి నేను డాక్యుమెంట్ రైట్ తీసేస్తున్నాను నాన్న. ఓకే. నేను డాక్యుమెంట్ రైట్ తీసేస్తున్నాను. సో, ఇప్పుడు జస్ట్ రీలోడ్ చేసి చూడండి. ఓకే. ఇక్కడ రీలోడ్ సో, ఈడ నాకు ఈ డేట్ రావాలి. ఈడ ఏం కావాలా? డేట్ రావాలి. ఓకేనా? సో, నేను ఇక్కడ చూడండి బై డిఫాల్ట్‌గా నాకు ఈడ నేను హెచ్‌టీఎంఎల్‌లో నేనేమన్నా రాసాననుకోండి. అదే ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తదా లేదా? ఇప్పుడు నేను టుడే డేట్ ఈస్ 12 ఇట్ రాసాననుకోండి అదే వస్తది. నాకు అట్టొద్దు డైనమిక్ డేట్ కావాలి. అవునా కదా? సో, అప్పుడు నాకేం కావాలా? ఈ ఎలిమెంట్‌కున్న వాల్యూని నేను ఇక్కడ మార్చుకోవాలా. సో, మనకు ఎలిమెంట్ వాల్యూ తెచ్చుకునేది వచ్చా రాదా మనక? వచ్చు. ఎట్లా రాయాలి చెప్పండి? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఆ! గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఈ గెట్ ఎలిమెంట్ బై ఐడీ ఆ! ఏమియ్యాలి నేనాడ? డీఐడీ. ఏ పేరైనా ఇచ్చుకోవచ్చా లేదేనా? ఓకే. ఓకే. ఇది మనకేం రిటర్న్ ఇస్తది? ఎలిమెంట్‌ని రిటర్న్ ఇస్తది. ఓకేనా? పి ఏ పేరైనా రాసుకోవచ్చా లేదా? పిఎల్‌ఈ అని రాసుకున్నా. ఓకేనా? సో, ఓకే. ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నా దీన్ని ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ మార్చాలనుకుంటున్నానా లేదా? మార్చాలనుకున్నా. అప్పుడు నేనేం చేయాలా? పిఎల్‌ఈ డాట్ ఇన్నర్ ఆ! ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం రాయాలా? టుడే డేట్. ఇక్కడ ఏ పేరుందో ఆ పేరు ఇచ్చేస్తున్నా. ఓకేనా? రైట్. సేవ్ చేశానా? రీలోడ్ చేద్దామా? ఓకే. ఏమనొచ్చింది? ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ ఏదో తప్పు రాసాం. ఓకేనా? ఓకే. ఇన్నర్ ఓకే. ఓకే. సరే ఇంకొకటి చేద్దాంరా. ఇదే స్క్రిప్ట్ ట్యాగ్‌ని ఏం చేద్దామంటే జస్ట్ విల్ యాడ్ బాటమ్ ఆఫ్ ద పేజ్. ఓకే. సో, ఇప్పుడేమనొచ్చిందా? డేట్ వచ్చిందా లేదా? ఓకేనా? సో, టుడే డేట్ ఈస్ అని డేట్ ఇట్లా ప్రింట్ అయింది. ఓకేనా? సో, ఎందుకు కింద ప్రింట్ అవుతుంది? నాకు అదే లైన్‌లో ఎందుకు ప్రింట్ కావట్లేదు? అట్లాంటి క్వెషన్‌లు అడగద్దండి. ఎందుకు అడగొద్దంటే పీ ఎలిమెంట్ అనేది ఏందా? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏం జరుగుతదా? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్‌లో ఏం జరుగుతదా? ఆటోమేటిక్‌గా ఏం జరుగుతది? నెక్స్ట్ లైన్‌లో స్టార్ట్ అవుతది. విడ్త్ అనేది ఫుల్ తీసుకుంటది. అందుకని ఇట్లా వస్తుంది. ఓకేనా? అన్న నాకు అట్లా వద్దు. నాకు 2 ఒకే లైన్‌లో కావాలనుకోండి. అప్పుడు మీరేం చేయొచ్చా? జస్ట్ పీ బదులు మీరేం చేయొచ్చా? స్పాన్ పెట్టుకోండి. లేదా అక్కడికెళ్ళి ఓకే. ఏ ఎలిమెంట్ అయినా రాసుకోవచ్చా లేదా? స్పాన్ అయినా పెట్టుకోవచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఆటోమేటిక్‌గా వచ్చిందా లేదా?
సో అట్లా అన్న ఇక్కడ రావట్లేదంటే మళ్ళీ జావా స్క్రిప్ట్ మీద డౌట్ పడొద్దండి. ఇక్కడ రావట్లేదంటే మీరు దేని మీద కాన్సంట్రేట్ చేయాలా? హెచ్టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ నాట్ ఆన్ జావా స్క్రిప్ట్. ఓకే. జావా స్క్రిప్ట్ పర్పస్ ఏంది? ఓన్లీ యాక్షన్స్. ఓకేనా? యాక్షన్స్, డైనమిక్ థింగ్స్ చేసేదానికి మాత్రమే జావా స్క్రిప్ట్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు ఈడ వరకు అర్థమైందా? రేపు మనం ఇప్పుడు డేట్ క్లిక్ చేసే కొద్దీ డేట్ మారుతా డైనమిక్ డేట్ వస్తా ఉంటది. అవునా కదా? సో ఇంతకుముందు మనం దీని పైన పెడితే మనకెందుకు రాలేదంటే, ఇక్కడ పైన పెడితే ఎందుకు రాలేదంటే ఓకేనా? సో, ఫస్ట్ ఏం చేస్తది? ఈ పేజ్ లోడంగానే ఏం చేస్తదంటే, ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతది. ఫస్ట్ ఈ పేజ్ లోడంగానే ఏమవుతది? ఈ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతది. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం నాన్న? ఇక్కడ చూడండి ఫస్ట్ డేట్ అంటున్నాం. ఓకే. గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటున్నాం. ఈ ఎలిమెంట్ మన దీని కింద ఉందా? పైన ఉందా ఇదా? కిందుంది. ఈ ఎలిమెంట్ ఇంకా క్రియేట్ కాల. క్రియేట్ కాకముందు మనం ఏమంటున్నాం? గెట్ ఎలిమెంట్ బై ఐడీ అంటున్నాం. సో, ఆ క్రియేట్ కాకముందే మనం కాల్ చేస్తున్నాం కాబట్టి ఇదేం చేస్తదంటే, ఈ ఎలిమెంట్ అనేది మనకేం రావట్ల నల్ వస్తుంది. అందువల్ల మనకేమొస్తుంది? నల్ డాట్ ఇన్నర్ హెచ్టీఎంఎల్ అనేది వాల్యూ అనేది మనకు ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా? సో, రీలోడ్ చేసి చూడండి. సో, ఇక్కడ ఏమొస్తుంది? కెనాట్ సెట్ ప్రాపర్టీ ఆఫ్ నల్. ఓకేనా? అంటే ఈ ప్రాపర్టీ ఈ డివ్ క్రియేట్ కాకముందే మనం ఏం చేస్తున్నాం? దాన్ని తెచ్చుకుందామని ట్రై చేస్తున్నాం. అది మనకేమొస్తుంది? ఇది నల్ వస్తుంది. ఏమొస్తుంది? నల్ వస్తుంది. అందుకని మనకేమొస్తుంది? ఔట్‌పుట్ ఏమి రాకుండా ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకేనా? అట్లా గాకుండా మనకేమనుకుంటున్నామంటే, హే జావాస్క్రిప్ట్ నువ్వు ఈ పేజ్ మొత్తం లోడ్ అయిన తర్వాత మాత్రమే కాల్ అవ్వు. ఈ ఈ పేజ్ మొత్తం లోడ్ అయిన తర్వాత మాత్రమే కాల్ అవ్వు అని చెప్పే దానికోసం మనం ఏం చేస్తున్నాం? బాటమ్‌లో రాసుకుంటున్నాం. యాడ రాసుకున్నా జావాస్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతది. టాప్‌లో రాసిన ఎగ్జిక్యూట్ అవుతది. బాటమ్‌లో రాసిన ఎగ్జిక్యూట్ అవుతది. కాకపోతే బాటమ్‌లో రాస్తే ఏమొస్తదంటే, ఫస్ట్ మన పేజ్ అనేది ఏ మనం ఏ హెచ్టీఎంఎల్ రాస్తామో అదంతా డిస్‌ప్లే అయిపోతది. తర్వాత జావాస్క్రిప్ట్ కాడికొస్తది. ఆల్‌వేస్ బెస్ట్ అప్రోచ్ అన్నమాట. సో, ఫస్ట్ హెచ్టీఎంఎల్ రాసేసి కింద జావాస్క్రిప్ట్ రాసేదనేది బెస్ట్ అప్రోచ్. ఎందుకంటే మన హెచ్టీఎంఎల్ ఎలిమెంట్‌లన్నీ డిస్‌ప్లే అయిపోతాయి. తర్వాత మనం ఏదైనా యాక్షన్స్ చేసినా ఈజీగా మనకు ఇట్లాంటి ఎర్రర్‌లన్నీ అవాయిడ్ చేయొచ్చు. ఓకేనా? సో, అందుకని టాప్‌కైనా స్క్రిప్ట్ ట్యాగ్‌లన్నీ ఎక్కడ రాసుకుంటారంటే బాటమ్‌లో రాసి పెట్టుకోండి. లోడ్ చేసేదాని కోసం. ఈ లాజిక్‌లన్నీ ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఓకే. సో, ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ఒక ఇది చూసాం. ఏమేం చూసాం మనం? అరే చూసాము అండ్ డేట్ చూసాం. ఆ డేట్‌ని కూడా మనం పీఎల్ డైనమిక్ యాడ్ పెట్టేది కూడా చూసాం. అదేం పెద్ద ఏం ఇక్కడ దీంట్లో ఏం మ్యాటర్ ఏం లేదు. ఓన్లీ ఇక్కడ ఇన్నర్ హెచ్టీఎంఎల్ ఈజ్ ఈక్వల్ అని పెడితే అది ఏ డేట్ అయినా వస్తది. అరే అయినా వస్తది. ఏమైనా వస్తది. సపోజ్ నేను అరే అసైన్ చేశాను. ఏమవుతది? చూద్దామా? అరే మార్క్స్ పెట్టా ఇప్పుడు. సో, మార్క్స్ పెడితే ఏమైందా? మార్కులన్నీ వరుసగా అయ్యే వచ్చేసాయా లేదా? ఓకే. ఇప్పుడు నేను కోర్స్ పెట్టాననుకోండి. కోర్సెస్ మన పేరు ఏం పేరు? కోర్సెస్. సో, కోర్సెస్ డిస్‌ప్లే చేద్దాం. ఓకే. కోర్సెస్ వేర్ ఈస్ అవర్ కోర్సెస్? ఓకే. కోర్స్‌ని ఇన్నర్ హెచ్టీఎంఎల్‌లో పెట్టామనుకోండి. అక్కడ ఏం జరగాలి మనకు? ఓకే. ఏం చెప్తున్నాం? మార్క్స్ హస్ ఆల్రెడీ డిక్లేర్డ్. కోర్సెస్ దానికి ఏం ప్రాబ్లమ్? మార్క్స్ ఎక్కడో తప్పు చేశా. మార్క్స్ ఓకే. పేరు దీని కోర్స్ తీసేసి మార్క్స్ అని మార్చేసా. ఓకేనా? సో, లెటర్‌తో అయిందా? ఒకసారి డిక్లేర్ చేస్తే మళ్ళా రెండోసారి డిక్లేర్ చేయొచ్చా? చేయకూడదా? చేయకూడదు. అందుకని ఆ ఎర్రర్ ఓకేనా? సో, ఎర్రర్ చూసిన వెంటనే మనకు అర్థమైపోవాలి ఇక్కడ. ఇక్కడ ఏంది? ఇక్కడ మార్క్స్ పెట్టాను, ఇక్కడ 2 దగ్గర డిక్లేర్ చేస్తున్నా. 2 సార్లు డిక్లేర్ చేస్తే అది ఒప్పుకుంటదా? ఒప్పుకోదు. ఇదిగో ఐడెంటిఫై మార్క్స్ ఆల్రెడీ డిక్లేర్డ్. సో, లెటర్ యొక్క మనకు మెయిన్ ఉపయోగం ఏందా? 2 సార్లు దాన్ని డిక్లేర్ చేయకూడదు. అవునా కదా మనక? ఇదిగో చూడండి. జావాస్క్రిప్ట్ కోర్స్ ఈడ అన్ని ఎంప్టీలొచ్చాయి. ఎందుకు ఎంప్టీలొచ్చాయి? మనం ఏం కోర్సులు ఇయలే మధ్యలో. అందుకని ఎంప్టీలొచ్చాయి. తర్వాత జావాస్క్రిప్ట్. మనకెక్కడైనా వాల్యూలు ఇచ్చామనుకోండి, ఆ కోర్సులు కూడా వరుసగా లిస్ట్ వస్తాయి. ఓకేనా? సో, ఎప్పుడైనా మనం అన్ని ప్రింట్ చేయాలనుకోండి, జస్ట్ దాన్ని అట్లా ఇస్తే అన్ని ప్రింట్ అవుతాయి. ఓకేనా? సో, ఈడ వరకు క్లియరా అందరికి? ఓకే. సో, నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏందంటే ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంది? ఆబ్జెక్ట్. ఓకేనా? నెక్స్ట్ ఇంపార్టెంట్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఇప్పుడు మనకు అరే చూసాము, డేట్ చూసాము. నెక్స్ట్‌దేంది? ఆబ్జెక్ట్. ఓకేనా? ఇప్పుడు జావా స్క్రిప్ట్‌లో మనం ఆబ్జెక్ట్ రాస్తున్నాం కాబట్టి జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అని చెప్పొచ్చా? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. జావా స్క్రిప్ట్‌లో మనం ఆబ్జెక్ట్ గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి దాన్నేమనొచ్చు మనం? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అనొచ్చా లేదా మనం? ఓకేనా? సో, సో పేరు జావా స్క్రిప్ట్‌లో రాస్తున్నాం కాబట్టి దాన్నేమంటాము? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఓకేనా? సో, ఎప్పుడైనా మీరందరూ ఇక్కడ ఆబ్జెక్ట్ ఓకేనా? ఇక్కడ ఎవరైనా జేసన్ అని వినుండారా? జేసన్ అని ఇప్పుడు ఉన్న కరెంట్ వరల్డ్‌లో మోస్ట్ ట్రెండింగ్ పార్ట్ జేసన్. ఓకేనా? ఓకేనా? జేసన్. సో, జేసన్ అంటే ఏంది నాన్న? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్. సో, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఇది జేసన్ అంటే ఏం చెప్తుంది? జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నొటేషన్ అని చెప్తుంది. 2 ఒకటే. ఓకేనా? ఈ జేసన్ అన్నా, మనం రాయబోయే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ అన్నా
రెండు ఒకటే అక్కడ. ఓకేనా? మనం జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ గురించి నేర్చుకున్నాం అనుకోండి. ఇండైరెక్ట్‌గా మనం దేన్ని నేర్చుకున్నట్టు? జేసాన్ గురించి నేర్చుకున్నట్టు. ఓకేనా? సో, జేసాన్ గురించి కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో తీసుకున్నాము. ఆ వీడియో మీకిస్తా. ఓకేనా? సో, ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఇండైరెక్ట్‌గా ఎన్ని నేర్చుకుంటున్నాము? 2 ఇండైరెక్ట్‌గా 2 నేర్చుకుంటున్నట్టు. జావాస్క్రిప్ట్ జేసాన్ నేర్చుకుంటున్నాము అండ్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో, ఇప్పటి వరకు మనం వేరియబుల్స్ డేటా టైప్స్‌లో ఇప్పుడు నేను వేరియబుల్ పెట్టామనుకోండి. ఎట్లా పెడుతున్నాం? కోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిదర్ పెడితే స్ట్రింగ్‌లో పెడుతున్నాం, లేదా నంబర్‌గా పెడుతున్నాం, లేదా అర్రేగా పెడుతున్నాం. అంతేనా? ఇట్లాగా పెట్టిన కానీ ఇట్లా కాకుండా వేరే విధంగా ఎక్కడైనా వాడామా? ఎక్కడా వాడలేదన్నమాట. ఓకేనా? సో, దేర్ ఈస్ అనదర్ టైప్ కాల్డ్ ఆబ్జెక్ట్. దేర్ ఈస్ అనదర్ టైప్ కాల్డ్ ఆబ్జెక్ట్ మోస్ట్ పవర్‌ఫుల్. ఓకేనా? సో, ఆబ్జెక్ట్ ఎట్లా రాయాలి? నేను ఏ పేరైనా రాసుకోవచ్చు. ఓకేనా? సపోజ్ నాకేందంటే ఐ యామ్ ఏ పర్సన్ అనుకోండి. ఓకేనా? ఐ యామ్ ఏ పర్సన్. ఓకేనా? లేకపోతే ఒక కోర్సులో తీసుకున్నాం కాబట్టి కోర్సులు తీసుకోండి. సో, ఐ యామ్ ఏ ట్రైనర్ అనుకోండి. సో, ఒక ట్రైనర్‌కి ఏమేమి ఉంటాయి? ట్రైనరు ఓకేనా? ట్రైనర్‌కి పేరుంటది. వోడు ఏ కోర్సులు ట్రైన్ చేస్తున్నాడు. ఓకేనా? సో, ఏ కోర్సులు ట్రైనింగ్ చేస్తున్నాడో ట్రైనింగు. సో, వాళ్ళ ఇన్‌స్టిట్యూట్ పేరేంది? లేకపోతే వాళ్ళ ఆర్గనైజేషన్ పేరేంది? అట్లా కొన్ని ప్రాపర్టీలుంటాయి లేదా? సో, ఇయన్నీ ఏంది? ఒక ట్రైనీకి. ఓకేనా? సో, ఇక్కడ మనం ట్రైనీ అనేది ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ లాగా తీసుకుంటున్నాం. ఓకేనా? ట్రైనీ ఏంది? ఒక ఆబ్జెక్ట్. సో, ఈ ఆబ్జెక్ట్‌కి ఏమేమి ఉన్నాయి మనకు? ప్రాపర్టీస్ ఉన్నాయి. ప్రాపర్టీస్ అంటే ఏంది? వీడి పేరేంది? వీడు ఏ కోర్సులు టీచ్ చేస్తున్నాడు? వీళ్ళ ఆర్గనైజేషన్ ఏంది? ఆయన ఎడ్యుకేషన్ ఏంది? ఆయన హిస్టరీ ఏంది? ఇట్లా అంతా అయన్నీ దేని రిలేటెడ్ ప్రాపర్టీస్? ఆ ట్రైనీ రిలేటెడ్ ప్రాపర్టీస్. అవునా కదా! దేని రిలేటెడ్ ప్రాపర్టీస్? ట్రైనీ రిలేటెడ్ ప్రాపర్టీస్. సపోజ్ ఒక డాగ్ ఉందనుకోండి. ఇప్పుడు డాగ్‌కి ఏం ప్రాపర్టీస్ ఉంటాయి? డాగ్‌కి ఎన్ని కాళ్ళుండాయి? ఓకేనా? ఎన్ని కాళ్ళుండాయి? దానికి ఎన్ని చెవులుండాయి? దాని పేరేంది? అది ఎక్కడ దాని అడ్రెస్ ఏంది? అయన్నీ దేని రిలేటెడ్ ప్రాపర్టీస్? డాగ్ రిలేటెడ్ ప్రాపర్టీస్. ఓకే. దాని ఏ రిలేటెడ్ ప్రాపర్టీస్? ప్రాపర్టీస్ అంటే ఏమర్థమవుతుందా? దాని గురించి చెప్పే ఇన్ఫర్మేషన్ ఏమంటాము? ప్రాపర్టీస్ అంటాం. ఇప్పుడేం చేస్తదంటే డాగ్ పోతా ఉంటే గమ్మునుంటదది. ఏం చేస్తదా? ఏమంటదా? గౌగౌని అరస్తది. ఓకేనా? అదేం చేస్తది? బార్కింగ్ చేస్తది. ఓకేనా? సో, అది ఏమైతే చేస్తుందో ఆ యాక్షన్స్‌ని ఏమంటామంటే ఫంక్షన్స్ అంటాం. ఏమంటాము? ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? సో, అది ఇప్పుడు చేసే యాక్షన్స్ దానికున్న ప్రాపర్టీస్‌ని ఏమంటాము? ప్రాపర్టీస్ అంటాం. ఓకేనా? అదేదైనా యాక్షన్ చేసిందనుకోండి దాన్నేమంటాము? ఫంక్షన్స్ అంటాం. ఇప్పుడు ట్రైనీ ఉన్నాడు. వాడికేం ప్రాపర్టీస్ ఉన్నాయి? వాడికి నేమ్ ఉంది. ఇంకేమున్నాయి? తర్వాత ఏ కోర్సులు చెప్తానో అయన్నీ ఉన్నాయి. వాడేం చేస్తాడు? ట్రైనింగ్ చేస్తాడు. ఏం చేస్తాడు? ట్రైనింగ్. సో, వాడు చేసే యాక్షన్ ఏమంటాము? ఫంక్షన్ అంటాం. సో, ట్రైనీలో మనం ఏం ఫంక్షన్ పెట్టొచ్చు? ట్రైనింగ్. అదే మనం తీసుకున్నప్పుడు ఏం ఫంక్షన్ పెట్టొచ్చు? బార్కింగ్, ఈటింగ్ అయన్నీ దేని కిందకొస్తాయి? వాడి యాక్షన్స్ కిందొస్తాయి. యాక్షన్స్‌ని ఏమంటాము? ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? సో, మెయిన్‌గా ఆబ్జెక్ట్ మనకి ఎన్నుంటాయి? ఎన్ని ప్రాపర్టీస్ ఉంటాయి నాన్న? ఎన్నుంటాయి మనకి ఆబ్జెక్ట్ మెయిన్‌గా 2 ఉంటాయి. ఓకేనా? ఆబ్జెక్ట్‌కి మనకి ఎన్నుంటాయి మెయిన్‌గా 2 ఉంటాయి. ఓకేనా? సో, ఏందది? ఒకటొచ్చేసి ప్రాపర్టీస్, రెండోదొచ్చేసి ఫంక్షన్స్. ఓకే. రెండోదొచ్చేసి ఫంక్షన్స్. ఫంక్షన్స్‌ని ఏమంటాము? యాక్షన్స్‌నే ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? ఓకే. సో, ప్రాపర్టీస్, యాక్షన్స్. ఓకేనా? ప్రాపర్టీస్, యాక్షన్స్. యాక్షన్స్‌ని ఏమంటామంటే ఫంక్షన్స్ అంటాం. ఓకేనా? సో ప్రాపర్టీస్ ఓకేనా. సో, ఓకే. సో, ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఓకేనా. సో, ఫస్ట్ ఈ జావా స్క్రిప్ట్‌లో మనం ఇది ఆబ్జెక్ట్ ఓకేనా. ఇది ఆబ్జెక్ట్. ఇప్పుడు నేను పర్సన్ ఆబ్జెక్ట్ గురించి చేయాలనుకోండి. ఇది పర్సన్ ఆబ్జెక్ట్ ఇప్పుడు మనం ఇటు రాసామనుకోండి ఏమని అర్థం? అది అర్రే అని అర్థం. లేదా ఇటు రాసామనుకోండి ఏమని అర్థం? అది స్ట్రింగ్ అని అర్థం. లేదా ఇట్లా పెట్టామనుకోండి అదేమని అర్థం? నంబర్ అని అర్థం. లేదా ఇక్కడ ఫాల్స్ అని పెట్టామనుకోండి ఇదేమని అర్థం? బూలియన్ వాల్యూ. అట్లాగే ఇది ఆబ్జెక్ట్ అని చెప్పాలంటే మనం ఏం చేయాలంటే వి హావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా. వి హావ్ టు రైట్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. అన్న ఇది బ్లాక్ కదా అనుకుంటారేమో. ఓకేనా. ఇక్కడ మనం ఏం వేరియబుల్ పెట్టకుండా ఇట్లా రాసామనుకోండి అప్పుడు ఇది దేని కింద వస్తది? బ్లాక్ కింద వస్తది. అట్లా లేకుండా మనం ఇట్లా రాసి ఈజ్ ఈక్వల్ టు ఇట్లా పెట్టి ఓపెన్ చేసి ఇట్లా పెట్టామనుకోండి అప్పుడు ఇది దేని కిందకొస్తది? ఆబ్జెక్ట్ కిందకొస్తది. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు అన్న ఇది మీరు బ్లాక్ కదా మమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు అనుకోబాకండి. సో, ఇప్పుడు ఇది దేని కిందకొస్తది? ఆబ్జెక్ట్ కిందకొస్తది. ఓకేనా. ఓకే. సో, ఇప్పుడు మనం జావా స్క్రిప్ట్‌లో ఒక ఆబ్జెక్ట్ రాయాలనుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలా? జస్ట్ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెట్టాలి. ఓకేనా. సో, ఇప్పుడు మీకిక్కడ ఈ ఈ ఇప్పుడు ఈ పేజ్ ఇచ్చాను. సో, దీంట్లో ఎన్ని ఆబ్జెక్ట్‌లు ఉన్నాయని చెప్పాననుకోండి. ఏ ఆబ్జెక్ట్ టైప్‌లు ఉన్నాయని చెప్పాననుకోండి. సో, ఇప్పుడు ఇదేం చెప్పొచ్చా? ఇది ఒక ఆబ్జెక్ట్. ఇది అర్రే. ఓకే. ఇది అర్రే. ఓకేనా. సో, ఇదేందిది? జస్ట్ స్ట్రింగ్ టైప్. ఓకే. ఇదేంటిది? స్ట్రింగ్ టైప్. సో, ఆబ్జెక్ట్ రాయాలంటే ఏం చేయాలి నేను? ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఓకేనా. సో, మనకు ప్రాపర్టీ ఓకే. ఇప్పుడు పర్సన్ అనేది అని చెప్పా. సో, దాంట్లో ఏముంటాయని చెప్పాను నేను? వాడికి ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పాను లేదా? వాడికేముంటాయి? ప్రాపర్టీస్. ఓకేనా. సపోజ్ పర్సన్‌కి ఏముంటాయి? ఇప్పుడు మనకేముంటాయి? నేమ్ ఉంటది. ఏముంటది? నేమ్ ఉంటది. ఓకే. నేము. ఇంకేముంటాయి మనక? ఓకేనా. నేము ఇంకేముంటాయి? జెండర్ ఓకేనా. ఇంకేముంటాయి? ఏజ్ ఓకేనా. ఇంకా అడ్రెస్ ఓకేనా. అడ్రెస్ సరే 7 వరకు రాసుకుందాం. ఓకేనా. 7 వరకు రాసుకుందాం. ఓకేనా.
ఇక్కడ వరకు రాసుకుందాం. సో ఫస్ట్ నేమ్ అనేది ఏందంటే మన ప్రాపర్టీ. నేమ్ అనేది ఏంది? ప్రాపర్టీ. సపోజ్ నేమ్ అనేది ప్రాపర్టీ అనుకోండి. అది నా పేరు కాదు. నేమ్ అనేది నా పేరు కాదు. నేమ్ అనేది అందరికీ ఉంటాయి. ఓకేనా? అన్ని ఆబ్జెక్ట్‌లకి ఉంటాయి. సో ఆ నేమ్‌కి వాడికి వాల్యూ ఒకటి ఉండాలా లేదా? వాల్యూ ఉండాలా. ఆ వాల్యూ ఏంది? సపోజ్ వాల్యూ నాకేదనుకోండి ఎస్ఎస్ అనుకోండి. ఓకేనా? ఎగ్జాంపుల్ నేమ్ నా పేరు ఏం పేరు? ఎస్ఎస్. జెండర్ ఏందనుకోండి మేల్. ఏజ్ ఎంత? సమ్ 30. అడ్రెస్ ఏందనుకోండి సబ్ ఎక్స్‌వైజెడ్ అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనం సింపుల్‌గా ఏం చెప్పొచ్చు? పర్సన్ అంటే సమ్ కీ అండ్ వాల్యూ అని చెప్పొచ్చా? గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూ అని చెప్పొచ్చా? గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూస్. కీ అండ్ వాల్యూస్. ఓకేనా? ఇక్కడ కీ ఏంది నాన్న? ఇక్కడ కీ మనకు ఇక్కడ కీ అంటే ఏంది? నేమ్ అనేది ఏంది? కీ. నేమ్ అనేది ఏంది మనకి ఇక్కడ? కీ. వాల్యూ ఏంది ఇక్కడ? ఎస్ఎస్ అనేది వాల్యూ. ఓకేనా? అట్లాగే జెండర్ ఏంది ఇక్కడ? కీయా? వాల్యూవా? కీ. దానికి వాల్యూ ఏంది? మేల్ అనేది కీ. ఓకేనా? అట్లా. ఇప్పుడు అర్థమవుతుందా? సో ఇప్పుడు మనకు పర్సన్ ఆబ్జెక్ట్ ఏం చేస్తది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూస్. గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూస్. అన్న ఇప్పుడు దీంట్లో మనం ఎట్లా రాయాలి? హౌ వి హావ్ టు డిక్లేర్ అని అంట కదా! సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నేమ్ రాసాం కదా! దానికి ఏం వాల్యూ? దానికి ఏం వాల్యూ? కోలన్ పెట్టి ఇక్కడ వాల్యూ ఇస్తాం అన్నమాట. ఇప్పుడు స్ట్రింగ్ టైప్ వాల్యూ అనుకోండి నేనేం ఇస్తాను? ఎస్ఎస్. ఇప్పుడు జెండర్‌కి ఏంది? అది కూడా ఒక స్ట్రింగే అనుకోండి. అప్పుడు ఇక్కడ ఏం చేసుకోవచ్చు? జస్ట్ మేల్. ఓకేనా? సో ఇప్పుడు ఏజ్ అనుకోండి నాకు ఏ డేటా టైప్ కావాలా? నంబర్. కోలన్ దీన్ని జస్ట్ డైరెక్ట్‌గా ఇచ్చుకోవచ్చా? ఎట్టేమైనా ఇయ్యాలా? తర్వాత ఇక్కడ మనకి ఇది కావాలనుకోండి. ఇంకే అడ్రెస్ అనుకోండి. సో సపోజ్ స్ట్రింగ్‌లో ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఇది అర్థమవుతుందా? ఇప్పుడు ఏడు వరకు అర్థమవుతుందా? సో ఏడు వరకు ఏందంటే మనం ఏం చేస్తున్నామంటే పర్సన్ ఆబ్జెక్ట్ రాస్తున్నాం. సో ఫస్ట్ పర్సన్ ఆబ్జెక్ట్ రాయాలంటే మనం ఏం చేయాలా? ఓపెన్ బ్రాకెట్ పెట్టుకోవాలి. ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్ పెట్టుకోవాలి. ఓకేనా? వి హావ్ టు డిక్లేర్ ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా? సో ఫస్ట్ మనం పర్సన్ అంటే ఏం చెప్తున్నాం? పర్సన్ విల్ హావ్ ఏ ప్రాపర్టీస్. పర్సన్ విల్ హావ్ ఏ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే ఏంది? జస్ట్ కీ. ప్రాపర్టీ అంటే ఏంది? జస్ట్ కీ. దానికి ప్రాపర్టీకి వాల్యూ ఉంటదా లేదా? ఉంటది. సో సో ఇండైరెక్ట్‌గా మనం చెప్పాలంటే ఇఫ్ యూ ఆర్ సేయింగ్ అన్ ఆబ్జెక్ట్ ఇట్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూస్. గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూస్. సో ఇక్కడ మన కీ ఏంది నాన్న ఇక్కడ? నేమ్ అనేది కీ. ఇక్కడ వాల్యూ అనేది ఏంది? ఎస్ఎస్. ఈ రెండిటికి మనం ఎట్లా సెపరేట్ చేస్తున్నాం? కోలన్ పెట్టి సెపరేట్ చేస్తున్నాం. దేన్ని బట్టి చేస్తున్నాము? కోలన్ పెట్టి. ఇప్పుడు మనకు సీఎస్ఎస్ స్టైల్స్ రాసేది వచ్చా రాదా మనక? సో సీఎస్ఎస్ స్టైల్‌లో మనం ఏం రాసుకుంటాం? ఫస్ట్ ఈ బ్రాకెట్స్ పెడతాం. ఆ! బ్రాకెట్ పెడతాం పెట్టమా? డైరెక్ట్‌గా స్టైల్స్ పెట్టి స్టైల్ ఏం చేస్తాం? కలర్ ఈజ్ ఈక్వల్ టు రెడ్. తర్వాత ఇటేం చేస్తాం? సో ఇక్కడ మనకి ఏది కీ? కలర్ అనేది సీఎస్ ప్రాపర్టీ. వాల్యూ అనేది ఏంది? రెడ్. ఈ రెండిటికి సెపరేటర్ ఏంది? కోలన్. అట్లాగే మనకు జేసన్‌లో కూడా ఏందంటే ఒక ప్రాపర్టీకి, వాల్యూకి సెపరేటర్ ఏం చేస్తాము? కోలన్‌గా చేస్తాం. దేనికి చేస్తాము? కోలన్‌గా చేస్తాం. ఇప్పుడు మనకు మల్టిపుల్ ఉన్నాయనుకోండి సీఎస్‌లో మనం ఏం పెడతాం? కామా పెడతామా లేదా మనం అక్కడ? అట్లాగే కామా పెడతామా లేదా మన స్టైల్స్‌లా? ఇప్పుడు మనకు ఇన్‌లైన్ స్టైల్స్‌లో ఇక్కడ కాదు నాన్న. ఇన్‌లైన్ స్టైల్స్‌లో మనకు మల్టిపుల్ ఉన్నాయనుకోండి వాల్యూస్. సరే ఓకే. సెమికోలన్ యాడ్ చేస్తాం అనుకోండి. ఓకేనా? ఇక్కడ మనకు మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి. మనం ఏం చేస్తామంటే కామా పెట్టుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఒకే ప్రాపర్టీ ఉందనుకోండి. జస్ట్ ఇట్లా పెడితే సరిపోతది. నాకు మల్టిపుల్ ప్రాపర్టీ ఉన్నదనుకోండి. ప్రాపర్టీ నేమ్, దాని వాల్యూ, కామా. అన్న ఇప్పుడు నాకు ప్రాపర్టీ వాల్యూవే లేదనుకున్నారనుకోండి. ఏం లేకపోతే జస్ట్ నల్ అయినా ఇయ్యండి. లేదా ఇట్లా ఏం లేకుండా ఇట్లా వాల్యూ అయినా ఇట్లా అయినా ఇయ్యండి. అంతేగాని మాక్స్ ఇట్లా కోలన్ పెట్టి ఎంప్టీ మాత్రం చేయొద్దండి. ఓకేనా? కోలన్ పెట్టిన తర్వాత ఏదో ఒక వాల్యూ ఇయ్యండి. ఓకేనా? ఎయిదర్ నల్ గానియండి, లేదా అన్‌డిఫైన్ ఎయండి, లేదా పేర్లైనా ఇయ్యండి. ఓకేనా? సో, అట్లా కాకుండా ఏమి ఇయ్యకుండా నేను ఇట్లా రాసాననుకోండి, సో, అది తప్పనమాట. ఓకేనా? ఓకేనా? అంటే ఎర్రర్ చూపిస్తది. ఓకేనా? ఎగ్జాంపుల్ ఓకే. ఆహ్, ఎక్స్‌వైజెడ్ ఇట్లా రాసి, ఇట్లా కోలన్ పెట్టి నేను వదిలాననుకోండి. ఇది కరెక్ట్ కాదిది. ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు నువ్వు కోలన్ పెట్టావు. కోలన్ పెట్టిన తర్వాత మనకేముండాలా? రైట్ సైడ్ అనేది ఖచ్చితంగా వాల్యూ కావాలి. ఓకేనా? అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఐడెంటిఫైయర్. దీని లోపల ఇది ఐడెంటిఫైయర్ కరెక్ట్‌గా లేదని చెప్తుంది. ఓకేనా? సపోజ్ దీని లోపల నువ్వు ఈవెన్ ఎంప్టీ బ్రాకెట్‌లైన పెట్టావనుకో, ఓకే. ఇదొక ఐడెంటిఫైయర్ అది కరెక్టే అని చెప్పి తీసుకుంటది. ఓకేనా? సో, స్టిల్ ఇక్కడేదో రాంగ్ చేస్తున్నాము. కామాలు ఎక్కడో చూడండి. ఇయన్నీ తప్పు. ఓకేనా? ఇయన్నీ తప్పులే. అక్కడ ఏం తప్పులేదు. ఓకే. లైన్ నంబర్ చూడండి. లైన్ నంబర్ 37. 37 దగ్గరికెళ్ళండి. లైన్ నంబర్ 37 దగ్గరికెళ్ళండి. ఓకే. ఆ! ఓకేనా? ఇది. ఓకే. అది. సో, మనం జస్ట్ ఇక్కడ ఈ ఎర్రర్ లైన్ నంబర్ చూడండి. మనం నేరుగా అక్కడికెళ్ళి చూసుకోవచ్చు. ఓకే. లైన్ నంబర్ కాన్సంట్రేట్ చేయకుండా ఎర్రర్ మీద కాన్సంట్రేట్ చేసామనుకోండి, వి కెనాట్ ఫిక్స్ ఇట్. ఓకేనా? సో, ఇప్పుడు మనకేమన్నా ఎర్రర్ వచ్చిందా? ఎర్రర్ రాలేదు. ఇట్లా మనం ఇట్లా ఎంప్టీగా వదిలేసాం అనుకోండి. వాట్ విల్ హ్యాపెన్? ఏమనొచ్చిందా? అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఎర్రర్. ఓకేనా? సో, ఈవెన్ నువ్వు అన్‌డిఫైన్ పెట్టు, నల్ పెట్టు, ఏ వాల్యూ అయినా ఇయ్యి. అది ఈ ప్రాపర్టీకి ఇదొక వాల్యూ అని అర్థం. ఓకే. ఈ ప్రాపర్టీకి అదొక వాల్యూ అని. ఓకేనా? సో, ప్రస్తుతానికి దీన్ని తీసేస్తున్నాను. సో, అడ్రెస్ వచ్చేసనుకోండి సపోజ్
నాయుడుపేట. ఓకేనా? నాయుడుపేట అనుకోండి. ఏదో పేరు అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్. ఓకేనా? సో ఇప్పుడు మనం పర్సన్‌లో ఏం రాసాము? పర్సన్ పెట్టాము. పర్సన్ లోపల ఏం రాసాం? జస్ట్ ఆబ్జెక్ట్ పెట్టాము. ఆబ్జెక్ట్ లోపల గ్రూప్ ఆఫ్ వాల్యూస్ అని పేర్స్. గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్. కరెక్టా కాదా? సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ రాయాలనుకుంటా. ఇప్పుడు నేను డాగ్ ఆబ్జెక్ట్ రాయాలనుకోండి. సో డాగ్‌కి ఏం ప్రాపర్టీ నాకేం ప్రాపర్టీలు కావాలి? సో డాగ్‌కి నేము ఇంకోటేముంది? లెగ్ కౌంట్ అట్లా అనుకోండి. ఇప్పుడు నేను ఒక ఆబ్జెక్ట్ రాయచ్చా లేదా? సో చెప్పండి మీరు చెప్పండి. ఊరికే డాగ్ ఎగ్జాంపుల్. డాగ్ ఈఎక్స్‌ఈ ఓకేనా? ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. నాకేం కావాలి? నాకు ఫస్ట్ ఆబ్జెక్ట్ కావాలి. సో ఫస్ట్ నేనేం కావాలా? నేమ్. ఓకేనా? నేమ్ ప్రాపర్టీ. సో దాని పేరు ఏం పేరు? ఏదో ఒక పేరు అనుకోండి ఎక్స్‌వైజెడ్. ఓకేనా? ఓకే. ఎక్స్‌వైజెడ్ ఏదో 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 ఏ పేరైనా పర్వాలేదు. ఓకేనా? ఓకే. ఎక్స్ అని పెట్టాం. సో తర్వాత ఇంకేం ప్రాపర్టీ కావాలి దానికి? ఆ! బ్రీడ్. ఓకే. బ్రీడ్. ఓకే. డాబర్ మ్యాన్. ఓకే. ఇట్లా. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ వచ్చిందా రాదా మనకా? వచ్చిందా లేదా మనకా? సో ఇప్పుడు ఇది ఆబ్జెక్టా కాదు మనకిక్కడ? ఆబ్జెక్ట్. అవునా కాదా మనకా? ఓకేనా? ఎడవరకు క్లియర్ అందరికి? సో మళ్ళా చెప్తాను చూడండి. సో ఆబ్జెక్ట్ అంటే ఏం లేదు నాన్న. సో మనం జావా స్క్రిప్ట్‌లో ఆబ్జెక్ట్ ఎట్లా రాస్తాం? ఓపెన్ బ్రాకెట్ పెట్టి, ఈ క్లోజ్ బ్రాకెట్ పెట్టి దీన్నేమంటాము? ఒక ఆబ్జెక్ట్ అంటాం. ఓకేనా? ఓకే. సో ఆబ్జెక్ట్ లోపల మనకేముంటాయి? ఆల్వేస్ కీ అండ్ వాల్యూ పేర్స్ అనుకోండి. ఆల్వేస్ ఏముంటాయి? కీ అండ్ వాల్యూ పేర్స్ లాగా అనుకోండి. ఓకేనా? సో ఇక్కడ మన కీ ఏంది నాన్న? నేమ్ అనే మన ప్రాపర్టీ అనేది కీ. సో ప్రతిదానికి ప్రాపర్టీకి వాల్యూ ఉంటదా లేదా మనకా? ఉంటది. సో దీన్ని వాల్యూ అంటాం. ఓకే. దీన్ని వాల్యూ అంటాం. సో ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ రాస్తున్నామా లేదా మనం? ఆబ్జెక్ట్ రాసాం. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు నేనైతే ఆబ్జెక్ట్ రాసా. సో ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ ప్రింట్‌లో చేద్దామా? డాక్యుమెంట్ డాట్ ప్రింట్ ఏం చేస్తామంటే దాన్ని తీసేసి దీన్ని పెడదాం. ఓకేనా? కోర్స్ తీసేసి పర్సన్ పెడదాం. సో ఇప్పుడు మనకు పర్సన్‌ని ప్రింట్ చేద్దాం. ఏమొస్తది? పర్సన్ ప్రింట్ చేస్తే ఏమనొచ్చిందా? ఆబ్జెక్ట్ అని వచ్చింది. ఏమనొచ్చింది? ఆబ్జెక్ట్ అని వచ్చింది. అంతేగాని మనకు ఆబ్జెక్ట్‌లో ఉన్న పేర్లు ఏమైనా వచ్చిందా? ఏం రాలా. అదే అర్రే పెడితే అర్రేలో ఉన్నదంతా వచ్చింది. కానీ ఆబ్జెక్ట్ పెడితే ఏమొస్తుందా? ఆబ్జెక్ట్ అని వస్తుంది. సో బై డిఫాల్ట్‌గా మీరు ఏమన్నా ఆబ్జెక్ట్‌ని ఇట్లా ప్రింట్ చేసాను ట్రై చేశారనుకోండి, ఇట్లాగే ప్రింట్ అవుతది. ఓకే. ఎట్లా ప్రింట్ అవుతది? ఇట్లాగే ప్రింట్ అవుతది. ఓకేనా? మనకు అట్లా వద్దు. ఇంతకుముందు మనం అర్రే ఆఫ్ జీరోలో కావాలనుకున్నాం. అప్పుడు మనం ఎట్ట చేసాం? కోర్స్ ఆఫ్ జీరో. ఇండెక్స్ యూజ్ చేసాం లేదా? అట్లాగే మనకి ఈ ప్రాపర్టీలో ఈ పర్సన్ యొక్క ఏదైనా ఒక ఆబ్జెక్ట్‌లో ఉన్న వాల్యూస్ ప్రింట్ చేయాలనుకోండి, మనకు 2 వేస్ ఉన్నాయి. ఎన్ని వేస్ ఉన్నాయి? 2 వేస్ ఉన్నాయి. ఓకేనా? 2 వేస్ ఆర్ దేర్. ఓకేనా? సో ఏం వేస్ అంటే సో ఫస్ట్ మనకు పర్సన్‌లో ఉన్న ఇప్పుడు నేమ్‌ని ప్రింట్ చేయాలి మనం. ఏం చేయాలా? నేమ్‌ని ప్రింట్ చేయాలి. ఓకేనా? సో మనకి ఎన్ని వేస్ ఉన్నాయని చెప్పాను? 2 వేస్. సో ఇది పర్సన్ ఆబ్జెక్టా కాదా? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఏ ప్రాపర్టీ పేరో ఆ ప్రాపర్టీ పేరు. ఇప్పుడు నాకేం ప్రాపర్టీ కావాలా? నేమ్ కావాలి. ఓకేనా? నేమ్ అని ప్రింట్ చేశా. ఓకేనా? నేమ్. సో ఇప్పుడు రీలోడ్ చేసి చూడండి. ఇప్పుడు మనకేమొస్తది? యెస్. ఇప్పుడు నాకు నా అడ్రెస్ కావాలనుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టాలా? ఆబ్జెక్ట్ డాట్ అడ్రెస్. ఓకే. ఆబ్జెక్ట్ డాట్ అడ్రెస్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొస్తదా? మా అడ్రెస్ వస్తది. ఓకేనా? లేదా మనకి ఇంకేదైనా 2 కావాలనుకోండి. నా పేరు కావాలి, నా అడ్రెస్ కావాలనుకోండి. నేమ్ ఓకేనా? కామా పెట్టకూడదు. ఓకేనా? ఇయన్నీ స్ట్రింగ్ అనమాట. ప్లస్ ఓకేనా? మళ్ళా ప్లస్ ఓకే. స్ట్రింగ్‌లు వద్దులే. ప్రస్తుతానికి స్ట్రింగ్ నేను ఫుల్‌గా చెప్పినప్పుడు దాని గురించి ఎళ్తా. ఓకేనా? సో, ఇప్పుడు ఇట్లా రాస్తున్నా. అట్లా రాయాలంటే ఏం చేయట్లే. జస్ట్ ప్లస్ పెట్టి ఓకేనా? మనకు స్ట్రింగ్ పెట్టి స్పేస్ ఓకేనా? మళ్ళా స్పేస్ ఇచ్చి ఇక్కడ పర్సన్ డాట్ ఏం కావాలి నాకా? అడ్రెస్. ఓకేనా? సో, ఈ పర్సన్ డాట్ నేమ్ అనేది ఏంది నాన్న? స్ట్రింగ్. ఈ పర్సన్ డాట్ నేమ్ అనేది ఏంది? ఈ వాల్యూ ఏముంది దాంట్లో మనకు? స్ట్రింగ్ వాల్యూ ఉంది. ఇప్పుడు మనం అన్ని ప్లస్ పెడితే ఏమవుతుందంటే అన్ని కలిసిపోతాయి. అవునా కదా? సో, మధ్యలో మనకు స్పేస్ ఉండాలని లేదా దాన్ని కలవకుండా. అందుకని ఏం చేశానంటే 2 స్ట్రింగ్‌లని కలపాలంటే మనం ఏం చేయాలంటే ఈ ప్లస్ ఆపరేటర్ వాడాలి. ఈ 2 స్ట్రింగ్‌లని కలపాలంటే ఏం వాడాలా? ప్లస్ ఆపరేటర్. ఓకేనా? ఇక్కడ ప్లస్ పెట్టా. నాకేం 2 కలవకూడదు కదా! అందుకోసం ఎంప్టీ కోట్స్ ఇచ్చా. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఎంప్టీ కోట్స్ ఇవ్వకపోతే ఏమవుతది? ఇట్లా పెడతాను. మీరు చూసుకోండి. అప్పుడు మీకే అర్థమవుతది. ఇప్పుడేమైంది? 2 కలిసిపోయాయా లేదా నాకా? కలిసిపోయాయి. అట్లా కలిసిపోతే మీనింగ్‌గా ఉందా? లేదు. అందుకోసం నాకు 2 మధ్యలో స్పేస్ రావాలనా లేదా? అందుకోసం ఏం చేశానంటే ఒక ప్లస్ పెట్టి మళ్ళా మధ్యలో స్పేస్ ఇచ్చా. ఇప్పుడు ఇది స్ట్రింగా కాదు నాకా? నాకు స్ట్రింగ్ ఓకేనా? తర్వాత ఏం చేశాను? మళ్ళా ప్లస్ పెట్టి దీన్ని యాడ్ చేశా. ఇదంతా ఏందంటే స్ట్రింగ్ కంకాటినేషన్. నేను మళ్ళా మీకు క్లియర్‌గా చెప్తా. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే ఏంది? ఏదనేసి ఈ ఈ ఈ లైన్ గురించి నేను మళ్ళా క్లియర్‌గా మీకు చెప్తా. ఓకేనా? సో, ఇప్పుడు మనకి ఈ లైన్ గురించి ఇక్కడ దీని గురించి కాన్సంట్రేట్ చేయొద్దండి. సో, దేని గురించి కాన్సంట్రేట్ చేయాలంటే పర్సన్ గురించి కాన్సంట్రేట్ చేయండి. సో, ఇప్పుడు నాకు పర్సన్ డాట్ ఏజ్ కావాలి. ఇప్పుడు నాకు నేమ్ కావాలనుకోండి మళ్ళా. సో, నేమ్ జెండర్ కావాలి. ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ? ప్లస్ ఆ! పర్సన్ డాట్ ఏం చేసి పర్సన్ డాట్ జెండర్. అదే నాకు ఏజ్ కావాలనుకోండి. అప్పుడు నేనేం రాసుకోవచ్చా? పర్సన్ డాట్ పర్సన్ డాట్ ఏజ్. ఇటు రాసుకోవచ్చా లేదా? సో, నాకు ఏ ప్రాపర్టీ కావాలో ఆ ప్రాపర్టీ రాసుకోవచ్చు. ఇగో రాసుకోవచ్చా లేదా? యెస్. ఇప్పుడు ఇదంతా వచ్చిందా లేదా? ఎట్లా వచ్చింది. అవునా కదా? ఓకే. సో, మనకెప్పుడన్నా ప్రింట్ కావాలనుకోండి. ప్రింట్ గాని దాని వాల్యూ యాక్స్ చేయాలంటే ఎట్ట చేయాలా? పర్సన్ డాట్ అంటే ఆబ్జెక్ట్ డాట్ ఆ ప్రాపర్టీ పేరు. ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ. సపోజ్ ఇక్కడ నాకు ఎక్స్‌వైజెడ్ అనే ప్రాపర్టీ ఉందా? లేదు.
నేనేం చేస్తున్నానంటే లేన్ ప్రాపర్టీ ఒకదాన్ని కాల్ చేస్తున్నా. లేన్ ప్రాపర్టీ ఒకదాన్ని కాల్ చేస్తున్నా. ఇప్పుడు నాకేం రావాలి అక్కడ? ఏం రావాలా? ఎర్రర్ రావాలనా? ఏమన్నా రావాలనా? ఇప్పుడు ఎర్రర్ రాదు. ఓకేనా? మనం లేన్ ప్రాపర్టీని ఎప్పుడైనా కాల్ చేస్తే మనకేమొస్తదంటే అన్‌డిఫైన్డ్ అని వస్తది. ఏమనొస్తది? అన్‌డిఫైన్డ్. ఓకేనా? లేన్ ప్రాపర్టీ ఒకదాన్ని కాల్ చేస్తే ఏమొస్తది? అన్‌డిఫైన్డ్ అని వస్తది. ఓకేనా? ఓకే. సో, అన్‌డిఫైన్డ్ మనకి ఎప్పుడెప్పుడొస్తది? ఈవెన్ మనం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి దాని వాల్యూ ఇవ్వకపోయినా అన్‌డిఫైన్ వస్తది. అర్రేలో మనం అసలేమి లేకుండా ఏదో ఒక ఇండెక్స్‌ని యాక్సెస్ చేసినా అన్‌డిఫైన్ వస్తది. ఒక ఆబ్జెక్ట్‌లో అట్లాంటి ప్రాపర్టీ లేదు. మనం కాల్ చేసామనుకోండి అప్పుడు కూడా మనకేమొస్తది? అన్‌డిఫైనే వస్తది. అంతేగాని అసలు ఆ ప్రాపర్టీ లేదని ఎర్రర్ రాదు. ఓకేనా? ఇప్పటి వరకు క్లియరా అందరికి? ఇది ఫస్ట్ వే నాన్న. ఇదేంది ఇది? ఫస్ట్ వే. ఇప్పుడు రెండో వే ఉందన్నమాట. ఓకేనా? ఇట్లా డాట్ లేకుండా మనం అర్రే లాగా యాక్సెస్ చేయొచ్చు. దేనిలాగా యాక్సెస్ చేయొచ్చు? అర్రే లాగా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? అర్రే సింబల్ పెట్టి దాని లోపల స్ట్రింగ్. అర్రే సింబల్ పెట్టి దాని లోపల స్ట్రింగ్ పెట్టి ఇట్లా రాయొచ్చు. ఓకేనా? సో, ఇక్కడ మనం ఏమంటున్నాం? పర్సన్ ఆఫ్ నాకే ప్రాపర్టీ కావాలా? నేమ్ కావాలా. ఓకేనా? సో, పర్సన్ డాట్ నేమ్ అయినా రాసుకోవచ్చు. ఇది రెండో అప్రోచ్. ఇది రెండో అప్రోచ్ అన్నమాట. ఓకేనా? సో, ఈ రెండో అప్రోచ్ ఎక్కడ వాడతామో నేను చూపిస్తా. మీ ప్రాజెక్ట్‌లో ఎక్కడైనా ఈ మాదిరిగా ఉందనుకోండి, దాని అర్థం ఏంది? ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం ఈ వాల్యూ తెచ్చుకుంటున్నాం. ఈ ఆబ్జెక్ట్ నుంచి మనం ఏం చేసుకుంటున్నాము? ఈ వాల్యూ తెచ్చుకున్నాం. సో, ఇప్పుడు మనకు అవుట్‌పుట్ సేమ్ రావాలనా? వేరే కావాలనా? సేమ్ రావాలా. ఓకేనా? ఎస్ఎస్ అని వచ్చిందా? సపోజ్ నేను ఇదే అప్రోచ్‌లో నేను అడ్రెస్ తెచ్చుకోవాలనుకో అప్పుడు నేను ఎట్ట రాయాలి చెప్పండి? ఎట్ట రాయాలా? అర్రే ఆఫ్ ఓకేనా? తర్వాత ఏం రాయాలి ఇక్కడ? సింగిల్ కోట్‌లో పెట్టాలి. ఓకేనా? ఎందుకంటే డబుల్ కోట్ అయినా వాడుకోవచ్చు. సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్. ఆ కోట్‌లే లేకుండా రాయకూడదు. ఇట్లా రాయకూడదు. ఇట్లా రాయకూడదు. ఓకేనా? ఎయిదర్ డబుల్ కోట్ అయినా వాడాలా, సింగిల్ కోట్ అయినా వాడాలి. అంతేగాని డైరెక్ట్‌గా ఇట్ట రాయకూడదు. ఓకేనా? సో, నీకు డైరెక్ట్‌గా కోర్స్ అనంగానే అదేమైపోయిందా? మనకి కోర్స్ పేరొచ్చేసింది. ఓకేనా? తప్పయిపోయింది. ఓకేనా? సో, అందుకోసం ఏం చేయాలంటే ఎక్కడైనా ఏం చేయాలా? ఎయిదర్ పర్సన్ ఆఫ్ పెట్టి సింగిల్ కోట్ ఆర్ డబుల్ కోట్. యూజ్ ఎనీ కోట్ నో ప్రాబ్లమ్. సో, అడ్రెస్ అని పెట్టా. సో, ఇప్పుడు నాకేం రావాలి? అడ్రెస్ రావాలా లేదా? యెస్. సో, ఇప్పుడు నాకు థర్డ్ దానికి కూడా ఇట్లాగే రావాలి. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీరే చెప్పండి. చెప్పండి ఇక్కడ ఏం చేయాలా? ఆ! అందరూ చెప్పాలా? స్క్వేర్ బ్రాకెట్స్. కొటేషన్స్. ఇన్‌షియల్ కొటేషన్ నాకేం కావాలి ఇక్కడ? ఏజ్ కావాలనుకోండి. ఓకేనా? ఏజ్ కాదు జెండర్ కావాలనుకో అప్పుడు జెండర్. ఓకేనా? ఇప్పుడు మనకు ఈ వేరియబుల్ పేరు కేస్ సెన్సిటివా కాదా? కేస్ సెన్సిటివ్. ఇక్కడ నాకేముంది నా ప్రాపర్టీ పేరు స్మాల్‌లో ఉంది. ఇక్కడ నేను యాక్సెస్ చేసేటప్పుడు ఏం చేస్తానంటే కావాలని క్యాపిటల్ జెండర్ పెడతా. ఇప్పుడు నాకు వాల్యూ వస్తదా రాదా? ఖచ్చితంగా రాదు. ఓకేనా? ఖచ్చితంగా ఆ వాల్యూ అనేది రాదు. ఓకేనా? కేస్ సెన్సిటివా కాదు మనకా? ఇది కూడా ఒక ఐడెంటిఫైయర్. ఇది కూడా ఒక ఐడెంటిఫైయరే కదా! ఈ ప్రాపర్టీ పేరు కూడా ఒక ఐడెంటిఫైయరే. సో, ఐడెంటిఫైయర్ కేస్ సెన్సిటివా కదా? సెన్సిటివ్. ఇప్పుడు రేపు ఎప్పుడైనా మీ ప్రాజెక్ట్‌లో అన్న నాకిక్కడ ఆబ్జెక్ట్‌లో ఇదుంది. కానీ నాకు వాల్యూ మాత్రం రావట్లేదు అని అర్థం చేసుకున్నారనుకో అప్పుడు మీరేం చేయాలా? ఫస్ట్ డీబగ్ చేయాలి. డీబగ్ చేసి ఈ పర్సన్‌లో ఏ విధంగా ఉందని చెక్ చేయాలి. ఈ పర్సన్‌లో మనకి ఏ విధంగా ఉంది నాన్న ఇక్కడ? జెండర్ క్యాపిటల్‌లో ఉందా? స్మాల్‌లో ఉందా? స్మాల్‌లో ఉంది. కానీ యాక్సెస్ చేసేటప్పుడు మనం ఎటకాలు చేస్తున్నాం? క్యాపిటల్ జెండర్ పెడుతున్నాం. అది తప్పా కాదా మనకా? తప్పు. అప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడికెళ్ళి సరి చేసుకోవాలి. ఓకే. నేను ఇక్కడ తప్పు చేస్తున్నాను అని చెప్పి క్యాపిటల్‌లో స్మాల్‌లో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? సో, వాల్యూ ఎప్పుడెప్పుడు రాదు? ఈవెన్ వాల్యూ అనేది సారీ ఈ ప్రాపర్టీ అనేది కేస్ అనేది సెన్సిటివ్. ప్రాపర్టీ అనేది కేస్ సెన్సిటివ్. ఓకేనా? ఇక్కడ క్యాపిటల్‌లో పెట్టి ఇక్కడ స్మాల్‌లో రాస్తే రాదు. ఇప్పుడు నేను ఇక్కడ క్యాపిటల్ పి పెట్టాననుకోండి. సో, ఇప్పుడు కూడా రాదు కదా మనకు. ఎందుకు రాదు? ఇదేంది ఇదా? క్యాపిటల్‌లో ఉంది. ఇక్కడ నేనంతా ఎట్ట యాక్సెస్ చేస్తున్నాను? స్మాల్‌లో ఉంది. అప్పుడేమొస్తది? అన్‌డిఫైన్ అని వస్తది. ఓకేనా? ఇదిగో పర్సన్ అనేది లేదు. ఇక్కడ నీకు యాక్సెస్ చేయలేవురా అని చెప్పి మనకు ఎర్రర్ వస్తది. అవునా కదా! ఎందుకు ఎర్రర్ వస్తది? ఈ పర్సన్ అనే వేరియబుల్ ఎక్కడైనా పైనుందా? లేదు. లేదు కాబట్టి మనకు ఎర్రర్ వస్తుంది. అందుకే మనం ఏం చేయాలంటే మేక్ ష్యూర్ థట్ అట్లాంటి ఎర్రర్ వచ్చినప్పుడు ఏం చేయాలా? జస్ట్ మేక్ ష్యూర్ థట్ యూ ఆర్ యూజింగ్ ది కరెక్ట్ నేమ్స్. యూ ఆర్ యూజింగ్ ది కరెక్ట్ నేమ్స్. ఈడ వరకు క్లియరా అందరికి? సో, మళ్ళా ఒకసారి చెప్తాను చూడండి. సో, ఈరోజు మనం ఏం చేస్తాం? ఇప్పుడు నాకొచ్చేసి మోర్ థెన్ ఒక కోర్స్‌ని స్టోర్ చేసుకోవాలి. మోర్ థెన్ 1 వాల్యూ స్టోర్ చేసుకోవాలి. ఒకే వేరియబుల్‌లో మోర్ థెన్ 1 వాల్యూ స్టోర్ అట్లాంటప్పుడు నేను దేనికెళ్ళాలా? అర్రేకెళ్ళాలి. ఓకేనా? సో, అర్రేలో వచ్చేసి మనం అర్రే వచ్చేసి ఏంది? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. అర్రే ఏంది? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. 0 అయినా ఉండొచ్చు, మోర్ అయినా ఉండొచ్చు. ఓకేనా? ఓకే. సో, మనం అర్రేని ఎట్ట ఇండెక్స్ చేస్తాము? అర్రేని ఎట్ట చేస్తాము? బేస్డ్ ఆన్ ఇండెక్స్. ఓకేనా? ఓకే. సో, అర్రే గురించి ఒక రాద్దాం. ఓకే. సో, ఫస్ట్ ఓకేనా? అర్రే అంటే ఏంది? గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. సో, జావాస్క్రిప్ట్‌లో హోమోజీనియస్ అంటే సేమ్ టైపు. హెటెరోజీనియస్ అంటే డిఫరెంట్ టైప్స్. ఇది హెటెరోజీనియస్‌ని అలో చేస్తుందా లేదా? సేమ్ టైప్ అయినా రాసుకోవచ్చు. వేరే వేరే టైప్ అయినా రాసుకోవచ్చు జావాస్క్రిప్ట్‌లో. నో ప్రాబ్లమ్. ఓకేనా? టైప్ స్పెసిఫై చేసేంత వరకు. ఓకే. సో, ఓకే. గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. సో, అర్రే అనేది ఇండెక్స్ బేస్డా కదా? అర్రే ఈస్ ఏ ఇండెక్స్ బేస్డ్. అర్రే ఈస్ ఏ ఇండెక్స్ బేస్డ్. సో, తర్వాత ఏంది? ఇండెక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ ఎండ్స్ విత్ లెంత్ -1. లెంత్ -1. అవునా కాదా అనక? ఓకేనా? మనకు అర్రే లెంత్ కావాలనుకోండి వి కెన్ యూజ్ లెంత్ ప్రాపర్టీ. లెంత్ ప్రాపర్టీ వి కెన్ యూజ్ ఇట్. ఓకేనా? లెంత్ ప్రాపర్టీ
టెల్స్ ది అర్రే సైజ్. ఓకేనా? అర్రే సైజ్ మనం కనుక్కోవాలంటే అది చేసుకోవచ్చు. అవునా కదా మనక? ఇప్పుడు అర్రేలో వాల్యూ మనం ప్లేస్ చేయాలనుకోండి. సో అర్రే ఆఫ్ 0 యాక్సెస్ చేయాలనుకోండి మనం అంటే చేయొచ్చా? అర్రే ఆఫ్ 0. ఓకేనా? అర్రే వాల్యూ పెట్టాలనుకోండి. అర్రే ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇట్లా రాసుకోవచ్చు. 0 ఈజ్ ఈక్వల్ టు ఏ పేరైనా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? జస్ట్ ఇట్లా ఏదైనా ఇచ్చుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇది రెండోదేంది వాల్యూ ప్లేస్ చేసేదానికోసం. టు యాడ్ ఏ వాల్యూ ఇన్ array of 0 add in the first index. ఓకేనా? సో ఇదేంది ఇది రిట్రైవ్ ది అర్రే వాల్యూ ఓకేనా? ఇది అర్థం ఏడు వరకు అర్థమైందా? సో అర్రే అనేది గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇండెక్స్ బేస్డ్ ఇండెక్స్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 అండ్ లెంత్ -1 లెంత్ ప్రాపర్టీ టెల్స్ అర్రే సైజ్. కరెక్టా కదా? ఇట్లా చేసుకోవచ్చు. ఓకేనా? సో తర్వాత ఏం చేసాం మనం డేట్ ఆబ్జెక్ట్. సో డేట్ ఎట్లా క్రియేట్ చేస్తాం నాన్న? యూజింగ్ డేట్ మెథడ్ మనం యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఓకేనా? సో యూజింగ్ ఎట్లా చేయొచ్చు మనం? రెండు విధాలుగా చేయొచ్చు. ఓకేనా? ఒకటి డేట్ ఫంక్షన్ ద్వారా అయినా రాసుకోవచ్చు, లేదా న్యూ డేట్ అయినా రాసుకొని రాసుకోవచ్చు. ఓకేనా? విచువల్ డేట్ అంది డేట్ ఆబ్జెక్ట్. ఓకేనా? థర్డ్ ఏంది మనకు ఏందా జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్. సో జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ని మనం ఏమంటాము? జేసాన్ అని అంటాం. ఏమంటాము? జేసాన్. ఓకేనా? జేసాన్ అంటే మళ్ళీ ఏదో అనుకోబాండి, అదే కోర్సు అట్లా ఏమనుకోబాండి. జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ ఏమంటాము? జేసాన్. ఓకేనా? ఓకే. సో జేసాన్లో ఏముంటాయి నాన్న మనకు? జేసాన్ అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ షార్ట్ ఫామ్ లో. సో మనం జేసాన్ ఎట్లా డిక్లేర్ చేస్తామా? ఇట్లా డిక్లేర్ చేస్తాం. ఈ విధంగా ఉంటే మనకి ఏమని అర్థం? జేసాన్ అని అర్థం. ఓకేనా? సో మనకు జేసాన్లో ఏముంటాయి? ప్రాపర్టీస్ ఉంటాయి. ప్రాపర్టీస్ అంటే కీ అండ్ వాల్యూ పేర్స్. సో ఇక్కడ మనం ఏ పేరైనా రాసుకోవచ్చా లేదా? సో నేమ్ వాల్యూ అట్లా ఎన్నైనా రాసుకోవచ్చా లేదు మనక? ఎన్నైనా రాసుకోవచ్చు. ఓకేనా? ఏడు వరకు క్లియర్ అందరూ? సో ఇట్లా రాసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఇంకోటి గుర్తుపెట్టుకుంటారా? ఇప్పుడు నేను సపోజ్ ఈ పర్సన్ కోర్సెస్ చేస్తున్నాను అనుకోండి. సపోజ్ ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు? కొన్ని కోర్సులు చేస్తున్నాడు. కోర్స్ లిస్ట్ ఏం చేస్తున్నాడు? కోర్స్ లిస్ట్. సో ఇప్పుడు ఈ కోర్స్ లిస్ట్ అనేది వాడు ఒకటి చేస్తున్నాడా? మల్టిపుల్ చేస్తున్నాడా? మల్టిపుల్ చేస్తున్నాడు. అందుకని నేను ఇక్కడ ఏం పెట్టుకోవాలా? అర్రే పెట్టుకోవాలా? అన్న ఆబ్జెక్ట్ లోపల అర్రే పెట్టుకోవచ్చా లేదా అనుకోబాకండి. ఆబ్జెక్ట్ లోపల అర్రే ఉండొచ్చు. ఇది జస్ట్ టైపు. ఇక్కడ రైట్ సైడ్ ఏం టైపా? ఇది స్ట్రింగ్ టైపు, ఇది నంబర్ టైపు, ఇది స్ట్రింగ్ టైపు, ఇంకోటి బూలియన్ టైపు. అట్లాగే ఈ టైప్ ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకేనా? కీ వాల్యూ. ఈవెన్ ఇక్కడ ఇంకొక ఆబ్జెక్ట్ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా? ఈవెన్ ఇంకా అక్కడ అది కూడా ఒక డేటా టైప్ కాదు ఆబ్జెక్ట్ కూడా. అది కూడా ఒక డేటా టైప్. సో ఇక్కడ మన కోర్స్ లిస్ట్లో ఏం రాసుకోవచ్చు నాన్న? కోర్స్ లిస్ట్లో మనకు వచ్చేసి సపోజ్ ఏఎన్జి. ఓకేనా? సో ఏఎన్జి అంటే యాంగులర్. ఓకేనా? సో ఇంకేముంది మనకు? ఇట్లా బూట్ స్ట్రాప్ అనుకోండి బిఎస్. మనం ఊరికి షార్ట్ కట్లు పెడతాం. మీరు ఫుల్‌గా అయినా రాసుకోవచ్చు. స్ట్రింగ్ డబుల్ కోట్ లోపల ఏదైనా రాసుకోవచ్చు. అక్కడ ఏఎన్జి పెట్టుకోవాలి అట్లా ఏమనుకోబాకండి. ఈ డబుల్ కోట్స్ లోపల ఏ పేరైనా రాసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఈ కోర్స్ లిస్ట్ కూడా వీడి కోర్స్ లిస్ట్ కూడా నాకు ఇక్కడ ప్రింట్ కావాలనుకోండి. అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలా? జస్ట్ మళ్ళా స్పేస్ ఇచ్చి ఏం చేస్తానంటే ఓకేనా? సో ఇప్పుడు నాకేం కావాలా? ఏం పేరు దాని పేరా? కోర్స్ COURS కోర్స్ లిస్ట్. ఓకేనా? ఇట్లా రాసుకోవచ్చు. పర్సన్ డాట్ కోర్స్ లిస్ట్ లేదా ఇంకోటి అరే నోటేషన్ ద్వారా అయినా చేసుకోవచ్చు. ఓకేనా? బ్రాకెట్లు పెట్టి సింగిల్ కోట్లు పెట్టి అట్టైనా రాసుకోవచ్చు. ఎట్లాగైనా రాసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు రీలోడ్ చేద్దాం. సో కోర్సులో చేయలేదా? ఏఎన్జి బిఎస్ ఎన్ని నేను కోర్సులు చేసి అవునా కదా? సో ఒక ఆబ్జెక్ట్ లోపల అరే అయినా ఉండొచ్చు, నార్మల్ టైప్ అయినా ఉండొచ్చు, ఇంకొక ఆబ్జెక్ట్ అయినా ఉండొచ్చు. ఓకేనా? ఆడ వరకు క్లియర్ అమ్మనుకో. సో ఇంకా డీటెయిల్గా లోపలికి వెళ్తాం. ఇంకొంచెం లోపలికి వెళ్తాం. సో ప్రస్తుతానికి మనకు ఆబ్జెక్ట్ అర్థమైందా? సో అరే అర్థమైందా? ఇంకేముంది? డేటా అర్థమైందా? డేటా అర్థమైంది. ఓకేనా? సో ఈ మూడు అర్థమయ్యాయి కదా? సో 7 వరకు మనకు ఓకే. ఓకేనా? ఇప్పుడు ఏం చేద్దామంటే కండిషనల్ స్టేట్మెంట్లు నేర్చుకుందాం. ఏం నేర్చుకుందాము? కండిషనల్ స్టేట్మెంట్లు నేర్చుకుందాము. తర్వాత ఏంటంటే ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ కూడా నేర్చుకుందాం. లూపింగ్ స్టేట్మెంట్లు, కండిషనల్ స్టేట్మెంట్లు ఈరోజు కండిషన్ వరకు చెప్తాను. లూపింగ్ కావాలంటే రేపు చేసుకుందాం. ఓకేనా? సో అన్నీ చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు కదా! సో ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం చేద్దామంటే కండిషనల్ చేద్దాం. ఓకే. ఏం చేద్దాము? కండిషన్ చేద్దాం. సో కండిషన్ అంటే ఏంది నాన్న? కండిషన్ మామూలుగా మీనింగ్ కండిషన్ అంటే ఏంది? అక్కడి నుంచి అక్కడి వరకు కాదు. మామూలుగా జనరల్‌గా ఇప్పుడు అంటే అట్టని కాదు. ఓకేనా? ఇప్పుడు పవర్ ఇప్పుడు ల్యాప్‌టాప్ ఎప్పుడు ఆన్ అవుతది? పవర్ ఉంటే ఆన్ అవుతది. ఇప్పుడు ల్యాప్‌టాప్‌లో బ్యాటరీలో పవర్ లేకపోతే ఆన్ అవుతదా? లేదు. ఇప్పుడు కండిషన్ ఏంది? పవర్ ఉంటే. పవర్ ఉంటే అంటే ఏంది? అదొక కండిషన్. పవర్ లేదనుకోండి అది కూడా ఒక కండిషన్. లేకపోతే ఆన్ కాదు. అర్థమవుతుందా? సో జనరల్‌గా ఏంది? ఇట్లా ఉంటే ఇది జరగాలి. ఇట్లా లేకపోతే ఇట్లా జరగాలి అని చెప్పి మనం ఏదైనా అనుకునే దాన్ని ఏమంటాము? కండిషన్స్ అంటాం. అవునా కదా? ఓకే. సో మనం జావా స్క్రిప్ట్‌లో కండిషన్స్‌కొచ్చేసి మనకొచ్చేసి ఏమున్నాయంటే ఇఫ్ ఎల్స్ అట్లా ఉన్నాయి. ఓకేనా? ఏమున్నాయి? ఇఫ్ ఎల్స్ ఓకేనా? సో కండిషన్స్ మనకేమున్నాయి? సో ఇది గ్రూప్ ఆఫ్
గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూ pairs, group of key and value pairs. We can array object మనం ఎన్ని విధాలుగా యాక్సెస్ చేయొచ్చు, 2 ways యాక్సెస్ చేయొచ్చు. 2 ways we can access the ఆబ్జెక్ట్. ఓకేనా, ఏం ఆబ్జెక్ట్ ఫస్ట్ ఏంది, ఆబ్జెక్ట్ డాట్, ఓకేనా, ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్, ఆబ్జెక్ట్ డాట్ ప్రాపర్టీ నేమ్. ఓకేనా, రెండోది ఏంది, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రాపర్టీ నేమ్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రాపర్టీ నేమ్. ఓకేనా, ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రాపర్టీ నేమ్. సో రెండు ఏ విధంగా అయినా మనం యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, ఓకే. తర్వాత ఏం చెప్తున్నాం మనం, కండిషన్ స్టేట్మెంట్స్ కోసం. ఓకేనా, సో కండిషన్స్ లో మనకి ఇఫ్, ఓకేనా, ఇఫ్ ఎల్స్, ఓకేనా, ఇఫ్ ఎల్స్, తర్వాత వచ్చేసి స్విచ్ కేసు. ఓకే, తర్వాత ఏమున్నాయి, స్విచ్ కేసు, మెయిన్గా ఇవే ఉండేది. ఓకేనా, సో మనకి ఏమి ఉన్నాయి, ఇఫ్ ఎల్స్లు అన్న. ఇప్పుడు నేను 4 ఇఫ్ ఎల్స్లు రాస్తాను అనుకుంటే ఎన్ని ఇఫ్ ఎల్స్ రాసినా అన్ని దీని కిందకే వస్తాయి. ఓకేనా, ఇఫ్ ఎల్స్ అన్ని దాని కిందకి వస్తాయి, దీని కిందకే వస్తాయి. ఓకేనా, సో మెయిన్గా మనకి ఏమున్నాయి, ఇఫ్ ఎల్స్ స్విచ్ అనుకోండి. ఓకేనా, సో ఫస్ట్ మనం ఒక కండిషన్ రాద్దాం రా. ఓకేనా, ఇక్కడ ఒక కండిషన్ రాద్దాం. ఏమని రాద్దాం అంటే సపోజ్, ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు అర్రే ఉంది కదా, ఇప్పుడు అర్రే ఉంది అనుకోండి. సో కండిషన్ ఏం రాద్దామంటే వీడి పేరు వచ్చేసి ఎస్ఎస్ అయితేనే ప్రింట్ కావాలి, లేకపోతే ప్రింట్ వద్దు మనకు. ఓకేనా, ఇప్పుడు ఈ టైంలో ఈ పర్సన్ పేరు ఏముంది మనకు, ఎస్ఎస్ అని ఉంది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎస్ఎస్1 పెడతా. వీడి పేరు ఎస్ఎస్1 ఎస్ఎస్1 మనకు అట్లా వద్దు. వీడి పేరు ఎస్ఎస్ అయితేనే మనకు కావాలి, ఎస్ఎస్1 అయితే మనకు వద్దు. ఓకేనా, ఎస్ఎస్1 అయితే మనకు వద్దు, ఎస్ఎస్ అయితేనే కావాలి, అవునా కదా. సో అట్లాంటప్పుడు మనకి ఏం చేయాలంటే ఫస్ట్ సింటాక్స్ ఏంటంటే ఇఫ్, ఫస్ట్ సింటాక్స్ ఏంది ఇఫ్. ఓకేనా, ఇఫ్ తర్వాత బ్రాకెట్స్, ఇఫ్ తర్వాత బ్రాకెట్స్, తర్వాత ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఓకేనా, సో నేను తర్వాత చెప్తా ఈ అసలు ఇఫ్ గురించి మొత్తం చెప్తా. ఓకేనా, ఓకే, లెట్ us go to notes. ఓకేనా, లెట్ us go to notes. ఓకేనా, సో ఇక్కడ కొన్ని పాటలు చెప్తాను అన్న. ఓకేనా, సో ఫస్ట్ ఇఫ్ ఈ బ్రాకెట్స్ వరకు ఏంటంటే ఇఫ్ అనేది కీవర్డ్, ఇఫ్ అనేది ఏంది కీవర్డ్. సో కీవర్డ్ అంటే ఏంది, స్పెషల్ మీనింగ్ టు ది బ్రౌజర్. ఇక్కడ మనకు రన్నింగ్ చేసేది ఎవరు, బ్రౌజర్ కాబట్టి స్పెషల్ మీనింగ్ టు ది బ్రౌజర్. ఓకే, ఇది కొంచెం స్పెషల్ అని అర్థం చేసుకుంటుంది. తర్వాత ఈ బ్రాకెట్ పెట్టాం కదా, ఈ బ్రాకెట్ లో ఏంటంటే ఆల్వేస్ ఏంటంటే బూలియన్ ఎక్స్ప్రెషన్. ఏంది ఆల్వేస్ ఏంది, బూలియన్ ఎక్స్ప్రెషన్, బూలియన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, బూలియన్ ఎక్స్ప్రెషన్. సో తర్వాత ఇది ఏంటంటే పార్ట్ అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని 3 పార్ట్లుగా తీసుకుందాం. సో ఫస్ట్ పార్ట్ ఏంటంటే ఇఫ్. సో ఇఫ్ అనేది ఏంటంటే కీవర్డ్, ఇఫ్ అనేది ఏంది కీవర్డ్. సో రెండో పార్ట్ ఏంది, ఈ పెరాన్సిస్. రెండో పార్ట్ ఏంది పెరాన్సిస్. పెరాన్సిస్ ఏంది మనకి ఇక్కడ బూలియన్ ఎక్స్ప్రెషన్, బూలియన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, బూలియన్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, మూడో పార్ట్ ఏంటంటే మనకి ఇక్కడ మూడో పార్ట్ ఏంటంటే ఈ బ్రాకెట్స్. ఈ మూడో పార్ట్ ఏంది, ఇది బ్రాకెట్స్. ఓకేనా, మూడో పార్ట్ ఇది. ఓకేనా, సో దీంట్లో నాలుగో పార్ట్ కావాలనుకోండి, బాడీ అట్లా రాసుకుంటా. ఓకేనా, బాడీ అనుకోండి. ఓకేనా, మూడో పార్ట్ ఏంది బ్రాకెట్స్, నాలుగో పార్ట్ ఏంది దాని లోపల రాసే స్టేట్మెంట్స్, నాలుగోది ఏంది బాడీ. ఓకేనా, సో ఇఫ్ బాడీ. ఓకేనా, సో ఎట్లా అనుకుంటారా, ఇట్లా అనుకోండి. ఓకేనా, సో ఈ బ్రాకెట్స్ అనేది ఆప్షనల్. ఈ థర్డ్ పార్ట్ ఏంది ఆప్షనల్, థర్డ్ పార్ట్ ఏంది ఆప్షనల్. మనం రాసుకోవచ్చు, రాసుకోకపోవచ్చు. రాసుకోకపోతే ఏం జరుగుతుందో, రాసుకుంటే ఏం జరుగుతుందో తర్వాత చెప్తాం. ఓకేనా, సో ఇప్పుడు సింటాక్స్ అర్థం చేసుకోండి. సో ఇఫ్ స్టేట్మెంట్ రాయాలంటే నేనేం చేయాలా, జస్ట్ ఇఫ్ రాసుకోవాలా. తర్వాత ఏం రాయాలా, బూలియన్ ఎక్స్ప్రెషన్. బూలియన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏం లేదురా, నువ్వు ఏం చేసినా కానీ దాని ఫైనల్ వాల్యూ బూలియన్ మాదిరిగా మార్చాలి. దాని ఫైనల్ వాల్యూ ఏం చేయాలా, బూలియన్ గా మార్చాలి. ఓకేనా, ఫైనల్ వాల్యూ బూలియన్కి ఏం వస్తుంది, ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుంది. ఓకేనా, సో సపోజ్ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు 1 అని ఇచ్చా, 1 అనేది బూలియనా కాదు, జస్ట్ నెంబర్ అది. అప్పుడు నేను అడగకుండా ఒకటితో సమానమా కాదా అని క్వశ్చన్ అడుగుతున్నా. ఒకటితో సమానమా కాదా, ఒకటితో సమానం, అవునా కదా, ఈక్వల్, రెండు ఈక్వల్. అప్పుడు నాకేం వస్తుంది, ట్రూ వస్తుంది. అట్లా రెండింటి నేను ఏం చేస్తున్నాను, కంపేర్ చేస్తున్నా. కంపేర్ చేసిన తర్వాత నాకేం వస్తుంది, ఫైనల్ వాల్యూ ఏం వస్తుంది, బూలియన్ వాల్యూ వస్తుంది. అర్థమవుతుందా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 1 అని పెడుతున్నా. 1 అని పెడితే మీకేమైనా మీనింగ్ ఉందా, లేదు. అట్లా లేకుండా =1 అంటున్నా, =1 అంటున్నా. ఇప్పుడు దీని అర్థమైంది, == పెడితే ఏమవుతుంది అంటే రెండింటిని కంపేర్ చేస్తున్నది. ఈ ఒకటితో సమానమా అని చెక్ చేస్తుంది. ఒకటితో సమానమా కదా, సమానం అయితే మనకి మీనింగ్ ఏంది, అవును అని అర్థం. సమానం అయితే ఏమన్నా ఎస్, ట్రూ, అవునా కదా. అట్లా కాదు అంటే ఇప్పుడు మనం 1=2 అని ఇచ్చాను, 1=2 ఇచ్చామనుకోండి, అప్పుడు మనకేం వస్తుందా, ఫాల్స్, అవునా కదా. రెండు ఈక్వల్ కాదు అది. ఇది మన లెక్కలు, మన మ్యాథమెటిక్లో మనం నేర్చుకున్నాం లేదు మనం. సో ఆల్వేస్ ఇది ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, బూలియన్ ఎక్స్ప్రెషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మిగతా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ అన్నిట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే బూలియన్ ఎక్స్ప్రెషన్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. మిగతా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ జావా, .NET, పైథాన్ ఆర్ వాట్ ఎవర్ ద సి అన్నిట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది,
బూలియన్ ఎక్స్ప్రెషన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ జావా స్క్రిప్ట్లో మాత్రం ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో చెప్తా. నీకు బూలియన్ ఎక్స్ప్రెషనే అవసరం లేదు. 1 ఇచ్చాను అనుకోండి, అది కూడా ఓకే, నో కంపైలేషన్ ఎర్రర్. ఇఫ్ యు ఆర్ యాడింగ్ సేమ్ ఇన్ జావా ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్. కంపైలర్ వచ్చేసి మనల్ని పెద్ద కర్ర ఒకటి ఎత్తుకొని వచ్చి అటు డమ్ డమ్ అని కొడుతుంది. ఓకేనా, జావా లాగానైతే. అప్పుడు జావా మనకి ఏమి ఇవ్వాలంటే ఆల్వేస్ ఏమి ఇవ్వాలంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా. ఫైనల్ వాల్యూ దేనిగా మారాలా? బూలియన్గా మారాలా. కానీ జావా స్క్రిప్ట్ సి మాత్రం ఏం చేస్తాయంటే నాకు ఫైనల్ వాల్యూ అవసరం లా, ఏ వాల్యూ అయినా ఇయ్యి, అక్కడ నేను తీసుకుంటాను. ఏ వాల్యూ అయినా ఇయ్యి. సపోజ్ ఇక్కడ ఎస్ఎస్ అని స్ట్రింగ్ ఇచ్చా అన్నా, దానికి బూలియన్ కదా కావాలా, మరి ఇక్కడ ఎందుకు నువ్వు ఎస్ అని ఇచ్చావు? అప్పుడు అది నాకు ట్రూ కిందకు వస్తుందా, ఫాల్స్ కిందకు వస్తుందా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే ఈ మనకేంటంటే you no need to give a boolean expression. You no need to give a boolean expression. ఆ boolean expression దేని ఏ లాంగ్వేజ్లకి ఇవ్వాలి? ఏ లాంగ్వేజ్లకి ఇవ్వాలంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి చూసినావా, జావాకి, .NETకి, ఈ పైథాన్, ఇట్లన్నిటికి ఏంటంటే ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి. ఈ జావాకి మాత్రం ఏమి ఇస్తే సరిపోతుంది అంటే, జావా స్క్రిప్ట్కి ఏమి ఇస్తే సరిపోతుంది అంటే జస్ట్ ఎనీ వాల్యూ ఇవి. ఇక్కడ నువ్వు నెంబర్ ఇవ్వు, తీసుకుంటుంది. ఓకేనా, నెంబర్ టైప్ ఇవ్వు. సపోజ్ 5 ఇచ్చా తీసుకుంటుంది, లేదా 0 ఇచ్చా తీసుకుంటుంది, లేదా ఫాల్స్ ఇచ్చా తీసుకుంటుంది, లేదా ట్రూ ఇచ్చా తీసుకుంటుంది, ఒక అర్రే ఇవ్వు తీసుకుంటుంది, ఏదైనా ఇవ్వు తీసుకుంటుంది. ఓకేనా, కానీ ఇప్పుడు మనం కనిపెట్టాల్సిన విషయం ఏంటంటే ఏదైతే టైప్ ట్రూ, ఏదైతే ఫాల్స్. ఇప్పుడు మనం ఏది ఇచ్చినా తీసుకుంటున్నది కదా, కానీ దాంట్లో ఏదైతే ట్రూ అవుతుంది, ఏదైతే ఫాల్స్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఓకే ఓకే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కోసం మనం జావా స్క్రిప్ట్ ఇక్కడ రాసాను లేదా, ఇక్కడ ఆల్వేస్ ఖచ్చితంగా వాల్యూ ఇవ్వాలి. ఇప్పుడు నేను వాల్యూ ఇవ్వకుండా నేనేం చేస్తున్నానంటే దీన్ని ఎత్తుకొని దీన్ని లోపల పెట్టేస్తున్నా. దీన్ని ఎత్తుకొని ఏం చేస్తున్నాను, దీన్ని లోపల పెడుతున్నా. ఓకేనా, సో ఇప్పుడు మనకు బై డిఫాల్ట్కి ఇది రాదు నాన్న. ఏదా బై డిఫాల్ట్కి ఈ స్టేట్మెంట్ అనేది మనకు ప్రింట్ కాదు. ఎందుకు ప్రింట్ కాదు? ఇక్కడికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేసింది? ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది? మనం ఏమైనా ఇక్కడ ఏదో ఒక వాల్యూ ఇవ్వాలని లేదు, ఇఫ్కి ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. సపోజ్ నేనేం చేస్తున్నానంటే ట్రూ అని ఇస్తున్నా. ఏమని ఇస్తున్నాను? ట్రూ. ట్రూ అంటే ఏమన్నా కరెక్టా కాదా? ఓకేనా, సో ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏమవుతుంది? ట్రూ అయితేనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన వాల్యూ ఏమవుతుంది? ట్రూ అయితేనే ఇప్పుడు నేను ట్రూ ఇచ్చాను లేదా? ట్రూ ఇచ్చాను. ఇక్కడికి వచ్చేసి చూడండి వచ్చిన వాల్యూ వచ్చిందా లేదా? సపోజ్ నేను ఏం చేస్తున్నా, ట్రూ 1 అని ఇస్తున్నా. ట్రూ 1 అనేది ఏమన్నా ఉందా? లేదు. ఇట్లాంటి లేకపోతే నాకేం వస్తుందా? ఇది కీవర్డ్ కాదు, ఇట్లాంటి వేరియబుల్ కాదు, మనకేం వస్తుందా? కంపల్ టైం ఎర్రర్ వస్తుంది. ఎందుకు? ఇట్లాంటి వేరియబుల్ నువ్వు ఎక్కడ డిక్లేర్ చేయలేదు అని వస్తుంది. ఓకేనా, సో ఎర్రర్ చదువుకోండి ఇక్కడికి వెళ్ళి. ఓకేనా, ఇక్కడ ఏమైనా వచ్చిందా? ట్రూ 1 ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎట్లా అని అర్థం అయింది? దాని అర్థం ఏంటంటే ఇట్లాంటి వేరియబుల్ ఎక్కడా లేదు అని అర్థం. అదే అన్న నేను ట్రూ ఇచ్చాను కదా, ఇక్కడ ఎక్కడా లేదు అనుకోవచ్చు. ట్రూ అనేది ఏందా? కీవర్డ్ ఉన్నప్పుడు ఆల్రెడీ మనకు బ్రౌజర్కి అర్థం అవుతుంది లేదా, అందుకని అర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, దానికి అర్థం అవుతుంది, బ్రౌజర్కి అర్థం అవుతుంది. అదే క్యాపిటల్ ఫాల్స్ ఇచ్చాను అనుకోండి, ఓకేనా, అప్పర్ కేస్. ఓకేనా, సో క్యాపిటల్ ఫాల్స్ దానికి అర్థం కాదు. కీవర్డ్స్ అన్ని ఎట్లా ఉంటాయి? స్మాల్లోనే ఉంటాయి. కీవర్డ్స్ అన్ని ఎట్లా ఉంటాయి? స్మాల్లో. ఇప్పుడు నేను క్యాపిటల్లో రాశాను కదా, అది కీవర్డ్ కాదు, ఇంకా ఇదేమవుతుంది? వాల్యూ అయిపోతుంది. సో ఆల్వేస్ మీది కీవర్డ్ అని చెప్పాలంటే ఫస్ట్ గుర్తు ఏంటంటే ఇట్ షుడ్ బి ఇన్ స్మాల్. ఇట్ షుడ్ బి ఇన్ ఏ స్మాల్ కేస్. ఇప్పుడు నేను క్యాపిటల్లో పెట్టా, అందుకని ఇది ఇట్స్ నాట్ ఏ కీవర్డ్. సో నేనేం చేస్తాను, మళ్ళీ దీన్ని లోయర్ కేస్ మారుస్తాను. ఇప్పుడు ఇది కీవర్డే కదా, సో మనకు కంపైల్ టైం ఎర్రర్ అయితే రాదు, కానీ అవుట్పుట్ కూడా రాదు మనకు. కంపైల్ టైం వచ్చిందా? కంపైల్ టైం రాలేదు, ఎర్రర్ రాలేదు. ఓకేనా, సో ఇఫ్ కేస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఓన్లీ ఇక్కడ ఇచ్చిన వాల్యూ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది. ఇఫ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఓన్లీ ఇక్కడ మన వాల్యూ ఇక్కడ ఏదైనా ఇస్తే అది ఏమవుతుంది? ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఓకేనా అన్న, ఇక్కడ నేను ట్రూ పెట్టాను, ఓకే, ఇందాక వెళ్ళింది ఫాల్స్ పెట్టాను, వెళ్ళదు. ఇప్పుడు అట్లా కాకుండా నేను ఏం చేస్తానంటే కావాలని ఇక్కడ జేఎస్ అని ఉంది కదా, జేఎస్ అని ఉందా లేదా? జేఎస్లో ఏముంది వాల్యూ? జావా స్క్రిప్ట్ అని ఉంది. ఓకేనా, సో ఇంకొకటి రాస్తాను, JS1 అని రాస్తా. JS1 రాస్తాను, ఏం వాల్యూ ఇవ్వను. ఓకేనా, ఇంకోటి రాస్తాను, ఇంకోటి JS2 అని ఇస్తా. JS2కి అసలు వాల్యూవే అసైన్ చేయను. ఓకే, JS2కి వాల్యూవే అసైన్ చేయను. ఓకే, ఇప్పుడు మనకి ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయైనా? 3 ప్రాపర్టీలు ఉన్నాయి, JS1, JS2. ఓకేనా, సో ఫస్ట్ JS పెట్టి చేస్తున్నా. ఇక్కడ నేనేం కంపారిజన్ ఇట్లేదు, ఏమి ఇట్లేదు, జస్ట్ JS పెట్టా. ఓకేనా, సో ఇప్పుడు JS పెడితే ఇది స్ట్రింగా కాదు, ఇదా? నేను ట్రూ ఇలా ఫాల్స్ ఇలా ఏమి ఇచ్చాను? స్ట్రింగ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు అవుట్పుట్ రావాలన్నా వద్దా? మనకు ఆల్వేస్ ఏం కావాలి? దానికి ట్రూ కావాలా, కానీ మనం ఏమి ఇస్తున్నామా? స్ట్రింగ్ని ఇస్తున్నాం. ఏం అవుట్పుట్ వచ్చిందా లేదా? అవుట్పుట్ వచ్చిందా లేదా? వచ్చింది. ఓకేనా, ఆల్వేస్ జావా స్క్రిప్ట్ ఏం చెక్ చేస్తుందంటే అక్కడ ట్రూ ఫాల్స్ అని కాదు. ఓకే, అక్కడ ట్రూ ఫాల్స్ అని కాదు, ఇక్కడ దీనికి ఏదో ఒక వాల్యూ ఉందా లేదా అని చూస్తుంది. ఇక్కడ దీనికి ఒక వాల్యూ ఉందా లేదా అని చూస్తుంది. ఇప్పుడు జేఎస్కి వాల్యూ ఏముంది? జావా స్క్రిప్ట్ ఉంది, ఏదో ఒక వాల్యూ ఉందా లేదా దానికి? ఏదో ఒక వాల్యూ ఉంది, ఏదో ఒక వాల్యూ ఉంది కాబట్టి ట్రూ. ఏదో ఒక వాల్యూ ఉంది కాబట్టి ట్రూ. ఇప్పుడు నేనేం చేస్తానంటే JS1 పెడతాను. ఇప్పుడు రెండోసారి ఏం చేస్తున్నాను? JS1. ఇప్పుడు దీంట్లో మనకి ఎంటీ కోడ్స్ ఉందా, ఏమైనా వాల్యూ ఉందా? ఎంటీ కోడ్స్ ఉంది. సో ఇప్పుడు రీలోడ్ చేస్తుండే.
రీలోడ్ చేస్తే ఇది వేరేది మన అవుట్పుట్ కాదు, ఇది అరే సింబల్. ఓకేనా? సో దీన్ని మీకు తీసి చూపించేస్తా. ఓకేనా? సో దీన్ని తీసేస్తే మీకు అవుట్పుట్ ఇప్పుడు క్లియర్గా అవుతుంది. ఇప్పుడు చూడండి, ఏమైనా అవుట్పుట్ వచ్చిందా? రాలేదు. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్లో స్ట్రింగ్ నేను ఏదైనా వాల్యూ ఇస్తే ట్రూగా తీసుకుంటున్నది. ఏం వాల్యూ ఇవ్వకుండా ఎంటీ కోడ్స్ ఇచ్చా, అప్పుడు ట్రూ తీసుకుంటున్నదా ఫాల్స్ తీసుకుంటున్నదా? ఫాల్స్ కిందకి వెళ్తుంది, అది ట్రూ తీసుకోవటంలా. ఓకేనా? ఇప్పుడు JS2 ఇస్తున్నా, ఇక్కడ ఏం ఇస్తున్నాను? JS2 ఇస్తున్నా. సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదేం తీసుకున్నా? JS2 ఇచ్చా. JS2లో ఏముంది? నాకు ఏముంది? ఏం లేకపోతే ఏమున్నట్ట? అన్డిఫైన్ అన్నట్టు. సో అన్డిఫైన్ మనకు ట్రూ కిందకి వస్తుందా, ఫాల్స్ కిందకి వస్తుందా? ఫాల్స్ కిందకే వస్తుంది. ఓకేనా? సో దీన్ని బట్టి మీరు ఒక పాయింట్ క్లియర్ చేయండి ఇక్కడ. సో ఎయిదర్ మనం స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, ఏ టైప్ అయినా ఇవ్వచ్చు. ఆ స్ట్రింగ్ టైప్లో వాల్యూ ఉంటే ట్రూ, వాల్యూ లేకపోతే ఫాల్స్, లేదా అన్డిఫైన్ ఉంటే ఫాల్స్, అన్డిఫైన్ ఉంటే ఫాల్స్. ఓకేనా? సో ఇప్పుడు స్ట్రింగ్ టైప్ క్లియర్ అందరికి. ఇప్పుడు నెంబర్ ఇస్తాను రా, లెట్ NUM1 అంటున్నా. NUM1లో ఏమి ఇస్తున్నాను? 10 అని ఇస్తున్నా. ఓకేనా? అట్లాగే ఒక 3 రాస్తా. NUM2, NUM2లో ఏమి ఇస్తున్నాను అంటే 0 ఇస్తున్నా. ఓకేనా? NUM3లో ఏమి ఇస్తానంటే -1 అని ఇస్తున్నా. ఓకేనా? -1 ఏది ఎంతైనా ఇచ్చుకోవచ్చు, మైనస్ ఎంతైనా వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఓకేనా? 3 ఇచ్చా. ఓకే. సో మన మామూలుగా నెంబర్లు ఏమేమి ఉంటాయి? ఎయిదర్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి, లేదా 0 ఉంటాయి. ఓకేనా? ఏముంటాయి? పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ ఆర్ 0 ఉంటాయి. అవునా కదా మనక? ఓకే, ఇవి ఉంటాయి. సో ఓకే, ఓకే. సో మనకు పాజిటివ్ నెంబర్స్, నెగిటివ్ నెంబర్స్ 0 ఉంటాయి ఇట్లా. ఓకేనా? సో ఇప్పుడు నేను పాజిటివ్ నెంబర్ ఇస్తున్నాను రా, అరేకి ఏమి ఇస్తున్నాను? ఒక పాజిటివ్ నెంబర్ ఇస్తున్నా. సో ఇప్పుడు నాకేం కావాలా? మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అనుకుంటున్నారు? పాజిటివ్ నెంబర్ ఇస్తే ఏమొస్తుంది? పాజిటివ్ నెంబర్ ఇస్తే ఏమొస్తుంది అన్న మనకు? ఆల్వేస్ ఏమొస్తుంది అంటే ఇక్కడ రీలోడ్ చేసి చూడండి. మనకు అవుట్పుట్ వచ్చిందా రాలేదా? నెంబర్ ఇస్తే ఏమొచ్చిందా? నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ వచ్చింది. అంటే ఏమని అర్థం? పాజిటివ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. పాజిటివ్ నెంబర్ అంటే ఏంది? ట్రూ అని అర్థం. ఇప్పుడు నేను ఇక్కడ 0 ఉంది, ఇప్పుడు 0 అని ఇస్తాను, నెంబర్ 2 ఇస్తున్నా. సో ఇప్పుడు 0 ఇస్తున్నా. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేసి రీలోడ్ చేద్దాం. ఇప్పుడు అవుట్పుట్ వస్తారా చూడండి. వచ్చిందా? 0. అప్పుడు 0 దేని కింద తీసుకుంటున్నది? అది ఫాల్స్ కిందకి తీసుకుంటుంది. 0 దేని కింద తీసుకుంటున్నది? ఫాల్స్ కిందకి తీసుకుంటుంది. సో ఇప్పుడు నెగిటివ్ నెంబర్ ఇద్దాం. నెగిటివ్ నెంబర్ ఇద్దాం. సో అంటే ఇంత పాజిటివ్ నెంబర్ ఇస్తే ట్రూ కిందకి తీసుకుందా లేదా? తీసుకుంది. ఇప్పుడు నెగిటివ్ నెంబర్ ఇచ్చి చూద్దాం. ఓకేనా? నెగిటివ్ నెంబర్ ఇచ్చి చూద్దాం. నెగిటివ్ నెంబర్ ఇచ్చినా తీసుకుంటున్నదా లేదా? ఓకేనా? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 0 తప్పితే ఇంక ఏ నెంబర్ అయినా దేని కింద తీసుకుంటుంది? ట్రూ కిందకి తీసుకుంటుంది. ఓకేనా? 0 తప్పితే ఏ నెంబర్ అయినా, అది ఏ నెంబర్ అయినా కావచ్చు, మైనస్లు కావచ్చు, పాజిటివ్ కావచ్చు, ఎనీ నెంబర్ అపార్ట్ ఫ్రమ్ 0 ఇండికేట్స్ ట్రూ, ఇండికేట్స్ ట్రూ. ఆ పాయింట్ క్లియరా? పాయింట్ క్లియర్. ఓకేనా? సో ఇప్పుడు అర్రేకి వద్దాంరా. సో అర్రే లోపల ఎంటీగా ఉంది. అర్రే లోపల ఏముంది? ఎంటీగా ఉంది. ఇప్పుడు అర్రే ఎత్తుకొని పోయి ఇస్తున్నా. ఓకేనా? ఏమి ఇస్తున్నాను? అర్రే ఎత్తుకొని పోయి ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది. అరే ఎంటీగా ఉందా లేదా? అప్పుడు మనకు ట్రూగా తీసుకుంటుందా, ఫాల్స్గా తీసుకుంటుందా? ట్రూగానే తీసుకుంటా. ట్రూగా తీసుకుందా లేదా మనక? నువ్వు అరే పెడితే చాలు, దాంట్లో వాల్యూ ఉందా లేదా, కౌంట్ ఉందా లేదా, డజంట్ మ్యాటర్. దీని రైట్ సైడ్ మనకు ఒక అరే జస్ట్ టైప్ అని పెట్టినా లేదా? ఇది ఉన్నంత వరకు ఇది దేని కింద తీసుకుంటుంది? ట్రూ తీసుకుంటుంది. దేని కింద తీసుకుంటుంది? ట్రూ తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ఒక పర్సన్ పెడదాం. పర్సన్లో మనకు ఆబ్జెక్ట్ ఉందా లేదా? మనక ఉంది. సో జస్ట్ ఇట్లా పర్సన్ పెడుతున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఇది కూడా దేని కింద తీసుకుంటుంది? ట్రూ కిందకే తీసుకుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను పర్సన్ కాకుండా పర్సన్ ఓకే. సో ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తా. P1 అని పెట్టుకుంటున్నా. P1 ఈజ్ ఈక్వల్ టు ఎంటీ మాత్రమే పెడతాను. ఎంటీ బ్రాకెట్లు మాత్రమే పెడతాను. ఓకేనా? దాని లోపల ప్రాపర్టీ డిక్లేర్ చేయలేదు, ఏమైనా డిక్లేర్ చేస్తానా? ఏం చేయాల? దీన్ని పెడుతున్నా. ఓకేనా? సో దీన్ని పెడుతున్నాను. అయినా కానీ ఇదేం తీసుకుంటుందా? ట్రూగానే తీసుకుంటుందా? ఓకేనా? సో మిగతా లాంగ్వేజ్లతో కంపేర్ చేస్తే కన్ఫ్యూజన్ వస్తుంది. సో పాయింట్ అనేది ఏంటంటే, ఈవెన్ వెన్ ఐఎమ్ వర్కింగ్ ఫస్ట్ టైం రైట్, నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏది ఇచ్చినా అది ట్రూ. ఇప్పుడు నేను ఇట్లా జావాలో ఇట్లా ఇచ్చారనుకోండి, మనల్ని ఖచ్చితంగా ఇట్స్ ఏ కంపల్ టైమ్ ఎర్రర్. ఎనీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ ఇట్స్ ఏ కంపల్ టైమ్ ఎర్రర్. ఓన్లీ జావా స్క్రిప్ట్లో మాత్రం జావా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్ ఇట్ ఈస్ అలౌడ్. టైప్ స్క్రిప్ట్ ఎందుకు అలౌడ్? జావా స్క్రిప్టే టైప్ స్క్రిప్ట్, అందుకని అలౌడ్. అర్థమవుతుందా? జావా స్క్రిప్టే టైప్ స్క్రిప్ట్, అందుకని అలౌడ్. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పాయింట్ కన్క్లూషన్ చేస్తున్నా. ఓకేనా? పాయింట్ కన్క్లూషన్ చేస్తున్నా. ఓకేనా? సో ఓకే. సో ఇఫ్ కండిషన్ ఏం తీసుకుంటుందంటే, ఇగో అపార్ట్ ఫ్రమ్ జీరో ఓకేనా, అన్డిఫైన్డ్, అపార్ట్ ఫ్రమ్ జీరో అన్డిఫైన్డ్, నల్. ఓకేనా? అపార్ట్ ఫ్రమ్ జీరో అన్డిఫైన్డ్, నల్. ఓకేనా? ఈ వాల్యూస్ కాకుండా మిగతా ఏవైనా కానీ ఈ ఇండికేటర్స్ ఏం చేస్తాయి? ఫాల్స్ని ఇండికేట్ చేస్తాయి. ఏమి ఇండికేట్ చేస్తాయి? ఫాల్స్ని ఇండికేట్ చేస్తాయి. ఓకేనా? ఇవి కాకుండా ఇంక ఏ వాల్యూ అయినా, ఎనీ పాజిటివ్ నెంబర్ అంటే స్పేస్, అంటే ఏంది? స్పేస్. స్ట్రింగ్ అయితే స్పేస్. ఈ 4 అయితే మన దేని కిందకి వస్తాయి? ఫాల్స్ కిందకి వస్తాయి. ఓకేనా? నల్లతో ఎక్కడ చూడలేదు కదా మనం, ఇక్కడ చూద్దాం. ఓకేనా? డేటా టైప్స్కి వెళ్తున్నాను. ఇక్కడ అరే బదులు నల్ల పెడతాను. పెట్టుకోవచ్చా లేదా? నేను P1 నల్ అని పెట్టా. ఇప్పుడు కూడా నాకు రావాలన్నా రాకూడదా? రాకూడదు. ఓకేనా? సో ఇప్పుడు రాలా. వచ్చిందా? రాలేదు.
ఓకేనా? సో ఇప్పుడు పాయింట్ క్లియర్ చేసుకోండి. మిగతా ప్రోగ్రామ్ లాంగ్వేజ్‌తో కంపేర్ చేయొద్దండి. ఇఫ్ యూ ఆర్ వర్కింగ్ ఇన్ యాంగులర్, వి ఆర్ ఓన్లీ యాంగులర్ డెవలపర్స్. వి షుడ్ నాట్ థింక్ అబౌట్ ది జావా ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. ఓకేనా? నాకు 4 లాంగ్వేజ్‌లు వచ్చు, నాకు కన్‌ఫ్యూజ్ అయిపోతున్నానంటే ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకేనా? నాకు 5 లాంగ్వేజ్‌లు వచ్చు. సో నేనేం చేయాలి? నాకు కూడా కన్‌ఫ్యూజన్ ఉంటది. సో ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ క్లియర్. ఓకేనా? సో ఇక్కడ పాయింట్ ఏంది? అపార్ట్ ఫ్రమ్ జీరో, అన్‌డిఫైన్డ్, నల్ అండ్ ఎంప్టీ కోడ్స్. ఓకేనా? సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎంప్టీ కోడ్స్‌కి ఇంకొక ట్విస్ట్ ఇస్తున్నా. జస్ట్ స్పేస్‌లు మాత్రం ఇస్తున్నా. స్పేస్‌లు మాత్రం ఇచ్చా, కంటెంట్ లేదు. ఓకేనా? స్పేస్‌లు మాత్రం ఇచ్చా, కంటెంట్ లేదు. ఇప్పుడు దాన్ని వాడదాం. ఓకేనా? ఇప్పుడు ఏంది ఇది స్పేస్‌లు మాత్రం ఇచ్చినది? JS1. ఇప్పుడు దీన్ని చూద్దాం ఏమొస్తదో. ఇప్పుడు వస్తదంటారా? రాదంటారా? వస్తది. ఓకేనా? సో ఓన్లీ నువ్వు స్పేస్ అనేది కూడా ఒక వాల్యూవే. స్పేస్ అనేది కూడా ఒక వాల్యూ. నువ్వు ఏమి ఇయ్యకుండా ఉత్త ఎంప్టీ కోట్స్, ఈ మధ్యలో ఏమి స్పేస్ కూడా లేదు. అట్లాంటప్పుడు మాత్రం దేని కిందకి తీసుకుంటది? ఫాల్స్ కిందకి తీసుకుంటది. దీంట్లో అట్‌లీస్ట్ నువ్వు వెళ్లి ఒక స్పేస్ ఇచ్చినా, ఒక క్యారెక్టర్ ఇచ్చినా, ఇప్పుడు దీని లెంత్ ఎంత? 1. ఎందుకంటే ఒక స్పేస్ ఉంది కాబట్టి. అట్లా దీనికి స్ట్రింగ్‌కి లెంత్ ఉన్నిందనుకోండి, అప్పుడు దేని కిందకి తీసుకుంటది? దేని కిందకి తీసుకుంటదా? పాజిటివ్ కిందకి తీసుకుంటది. దేని కిందకి తీసుకుంటది? పాజిటివ్ కిందకి తీసుకుంటది. ఓకేనా? సో ఇక్కడ కన్క్లూజన్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో మీరు ఇంటర్వ్యూకి వెళ్తే వాట్ ఈస్ ద ఇప్పుడు ఇఫ్‌కి ఏఐ పాసిబుల్ వాల్యూ అని అడుగుతాడు. ఓకేనా? ఇంటర్వ్యూకి వెళ్తే ఖచ్చితంగా అడుగుతాడు. ఇఫ్‌లో ఏఐ ఎక్స్‌పెక్ట్ చేస్తది. ఏ కండిషన్స్ ట్రూ అంటాడు. అప్పుడు మనం ఏం చెప్పాలంటే 0, అన్‌డిఫైన్డ్, నల్ అండ్ ఎంప్టీ కోట్స్. ఆల్ దీస్ ఆర్ ట్రీటెడ్ యాస్ ఎ ఫాల్స్. ఆల్ దీస్ వాల్యూస్ ఆర్ ట్రీటెడ్ యాస్ ఎ ఫాల్స్. ఆల్ దీస్ వాల్యూస్ ఆర్ ట్రీటెడ్ ట్రీటెడ్ యాస్ ఎ ఫాల్స్. ఇవి కాకుండా అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీథింగ్ ఏమవుతది? ట్రూ కిందకే వస్తది. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎనీథింగ్ దేని కిందకి వస్తది? ట్రూ కిందకే వస్తది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక్కటి చేద్దాంరా. ఇక్కడ మనకేం చేస్తాం? పర్సన్ డాట్ నేమ్ అంటున్నా. రాసుకోవచ్చా లేదా? పర్సన్ డాట్ నేమ్ అంటే మనకేమొస్తది ఇక్కడ? SS1 అని వస్తది. సో SS1లో వాల్యూ ఉందా లేదా? ఉంది. అప్పుడు ట్రూ కిందకి వస్తదా? ఫాల్స్ కిందకి వస్తదా? ట్రూ కిందకే వస్తది. సపోజ్ నేను ఇక్కడ జెండర్ పెడుతున్నా. సో జెండర్‌లో కూడా మనకేముంది? వాల్యూ ఉందా లేదా? ఏమొస్తది ఇప్పుడు మనక? ట్రూ వస్తదా? ఫాల్స్ వస్తదా? ట్రూ వస్తది. సో వాల్యూ అనేది ప్రింట్ అయిందా లేదా మనక? ప్రింట్ అయింది. ప్రింట్ అయిందా లేదా మనక? ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ జెండర్ 1 పెడుతున్నా. ఇక్కడ ఏం పెడుతున్నాను? జెండర్ 1. సో జెండర్ 1 అనే ప్రాపర్టీ ఏడైనా ఉందా? లేదు. ఫస్ట్ నాకేం కావాలి? కంపైల్ టైమ్ ఎర్రర్ రావాలనా లేదా? లేని ప్రాపర్టీ ఒకదాన్ని వాడుతున్నా. అవునా కదా? ఓకే. సో ఇప్పుడు నాకేమొచ్చింది? లేని ప్రాపర్టీ ఒకదాన్ని వాడితే కంపైల్ టైమ్ ఎర్రర్ తర్వాత సంగతి ఇదేం చూపిస్తుంది ఇదా? వాల్యూ అయితే అవుట్‌పుట్ రాలా. సో లేని ప్రాపర్టీ వాడితే మనకి నార్మల్‌గా ఏమొస్తది? అన్‌డిఫైన్ అని వస్తది. సో అన్‌డిఫైన్ ఫాల్సా? ట్రూవా? ఫాల్స్. అందుకని ఇక్కడ అవుట్‌పుట్ రావట్లేదు. అర్థమవుతుందా? రేపు ఎప్పుడైనా మీరు ఇట్లా ఇఫ్ కండిషన్‌లు రాసి మీకు ఇట్లా లోపలికి పోలేదనుకోండి, దాని అర్థం ఏందంటే 2. ఒకటి ఈ ప్రాపర్టీకి వాల్యూ అయినా లేదు, లేదా ఆ ప్రాపర్టీకి 0 అయినా ఉంది, లేదా ఆ ప్రాపర్టీ లేదు. ఈ 3 కేసుల్లో మనకు ఇట్లాంటిదొస్తది. ఓకేనా? ఎప్పుడెప్పుడు వస్తది చెప్పండి? ఒకటి ఆ ప్రాపర్టీ లేదు. ఓకేనా? ఆ ప్రాపర్టీ లేకపోతే మనకేమొస్తది? రిటర్న్ ఏమొస్తది? ఇఫ్ నో ప్రాపర్టీ అప్పుడు మనకేమొస్తదా? నో ప్రాపర్టీ ఈస్ దేర్. అప్పుడు మనకేం రిటర్న్ ఇస్తదా? అన్‌డిఫైన్ అని ఇస్తది. లేదా ఆ ప్రాపర్టీకి 0 అని ఉంది. అప్పుడు కూడా మనకేమొస్తదా? ఫాల్స్ వస్తది. లేదా ఆ ప్రాపర్టీకి ఎంప్టీ కోట్ ఉంది. అప్పుడు ఏమొస్తదా? ఫాల్స్ వస్తది. ఆ ప్రాపర్టీకి నల్ వాల్యూ ఉంది. అప్పుడు కూడా ఏమొస్తదా? ఫాల్స్ వస్తది. ఓకేనా? సేమ్ ఎట్ట బోయి ఎట్ట తిరిగొచ్చినా ఇదే రూల్. దాని లోపలికి నువ్వు ఎట్ట బోయి ఎట్టొచ్చినా ఇదే రూల్. ఈడ వరకు క్లియర్ అందరికి? ఈడ వరకు క్లియరా? ఇప్పుడు అర్రే వచ్చా రాదా మనక? అర్రే వచ్చు. ఇఫ్ కండిషన్ రాసా వచ్చా రాదా? ఇఫ్ కండిషన్ వచ్చు. ఈట్లన్నిటిని ఇప్పుడు కంబైన్ చేసి ఇప్పుడు మన ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేద్దాం. ఏం ప్రాజెక్ట్‌ని? ఇప్పుడు మనం ఇందాకటి నుంచి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం కదా! ఈ యెసెస్‌ని ఇప్పుడు క్లిక్ చేస్తే ఇట్లా పోవాలా లేదా? దీన్ని కంప్లీట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఈడ వరకు అందరికి క్లియరా? ఓకే. సో ఇయన్నీ తెలియాలి కాబట్టి మనం రాసుకుంటున్నాం. ఓకేనా? ఓకే. రైట్ రా. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఆ ప్రాజెక్ట్‌ని చేయాలంటే సో ఫస్ట్ మనం ఆ ఎలిమెంట్‌ని తెచ్చుకుందాం. లెఫ్ట్ ఎలిమెంట్‌ని తెచ్చుకుందాం. ఓకేనా? సో మనకి ఇక్కడ ఏ ఎలిమెంట్ ఇక్కడ దీనికి ఒక ఐడీ ఇచ్చాం చూడండి. లెఫ్ట్ నావ్ బార్ అని ఇచ్చాం. ఓకేనా? సో మనం ఈ లెఫ్ట్ నావ్ బార్ అంటే మనకేమొస్తది? ఆ డివ్ వచ్చేసిందా? లేదా మనక? డివ్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం పెట్టాలా? సో ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలా? దీంట్లో సైడ్ బార్ ఎక్స్‌పాండెడ్ ఉంటే మనం దీన్ని తీసేసి దేన్ని పెట్టాలా? ఇంకో క్లాస్ పెట్టాలా. దీన్ని తీసేసి ఏం పెట్టాలా? ఇంకో క్లాస్ పెట్టాలా. సో ఇప్పుడు నేను ఒక వేరియబుల్ రాసుకోవచ్చా? ఒక వేరియబుల్ రాసుకోవచ్చా? జస్ట్ ఏదో ఒక పేరు రాసుకోవచ్చా? లేదా? సరే ఇట్లా పెట్టుకుందాం. వేరియబుల్ రాసుకోకుండా నేను ఉంటా. ఓకేనా? సో ఫస్ట్ నాకేం కావాలా? ఈ సీఎస్ఎస్‌లో ఉన్న క్లాస్ లిస్ట్ అంతా కావాలి నాకు. ఏం కావాలా? క్లాస్ లిస్ట్ అంతా కావాలా. సో దానికోసం ఏంటంటే దేర్ ఈస్ ఎ ప్రాపర్టీ కాల్డ్ క్లాస్ లిస్ట్. దేర్ ఈస్ ఎ ప్రాపర్టీ కాల్డ్ క్లాస్ లిస్ట్. సో ఇక్కడ చూడండి. నాకు అర్రే వచ్చింది. సారీ డివ్ వచ్చింది. డివ్ డాట్ క్లాస్ లిస్ట్ అంటున్నా. జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి రీనోట్ చేసి చూద్దామా? ఆహ్, ఇప్పుడు క్లాస్ లిస్ట్ అనేది ఏం రిటర్న్ చేస్తదంటే అర్రేని రిటర్న్ చేస్తది. ఏం రిటర్న్ చేస్తది? అర్రేని రిటర్న్ చేస్తది. ఓకేనా? సో ఓకే. ఆహ్, ఓకే. ఇప్పుడు రీలోడ్. ఓకే. రీలోడ్. ఓకే.
సో మనం ఏం చేయాలంటే ఈ బటన్ క్లిక్ చేయాలి, అప్పుడు మాత్రం మనకు ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చూడండి ఏమని వచ్చింది మనకు, అర్రే వచ్చిందా లేదా, అర్రే సింబల్ వచ్చిందా లేదా చూడండి. అర్రే లోపల ఏమొచ్చింది, సైడ్ బార్ ఎక్స్పాండెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్, మనం ఏమైతే స్టైల్స్ ఇచ్చామో ప్రతి ఒక్క స్టైల్ అక్కడికి వచ్చేసింది చూడండి. ఈ స్టైల్స్ అన్ని మనకు ఆన్సర్ ఆడొచ్చింది చూడండి. వచ్చిందరా లేదా. సో ఇదేంది, ఇదే అర్రేనా కాదు, ఇదా అర్రే. ఇప్పుడు అర్రే నేను ఒక వేరియబుల్ స్టోర్ చేసుకోవచ్చా లేదా, సో అప్పుడు నేను ఎట్లా రాసుకోవచ్చు, ఇక్కడ మీరే చెప్పండి. లెట్, ఓకేనా, క్లాస్ అర్రే, ఓకేనా, క్లాస్ అర్రే ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేనేం రాసుకోవచ్చా, లెఫ్ట్ అర్రే లిస్ట్. అర్థమవుతుందా. సో ఇప్పుడు నాకు క్లాస్ లిస్ట్ అంటే ఏమొస్తుందా, ఈ డివ్లో ఉన్న క్లాసులన్నీ నాకు వస్తుంది. దేని మాదిరిగా వస్తుంది, లైక్ అర్రే. సో దీంట్లో ఉన్న ఇప్పుడు అర్రే ఆఫ్ 0 అని అనుకోండి, నాకు ఏది వస్తుంది, ఇది వస్తుంది. అర్రే ఆఫ్ 1 అని అనుకోండి, ఏది వస్తుంది, ఇది వస్తుంది. అర్రే ఆఫ్ 2 అని అనుకోండి, ఏది వస్తుంది, ఇది వస్తుంది. అవునా కదరా, ఏమరా ఇక్కడికి వచ్చిన డల్ అయిపోయారు. ఇక్కడ చూడండి. అవును. ఓకే, ఫస్ట్ ఇది ఆల్రెడీ దాంట్లో వాల్యూ ఉంది నాన్న. ఇక్కడ చూడండి, ఆల్రెడీ నువ్వు డిక్లేర్ చేసేస్తావు. ఇప్పుడు మన కోర్సెస్ ఇక్కడ ఉందా, నేను ప్రింట్ చేసినప్పుడు ఏం చేస్తాను, జస్ట్ కోర్సెస్ పెడతాను, మళ్ళీ కోర్సెస్ బ్రాకెట్లు ఇస్తాను. కోర్సెస్ అని పెడితేనే అర్రే అని అర్థం, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ console.log రాయాలనుకోండి, అర్రే ఎట్లా రాస్తాను మీరు చెప్పండి. console.log ఆఫ్, ఇప్పుడు నేను అర్రేని ప్రింట్ చేయాలి, ఏం ప్రింట్ చేయాలి, కోర్సెస్ ప్రింట్ చేయాలనుకోండి, కోర్సెస్ అని ఇస్తానా, కోర్సెస్ బ్రాకెట్ పెడతానా, కోర్సెస్ అని ఇస్తే సరిపోతుందా లేదా, ఓకే. సో ఇప్పుడు ఈ కోర్సెస్ అంటే ఏమని అర్థం, అర్రే అని అర్థం. సో ఈ అర్రేని ఇంకో దాంట్లో కాపీ చేయాలనుకోండి, నేను ఇంకొక 1లో కాపీ చేయాలి. లెట్ కోర్సెస్ 1 ఈజ్ ఈక్వల్ టు, నాకు అయినట్టు ఇవన్నీ మళ్ళీ దీంట్లోకి రావాలనుకో, అప్పుడు నేనేం చేయొచ్చా, కోర్సెస్ 1 ఈజ్ ఇట్లా రాసివచ్చా. ఇప్పుడు ఈ కోర్సెస్ 1 కూడా ఏమవుతుందా, అర్రే అవుతుందా లేదా, ఎందుకు అర్రే అవుతుంది, దీనిలో ఈ కోర్స్ అంటేనే ఏమని అర్థమా, అర్రే అని అర్థం. సో ఈ అర్రే మనం ఇండైరెక్ట్ గా రన్ టైంలో ఏం జరుగుతుందంటే ఈ అర్రేని మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టేస్తుంది, ఓకేనా. ఇట్లా పెట్టి దాంట్లో ఉన్న వాల్యూలు అన్నీ వచ్చేస్తాయి. సో ఇప్పుడు ఈ కోర్సెస్ 1 అన్న ఏమని అర్థం, అరే అన్నా కదా. అట్లాగే ఇప్పుడు మన ప్రాజెక్ట్ దగ్గరికి రండి. సో ఇప్పుడు మనకు ఈ క్లాస్ లిస్ట్ అంటే ఏమని అర్థం, అరే అని అర్థం. సో ఇప్పుడు మనం దీంట్లోకి అసైన్ చేస్తుంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది కూడా అరే అయిపోతుంది లేదా. దీంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను స్పెషల్గా ఇట్లా పెట్టి ఇట్లా అంతా చేయలేదు, ఎందుకు చేయలేదు, నా రైట్ సైడ్ వాల్యూ ఏం టైపా, అరే టైపు. సో ఇప్పుడు నాకు ఇది ఏం టైప్ అయిపోతుందా, అరే అయిపోతుంది, అవునా కదా. సో ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు అరే ఆఫ్ 0 రావాలి, నాకు అరే ఆఫ్ 0 ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేస్తారు చెప్పండి ఆయన, మీకు వచ్చు కదా, అరే ఆఫ్ 0 ప్రింట్ చేసేదా ఎట్టా, క్లాసెస్ ఆఫ్ 0. ఇప్పుడు మనకి ఏం ప్రింట్ కావాలా, ఓన్లీ ఒకటి మాత్రమే ప్రింట్ కావాలి, ఓకేనా. సో చూడండి ఏమని వచ్చిందా, ఓన్లీ ఒకటి మాత్రమే ప్రింట్ అయిందా లేదా, ఓకేనా. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నాకు ఇప్పుడు అరే ఆఫ్ 0 వచ్చిందా రాలేదా నాకు. సో ఫస్ట్ టార్గెట్ నేను ఎట్ చేస్తున్నా, లెట్, ఓకేనా, ఫస్ట్ ఎలిమెంట్ ఏ పేరైనా రాసుకోవచ్చా లేదా, ఫస్ట్ క్లాస్ అనుకోండి, క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు అరే లోపల నుంచి నాకు కావాలి, అప్పుడు నేనే రాచా క్లాస్ ఏఆర్ఆర్ ఆఫ్ 0 అని రాసుకోవచ్చా. దాని అర్థం ఏంది నాన్న, ఇప్పుడు ఈ క్లాస్ లిస్ట్ లో ఉన్న ఫస్ట్ లిస్ట్ దీనికి వస్తుంది, ఓకేనా. ఇప్పుడు మన కండిషన్ ఏంది, ఇది కానీ సైడ్ బార్ అయితే నాకేం కావాలా ఇఫ్, ఓకేనా. ఇఫ్ నేనేమనుకుంటున్నానంటే ఫస్ట్ క్లాస్ డబుల్ ఈక్వల్ టు నాకేం కావాలి, ఏం కావాలా, ఫస్ట్ క్లాస్ కానీ ఇది కానీ అయితే సైడ్ బార్ కానీ అయితే, ఓకేనా. ఇప్పుడు నేను కంపేర్ చేయాలా అంటే నాకు ఇదైతేనే జరగాల, ఫస్ట్ క్లాస్ అయితే నేను ఏం చేయాలి నేను దీన్ని మార్చేయాలి, నేను ఫస్ట్ క్లాస్ ఏం చేయాలా, మార్చేయాలి, అవునా కదా. సో క్లాస్ అరే ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు ఇదైతే నేనేం చేస్తున్నాను, ఇజ్ ఈక్వల్ టు అరే నెట్ పెట్టేదా 0 ఎలిమెంట్ మార్చేయాలా, 0 ఇజ్ ఈక్వల్ టు ఏం మార్చాలా, దేనికి మార్చాలి నేను, సైడ్ బార్ ఐఫన్ కొలాప్స్డ్, ఓకేనా. దీని అర్థం మళ్ళీ చెప్తాను చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. సో ఫస్ట్ దీని అర్థమైంది, నేను అరేని తెచ్చుకుంటున్నా, దీని అర్థమైందా, ఈ అరేలో ఉన్న ఫస్ట్ ఎలిమెంట్ ని ఒక వేరియబుల్కి అసైన్ చేసుకుంటున్నా, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇండైరెక్ట్ గా చెప్పాలనుకోండి, ఇప్పుడు మన డేటా టైప్స్ ఉంది అనుకోండి, నా కోర్సెస్ ఆఫ్ 0 ఇంకొక వేరియబుల్లో కావాలనుకోండి మార్కులు, ఇప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ చూడండి, లెట్ మార్క్స్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, లెట్ మార్క్స్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు నేనేం రాసుకోవచ్చా, మార్క్స్ ఆఫ్ 0, ఓకేనా. ఎట్టయితే దీన్ని ఎటు రాస్తున్నానో సేమ్ అదే అనమాట ఇక్కడ, ఓకేనా. అర్థమవుతుందా, లెట్ ఫస్ట్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ అరే అని, అప్పుడు ఏమొస్తుంది, దీంట్లో ఏ వాల్యూ ఉంది అది వస్తుంది, ఏమి లేదు అనుకోండి మనకి ఏమొస్తుంది, అన్డిఫైన్ అని వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం రెండింటిని చెక్ చేసుకోవాలా, అంటే ఇదైతేనే అనాలి, అట్ట కాకుండా నేను ఓన్లీ ఇట్లా పెట్టాను అనుకోండి, ఆల్వేస్ దాంట్లో ఏదో ఒక వాల్యూ వస్తుంది రాదా, వచ్చినప్పుడు మనకు ఆల్వేస్ కొలాప్స్ అయిపోతుంది, మనకు అది కావాల్సింది ఏం కావాలా, ఓన్లీ ఎక్స్పాండ్ అయితే ఈ రెండు ఈక్వల్ అయితేనే మనకి ఏం కావాలా, కొలాప్స్ కావాలనుకోండి, ఓకే, ఏం కావాలా, కొలాప్స్ కావాలనుకోండి. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీలోడ్ చేయండి నాన్న, ఓకేనా.
సో నేను ఇక్కడ చేస్తున్నా. సో ఏమన్నా జరుగుతుందా? ఓకే. రిఫ్రెష్ జరుగుతుంది. ఇంకా రీలోడ్ అవుతానే ఉంది. ఓకే. ఓకే. ఇప్పుడు రీలోడ్ అయింది. ఓకే. ఇక్కడేం జరుగుతుందా? ఏమైనా జరుగుతుందా? ఏం జరగట్లా. అన్నా ఇప్పుడు నేను అర్రే పెట్టాను. ఇదంతా చేశాను కానీ ఎందుకు జరగట్లేదు? ఈ సంగతి మర్చిపోయావా? నో ప్రాబ్లమ్. వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ పట్టించుకోవాలి మనం. కోర్స్‌లో మునిగిపోయినా. చేస్తున్నావా?